నమస్తే కిరోస్. వెల్కమ్ టు వన్ పీస్. డెస్ట్రోస్ ఆర్క్లో ఉన్నాం మనం. తెలుసు లేట్ అని చెప్పి, కానీ నేను చెప్పాను కదా సండే ఖచ్చితంగా 1 అవర్ ప్లస్ వీడియో చేస్తానని చెప్పి. మ్యాక్సిమం ఇది 1 అవర్ పైనే వచ్చి ఉంటుంది నాకు తెలిసి. ఇక్కడైతే నాకు 2 అవర్స్ చూపిస్తుంది. కట్ చేసి 1 అవర్ మ్యాక్సిమం చేస్తాను. అలాగే మేము ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. ఏంటంటే నేను ఇప్పుడు నానిమిస్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అందులో ఏదో ఒకటి మీరు దాన్ని సెలెక్ట్ చేయొచ్చు కదా. అదే ఏవేనంటే విల్లన్స్గా, ఇంకా అలాగే టోక్యో రివెంజర్స్. మీకు ఆ రెండిట్లో ఏ యానిమే ఎక్స్ప్లెయిన్ చేయాలనిపిస్తుందో, మీకు కావాలనిపిస్తుందో నాకు ఒక విషయం కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఆ యానిమేని ఎక్స్ప్లెయిన్ చేసి మీకోసం నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ట్రై ట్రై చేయండి కామెంట్ చేసేదానికి. ఇంకా అలాగే ఈ వీడియోని మొత్తం చూసేదానికి కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయిపోతుంది. ఈ వీడియోలో చాలా విషయాలు తెలియకపోతుంది మనకి. ఇంకా అలాగే ఇక్కడతో నా ఛానల్ని చేస్తున్నారు కాబట్టి ఓకే. ఇంకా మనం ఇక్కడతో ఎటువంటి బేవాస్ మాటలు లేకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ప్లస్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టేసేయండి. ఇంకా అలాగే నేను చెప్పాను కదా కామెంట్ సెక్షన్ విషయం మర్చిపోకండి. మీరు ఒకవేళ వీడియో చూస్తుంటే ఇప్పుడు తను పాస్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకోకే ఇంకా పెద్దాం ఈ బేవాస్ మాటలు. నేను స్టార్ట్ చేద్దాం. మనకి స్టార్టింగ్ ఊసా పెంకి ఇలాంతా ప్లాన్లు వేస్తూ ఉంటాడు. అక్కడ చూస్తుంటే ఆ సిల్లికాయ వచ్చేసి అక్కడితో ఈగ ఆడుతున్న కోపం వచ్చేసి ఆగి ఇడగొట్టేసి ఉంటాడు. ఆగిడి పోయేసాక అందరూ భయపడుతూ ఉంటారు. ఊస పడితే ఇంకా వట్టలు ఓడిపోతూ ఉంటాయి. ఇక్కడ చూస్తే ఇవన్నీ మేమే వాటిని ఓడిచేస్తామని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఆ ఈగనే గట్టిగా పడిపోయింది. వాడు పడికి వెళ్తా ఉంటే అప్పుడు మన ఇక్కడ ఆపేసి ఉంటుంది. దానికి ఏదో తెలిసి ఉంటుంది. సింగ్ చేస్తుంటే ఈ జీసస్ గడ అయితే ఆ ఫిష్ కింగ్తో ఫైట్ చేస్తుంటారు. ఫిష్ బుల్తో అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అది ఆడియన్స్ మీద చేశారు కదా, ఈ ఆడియన్స్ కూడా చంపేసేలాగా ఉన్నాయని చెప్పి కమెంటేటర్ చెప్తూ ఉంటాడు. దాని తర్వాత ఈ ఫైట్ అనేది చాలా గట్టిగా జరుగుతూ ఉంటుంది. అప్పుడే నెంబర్ 1 షిప్ కూడా అక్కడే కనబడి ఉంటుంది. ఇంకా అక్కడే మన మీరా నోమి అదే ఏస్ దేవుడు ఫుడ్ అక్కడ ఉంటుంది. ఇంకా దానికోసం ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మన దగ్గరికి షాపు వెళ్ళి దాన్ని తీసుకొని చెప్పి ట్రై చేస్తుంటే రెబికా మీకు ఫైట్ చేసేదానికి వస్తూ ఉంటుంది. అప్పుడే రెబికా కాపాడేసి ఉంటాడు. అదే మన గ్రీన్ హెగాడు. ప్లస్ మన రెబికా కింద పడిపోతా ఉంటే మళ్ళీ ఎట్టలో కష్టపడి రెబికాని ఇంకా జీసస్ గారిని ఇద్దరిని పక్కన దోసేసి దానిలోకి నిలబడి ఉంటాడు. అప్పుడే నా కొడుకు జీసస్తో ఫైట్ చేస్తుంటే అప్పుడే మనడు తన ఆర్మెంట్ హాకీ యూజ్ చేసి జీసస్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. తన చేతిని దగ్గరగా ఇలాగ నూకేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడే ఆ నెంబర్ 1 షిప్ ఫిస్ట్ అనేది ఫైట్ చేసేదానికి స్టార్ట్ అయిపోయి ఉంటాడు. అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. రేబికా దాన్ని చూసి తను అసలు లూసీ కాదు తను ఎవడో కొట్టాడు, కానీ తినేది నాకు హెల్ప్ చేసేదానికి ట్రై చేస్తాడు. దానికైతే నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి తను చెప్తుంటాడు. అలాగే 1 లెగ్ టై ఏం చేస్తా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అది తన ఫాదర్ ఫిగర్. ఇక్కడ ఉంటే ఆ 1 లెగ్ టై అయితే ఒకరితో ఫైట్ చేస్తూ ఉంటుంది. వాడైతే చాలా స్ట్రాంగ్ ఉంటాడు. దీని ఏంటంటే నేను అదే ఓల్డ్ మ్యాన్ అని పిలుస్తాను. ఓకేనా? ఆ ఓల్డ్ మ్యాన్ అనేవాడు మన 1 లెగ్ టైతో చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే ఆ 1 లెగ్ టై అనేది బాగుంటుంది. లూఫీ గడ అయితే ఆ పీక దగ్గర ఫైట్ చేస్తుంటాడు. ఎందరూ ఎట్టున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా లూఫీ ఇంకా పీక అయితే చాలా గట్టిగానే ఫైట్ చేసుకుంటుంటాడు. మన జరో కూడా తన టెక్నిక్స్ యూజ్ చేసి పీకతో ఫైట్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత లూఫీ గడ అయితే ఇదేంద్ర ఇట్టున్నాను ముందే అప్పుడే మాడు డోఫింగో లాగా వేషం మార్చుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ప్లాన్ వేస్తుంటాడు. ఇంకా అలాగే వీళ్ళందరికీ వాళ్ళ ఫ్రెండ్ కనిపెట్టాలని చెప్పి అనుకుంటాడు. తనకి దేవుల్ ఫుడ్ అయినది క్లోజ్ దేవుల్ ఫుడ్ కదా. ఇంకా అలాగే తన గోఫింగో లాగా డ్రెస్ మార్చేసుకుని ఉంటాడు. అది చూసి కొద్దిగా దోఫింగో లాగే ఉంటాడు. అలాగే ఈవిల్గా కూడా నోటు ఉంటాడు. వీళ్ళంతా భయపడతా కూడా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఫ్రాంకీ గడ అయితే ఇక్కడ ఫైట్ చేస్తుంటాడు మెయిన్స్తో పాటు. మెయిన్స్ని ఎంటర్ని పోనీకుండా ఆపెట్టాలని చెప్పి ఫ్రాంకీతో చాలా గట్టిగానే ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ ఫ్రాంకీ గన్ మీద అయితే చాలా మంది ఫైట్ చేస్తుంటే ఫ్రాంకీగా తన సూపర్ పోషన్ యూస్ చేస్తూ అన్నీ నడుస్తుంటాడు. లూఫీగా అయితే పీకతో గట్టిగా ఫైట్ చేస్తుంటాడు. మన లూఫీ కూడా తన ఆర్మెంట్ హాకీతో పీకతో ఫైట్ చేస్తుంటాడు. జోరుకైతే పిచ్చి కాల్పి సరిగా నా కొడుకుని కోసేస్తా అని చెప్తుంటే మీరు వెళ్ళండి అని చెప్పేసి ఉంటాడు. ఇంకా అక్కడే నన్ను ఉనిగిరి యూస్ చేసి పీకతో ఫైట్ చేస్తుంటాడు. జోరో జాగ్రత్త అని చెప్పి మన లూఫీగా చెప్తుంటాడు. నేను చూసుకుంటాలే అని చెప్పి ఇద్దరు ఇంకా ఫైటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా జోరో అయితే తను కోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. చాలా స్ట్రాంగ్గా. ఇంకా పీకగాడు అయితే యారు నా కొడుకు రా నువ్వు అని చెప్పి మన మీదకి ఫైట్ చేసేదానికి వస్తుంటాడు. మళ్ళీ మనోడు కూడా నడుగుతూనే పోతూ ఉంటాడు. ఎందుకంటే మన జరువు అంత స్ట్రాంగ్ కాబట్టి ఇక్కడ ఉంది ఆ కమాండర్ వీళ్ళందరూ ఓడిపోతారని చెప్పి అనుకుంటాడు. ఆ ఓల్డ్ మ్యాన్ అయితే వీడు వీళ్ళందరూ కమాండర్ అని పిలుస్తుంటాడు. వెళ్ళిపోతుంటాడు. ఇక్కడ చూస్తుంటే శాడ్ కంపెనీలో కష్టపడి పని చేస్తూ ఉంటాడు. మమ్మల్ని ఇంటికి కొడుతున్నారని చెప్తుంటే మీ వల్ల ఇదంతా హాఫ్ డేబుల్ ఫుడ్గానే మారింది, ఫుల్గా మారలేదు. ఇంకా హాఫ్ డేబుల్ ఫుడ్గా ఎందుకు మారలేదు అని చెప్పి లిల్లీ పుష్ మీదకి కొడతా ఉంటాడు. దానివల్ల పని చేసి మొత్తం విసిరేసి ఉంటాడు. మీరు బాగా చేస్తారు కదా
మీరు ఫార్మింగ్లో చాలా సూపర్ కదా అని చెప్తుంటే అవును కానీ ఇది చాలా విచిత్రంగా ఉంది ఎందుకంటే కావట్లేదంటే మేము పోయి మా క్వీన్ చూడాలనుకున్నా అంటే నేను చెప్పాను కదా మీ క్వీన్ అనేది చాలా చాలా ఇబ్బందిలో ఉంది కాబట్టి మీరు పోయి మీ క్వీన్ని చూడలేరు అది చెప్పి తను చెప్తూ ఉంటాడు దాని చూసి మీ క్వీన్ కోసం అది ఎంత చేస్తాను మీరు జాగ్రత్తగా చేయండి అని చెప్పేసి కదా అవునవును అని చెప్పి చెప్తూ ఉంటాడు తనకు వాళ్ళ ఇంటెలిజెన్స్గా కలర్ దాపుకుని మీ క్వీన్ తీసేసాన్ని మీరు కానీ చూసారంటే మీకు అది తీసేసాన్ని వచ్చేస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా పనిచేయాలి లేకపోతే మీకు కూడా తీసేసి రావచ్చు కాబట్టి మేము మీ క్వీన్ని జాగ్రత్తగా పెట్టి ఉన్నాం అని చెప్పేసి కదా ఓ మా క్వీన్ సమ్మా అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు అంటే డ్రాఫ్ట్ గురించి తెలిసిన విషయం కదా వాళ్ళని డే చెప్పినా కానీ నమ్మేస్తూ ఉంటాడు ఇక్కడ చూస్తుంటే వీళ్ళందరూ అది చాలా పవర్ఫుల్గా ఉంది తను ఆ ఈగని కొట్టినప్పుడు ఆ ఈగన తల మీదే స్టార్ట్ చేసి ఉంటాడు ఆ ఈగ మొక్కలైపోయి ఉంటుంది దాని తల అయితే అది అంటే చాలా స్ట్రాంగ్ అని చెప్పి చెప్తూ ఉంటాడు అప్పుడే వీళ్ళందరూ మాట్లాడుతుంటారు నేను కూసా పడితే ఏం చేయాలి అర్థం కాక అప్పుడు వీళ్ళు కమాండ్ చెప్తుంది సార్ కింద ఎవరో ఫైట్ చేస్తున్నారు సార్ ఆ ఫైట్ అనేది చాలా గట్టిగా జరుగుతుంది ఫస్ట్ మనం అయితే ఆపాలి సార్ అని చెప్తుంది అయినా రోజు నా కమాండ్ చేసేదానికి వేరే వాళ్ళు వస్తారు కదా నువ్వు ఇంటికి వచ్చాను చెప్తుంటే సార్ అబ్బాయి లంచ్కి వెళ్ళాడు సార్ కాబట్టి నేను వచ్చానని చెప్పి చెప్తుంటాడు ఇంకా మన నిగ్రాబిన్ కూడా ఉసా మీద చెప్తుంటాడు ఇంక కూడా లాక్ను వచ్చేస్తుంటారు మన సిల్లిగా కానీ ఇంకా లాక్ను చేస్తారు ఇక్కడ ఎందులో ఫైట్ జరుగుతుంది అని చెప్పి అడుగుతుంటే నిజంగానే అక్కడ ఫైట్ కూడా జరుగుతుండేది ఇంక ఉసాబ్ కూడా అయితే వెళ్దాం కదండి అని చెప్పి చెప్తుంటే ఉసాబ్ కూడా మేము వెళ్తే కదా మీరు ఎక్స్పీరియన్స్ రాదు ఫైట్లో కాబట్టి మీరే వెళ్ళండి అని చెప్పి చెప్తా ఉంటాడు ఇంకా సరే అని చెప్తాను చాలా స్పీడ్గా ఉంటారు కాబట్టి లిల్లీ పుచ్చు వాళ్ళు స్పీడ్గా వెళ్ళి ఆ బిర్యానీలోకి దాన్ని వచ్చేసి ఉంటాడు దానివల్ల అది తను తినేస్తుందని చెప్పి అందరూ అనుకుంటుంటే కానీ అది తన డిఫరెంట్ని ఫైన్ చేసేసి ఉంటుంది ఎందుకంటే తన ఐ ప్యాచ్లో చాలా విచిత్రంగానే ఉంటాయి కాబట్టి చాలా పాయిజన్ అనుకుని దాన్ని పక్కన పడేసి ఉంటుంది దాని చూసి ఏంద్ర రిటర్న్ చేశారని చెప్పి అనుకుంటూ ఉంటాడు అప్పుడే లిల్లీ పుచ్చు వాటిని పట్టుకుని వీటితో ఫైట్ చేసేందుకు రెడీ అవుతూ ఉంటాడు దాని చూసి వీటన్నిటిని ఒక విషయంగా మార్చేసి వాళ్ళని టాయ్స్గా మార్చేసి ఉంటాడు వాళ్ళని బ్లాక్ బెర్రీస్గా మార్చేసి ఉంటాడు దాన్ని చూసి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇక అక్కడ చూస్తూ ఉంటే ఇంకా వీళ్ళందరూ వాళ్ళ సైడ్ అని చెప్పి వాళ్ళు గతం మర్చి పిల్లలతో ఫైట్ చేస్తూ ఉంటాడు వద్దు అని చెప్పి అడుగుతున్నా కానీ అరే నా కొడక రే ఇక్కడ చూసేదంటే ట్రాప్ అని చెప్తుంటే ట్రాపా నాకేం అర్థం కావట్లేదు కానీ వీళ్ళైతే ఇక్కడ ఫైట్ చేస్తున్నాను అని చెప్పి చెప్తుంటే ఎందుకు ఫైట్ చేస్తున్నారా అని చెప్తే కొన్ని బీచ్ వచ్చి మన మీద అటాక్ చేసేసారు అమ్మాయి చేసిన సకల అమ్మాయిని పట్టుకుని దానికి వెళ్తుంటాడు అదే మన రికాబిన్ అక్కడ ఉంది ఒక క్లోన్ కాబట్టి అక్కడి నుంచి తప్పించుకుంటుంది నువ్వు రారే తెరబోట్ అని చెప్పి చెప్తుంటుంది సకల ఇతను పెట్టారు బట్ నేను సిల్లిగా అయిన ప్రశ్న ఎందుకంటే నాకు నోరు జరగట్లేదు ఇంకా చూసేసాక ఇంకా వాళ్ళు పట్టుకుని ఆ షిప్ పెట్టి అక్కడికి ఇరగొట్టి అని చెప్పి ప్లాన్ వేసేసి ఉంటాడు ఇంకా ఆ షిప్ మొత్తం ఒకేసారి ఎట్టేసి వాళ్ళ మీదకి వేసేదానికి చాలా అంటే చాలా గట్టి ప్లాన్ వేసేసారు కదా ఆ మొత్తం ప్లేస్ మొత్తం ఇరగొట్టేదానికి ప్లాన్ వేసేసి ఉంటాడు సార్ ఏం చేస్తున్నా సార్ అని చెప్పి అరుస్తుంటాడు దానివల్ల ఆ షిప్ అనేది ఇరిగిపోయి ఉంటుంది ఇంకా అక్కడ చూస్తుంది ఎంత చూసి షాక్ అవుతున్నాడు అక్కడికి మన షుగర్ పాప కూడా దాన్ని చూసి షాక్ అవుతూ ఉంటుంది ఎందుకంటే వాడు చేసిన పని అంటే కాదు కదా ఇక్కడ చూసే కదా సార్ మీరేం క్రేజ్ అయిపోయారా అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటాడు సార్ తవుడు మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది అని చెప్పి చెప్పేసా కదా ఏం కాదు అని చెప్తుంటే ఏం కాదు అని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉంటారు అక్కడ చూస్తుంటే ఆ షిప్ వల్ల వీళ్ళందరూ వేరే చోట్ల ఉన్నాడు మన లూఫీ కడితే తనకి వెళ్ళాలి అని చెప్పి పతంత కానీ పీకా కడితే వెనక నుంచి వస్తూ ఉంటాడు ఏంద్ర రేటు వస్తానా అని చెప్తే మన ఫస్ట్ మన పీకాగా ఓడించాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకో అందరూ స్ట్రైట్ మన తొందరగా వెళ్దాం పదా అని చెప్పి ఇంకా అందరూ పడుకుని వెళ్తున్నాడు మన తొందరగా వెళ్ళాలి రెండు బాగానే ఉంటాడు కదా బాగానే ఉంటాడు తన గురించి మీరు వడి అవసరం అవసరం లేదని చెప్పి మన లూఫీగా చెప్తుంటాడు ఇంకా లూఫీ కూడా చాలా స్పీడ్గా వెళ్ళిపోయి పీకా దగ్గర నుంచి తప్పించుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు తను బాగానే ఉంటాడు భయపడపాక అని చెప్తే ఇప్పుడు మన జొరగాని చూపిస్తుంటాడు జొరగా అయితే అన్న కొడుకుని ముక్కలుగా కోసుకుంటే వెళ్ళిపోతూ ఉంటాడు తన సీన్గా చేసి మనకు అరీనా చూపిస్తుంటాడు అరీనాలో చాలా గిరిగిన ఫైట్ జరుగుతుంటుంది రెబికాను ఓడించామని చెప్పి ఎందుకంటే రెబికా వాళ్ళతో చాలా పవర్ఫుల్గా ఉందని చెప్పేసి కదా రెబికా బాడీ చూసి అందరూ షాక్ అవుతున్నారు ప్లస్ రెబికా కూడా అటాక్ చేస్తున్నారు అక్కడ ఇక్కడ స్వాడ్ ఉందే ఆ స్వాడ్ తన మీద అటాక్ చేయాలనుకుంటున్నావా ఆ బ్లేడ్ అనేది రస్ట్ అయిపోయింది నువ్వు నేను చంపలే కదా అని చెప్పి చెప్తున్నాడు అయినా మిమ్మల్ని నా కంట్రోల్ ముందే చంపాను కాబట్టి నువ్వేం చాలు సరే అయితే దీన్ని చూడు ఎటాక్ నీ మీద యూజ్ చేస్తానని చెప్పి తన మీదకి ఒక అటాక్ యూజ్ చేస్తుంటాడు దానివల్ల తనని హెల్మెట్ అనేది ఇరిగిపోయి ఉంటుంది అది డైరెక్ట్ హిట్ అయిపోయి ఉంటుంది దానివల్ల తన కింద పడిపోయి ఉంటుంది అది డైరెక్ట్ హిట్ అది దయమని గెలిచేశారని చెప్పేసి కదా అక్కడ మన సాబు కూడా వచ్చేసి ఉంటాడు సాబు కూడా తను ప్రొటెక్ట్ చేసానికి ట్రై చేస్తుంటాడు అలాగే గ్రీన్ హెడ్ కూడా ప్రొటెక్ట్ చేయని చెప్తుంది సార్ ఏం నేనేనా అని చెప్తుంటే చైనా నా కొడుకు అని చెప్పేసి కదా రేబికా మిమ్మల్ని నేను అంటే దాన్నంగా చంపాను నాకు బాగా గుర్తుంది తను నీ ముందు నీకోసం ఏడుస్తుండేది ఆ తాజాలో కూడా ఏడుస్తున్నాడు నాకు అది చాలా బాగా నచ్చింది అని చెప్పి తను నవ్వుతూ పెట్టే క్వశ్చన్ చెప్తూ ఉంటాడు తను చూస్తుండే ఇంకా అందరూ ఈ షిప్ అని చాలా విచిత్రంగా ఉందని చెప్పి అలాగే అలాంటి ఇరగొట్టేసి అనుకుంటా ఉంటారు ఇక్కడ చూస్తే చాలా పిచ్చోడైపోయి అని చెప్పి అనుకుంటా ఉంటాడు ఇక్కడ చూస్తే ఊసాబ్ కూడా వాళ్ళ అటాక్లో ఇరుకుపోయి ఉంటాడు ఊసాబ్ లే ఊసాబ్ అని చెప్పేసి అక్కడ ఊసాబ్ బాగానే ఉన్నావు కదా అని చెప్పేసి కదా నేను బాగానే ఉన్నాను ఇప్పుడు ఇక్కడ సరే ఇక్కడ ఏం జరిగిందని చెప్తుంటే అతను వచ్చి చాలా గట్టిగా ప్రాబ్లం అయిపోతుంది ఎందుకంటే తను పెద్ద షిప్ ఇసేసి చెప్పి చెప్తా ఉంటాడు ఇక్కడ చూస్తుంటే చాలా వరకు మందిని అది లిటిల్ బస్ వాళ్ళని పట్టేసి ఉంటాడు ఇంకా అక్కడికి నా కొడుకు నేను ఓడిచ్చి అని చెప్పి మన షుగర్ గా అయితే వాడికి చెప్తా ఉంటుంది అలాగే వాళ్ళని పట్టుకుని చంపారని చెప్తుంటే వాళ్ళని కింద చంపారని చెప్తుంది ఈ లిటిల్ చేసి ఇవన్నీ చనిపోతున్నాను అది ఎట్లు అని చెప్పి తను అనుకుంటా ఉంటాడు ప్లీజ్ మా అబద్ధం చెప్పకనైతే మీరు అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా కాదు మీ ఊసలని అంటున్నారు కదా వాడు దేనికి పనికిరాడు మిమ్మల్ని ఏం చేయలేడు అలాగే తన పేరు ఊసలే అని చెప్పి నేను చెప్పను తను నా ఫ్రెండే కాబట్టి ఆ పేరు చెప్పేసి కదా రాబిన్ పేరు చెప్పేసి ఉంటాడు ఇంకా ఊసలే పేరు కూడా చెప్పేసి ఉంటాడు తను చూసారు కదా ఆహా అది మీ ఫ్రెండ్స్ అయితే వాళ్ళు నా ఫ్రెండ్సే అదే తన పేరు ఊసలే కరెక్ట్గానే కదా అని చెప్పేసి కదా తను షాక్ అయిపోతా ఉంటాడు అదేం చెప్పినా నిజం చెప్తున్నాడు ఈరోజు నా ఫ్రెండ్ కదా కదా మీకు నేను అబద్ధం చెప్పాను చెప్తుంటే మీరు ఫుల్ అయిపోయాను చెప్పేసి కదా ఫుల్ అయిపోయారా మళ్ళీ ఏదండి హీరో నా వాడు అట్టంటారా సరే అయితే తనుకొని నేను చంపేస్తాను ఆల్రెడీ తను నా చేతిలో చనిపోతున్నాడు ఎందుకంటే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాడు కాబట్టి తను ఈజీగా చంపేస్తాను అని చెప్పి మన షుగర్ చెప్తుంటుంది తను
లేదు మా వాళ్ళు ఖచ్చితంగా వచ్చి మేము చంపేస్తారు, ఖచ్చితంగా మీరు ఈరోజు మీరు చనిపోతున్నారని చెప్పి తను చెప్తుంది. ఆహా అట్టంటారా, అది ఇప్పుడు మిమ్మల్ని తొక్కి చంపేస్తానని చెప్పేసి అక్కడ వాళ్ళు మీరు తొక్కేదానికి ట్రై చేస్తుంటారు. లేదు ఖచ్చితంగా మా ఫ్రెండ్ బయట వెనక్కి వస్తాడు, మమ్మల్ని సాగుపడుతుంటే ఆహా వాడు రాడు, వాడు దేనికి రాడు, ఎందుకంటే వాడు భయపడే అక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్పి చెప్తా ఉంటాడు. అప్పుడే వాటన్నింటిని లైటింగ్తో కాల్చాలని చెప్పి ట్రై చేస్తుంటుంది. అది కూడా లైటింగ్గా ఉంటుంది, అదే వాడి సిస్టమ్స్ కూడా విజయంగా కాలేదాకా పెట్రోల్ విధంగా ఉంటుంది. అలాగా ఆ షిప్ మొత్తం అంటుకుని పోతూ ఉంటుంది. ఉసాబ్ పడితే ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఎందుకంటే అక్కడ ఉన్నా అంటే లియో లియో ఏమైనా చెప్తే అందరు బాగున్నారు కానీ చెప్తే అందరికి కాస్త విచిత్రంగా అయిపోయి ఉంటాడు. లియో బాగుందని చెప్తే ఉసాబ్ ప్లాన్ మీరే మమ్మల్ని కాపాడాలని చెప్తే ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది, మనం వెనక్కి అయిపోతాం అంటే లేదు మనం ఓడించాలి, ఎందుకంటే షుగర్ ఓడిస్తే అందరూ బాగా అయిపోతాడు, ఎస్పోయి అని చెప్తూ ఉంటాడు. పాసిబిలిటీ ఎట్లా మంచి చేయాలి, ఎందుకంటే మా కమాండర్ కోసం ఏదైనా చేస్తున్నావు, కమాండర్ ఖచ్చితంగా గోఫిలింగ్ ఓడిచేస్తాడు, అది మాకు ఖచ్చితంగా తెలుసు, మా కమాండర్ ఖచ్చితంగా పవర్ఫుల్ అని పెట్టి అని చెప్పి చెప్తుంటాడు. ఇందుకు మీరు అంటే కమాండర్ మీరు అంటే చేస్తుంటే లేదు తన నుంచి చాలా స్ట్రాంగ్ అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే మన కమాండర్ గారు ఇక్కడ ఒకరితో ఫైట్ చేస్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే ఓ లిగోజీ ఫైట్ చేద్దాం కానీ అని చెప్పి ఆ ముసలితో ఫైట్ చేస్తుంటాడు. మన కమాండర్ కూడా చాలా ఎరిగిన ఫైట్ చేసి ట్రై చేస్తుంటాడు. ఇదైతే చాలా కష్టం ఉంటుంది. రెస్టారెంట్స్లో మార్నింగ్లో వాడు 7 వాళ్ళు అడిగా దిగిపోయిన నిమిషం అందరూ చేసి ఉంటుంది, ఎవరు నమ్మకంగా ఉంటాడు. అదే మనకి పాస్ట్లో జరిగిన విషయాలు ఇంకేందా చూసాక ఇలా దిగిపోయిన చెప్పి ఇంక అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా ఆర్డినరీ పీపుల్ మొత్తం నేవీ ఇంకా అందరూ బాగా హ్యాపీ ఫీల్ అవుతుంది, బయటికి వెళ్ళిపోతుంది చెప్పి అప్పుడే రెబికా దీన్ని చూసి విచిత్రంగా అనుకుంటుంది, ఎందుకంటే పాస్ట్ది. ఇంకా చూస్తుంటే సిపి వాళ్ళతో వచ్చి మాట్లాడి మీరు అలా చేయబాకండి, అలా చేసంటే మొత్తం డిస్ట్రాక్షన్ అయిపోద్ది అని చెప్పేసి అలా ఇంకోకే అని చెప్పి ఉంటారు. ఇంకా అలాగే వాళ్ళు అలా పోయి వాళ్ళని ఓడించని చెప్పి న్యూస్ పేపర్లో మనం చూసాం. ఖచ్చితంగా వాళ్ళని ఓడించేస్తే మన ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ మన బయట వెనక్కి వస్తారని చెప్పి చెప్తుంటే గోఫిలింగ్ గారితో మనం ఫైట్ చేయొచ్చు అని చెప్పి అందరూ మాట్లాడుతుంది. కానీ ఎప్పుడు నమ్మబాకండి, గోఫిలింగ్ గారు ఎప్పుడైనా ఏదైనా చేస్తుంటాడు, అది ఫేక్ రిపోర్ట్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగే తను ఖచ్చితంగా మనల్ని ఓడించడానికి ఏ పథకం అయినా వేస్తూనే ఉండొచ్చు, కాబట్టి మనం వెంటనే మన ఫ్రెండ్స్ని కాపాడాలి, ఏదైనా మిస్టేక్ జరిగిందని చెప్పి ఇంకా సాయంకాలం కాలం చేస్తుంటుంది. కాబట్టి ట్రోన్ అదే ఉంటుంది కదా, గోఫిలింగ్ కోసమా ఏం ఓడిపోలేదు, కాబట్టి నువ్వు ఫ్లేమ్ దేవుడు ఫుడ్ తీసుకో, గోఫిలింగ్ మనం ఓడిద్దామని చెప్పి తను చెప్తుంటాడు. జాగ్రత్త నువ్వు ఇందుకు జాగ్రత్త, నువ్వు జంపపాక, అలాగే నువ్వు చాలా జాగ్రత్తగా ఫైట్ చేయాలి, అలాగే తోటి ఫైట్ చేయాలని చెప్తే లేదు నేను చేయలేను, ఎందుకంటే నేను అంత స్ట్రాంగ్ కాదు అని చెప్పి తను చెప్తూ ఉంటుంది. నువ్వు చేయగలవు, ఎందుకంటే నేను పెంచాను నేను అని చెప్పి చెప్తుంటే నువ్వు ఒక బొమ్మటవి నువ్వేం పీకలేవు, వాడు గెలిచాడు. అక్కడ చూస్తే క్రెటోస్ లాగా కాదు, నేను తను 3000 మ్యాచెస్ గెలిచాడు, 3000 మ్యాచెస్ ఆడాడు, కాబట్టి క్రెటోస్ కాదు, కాబట్టి అతను నాకు స్క్రిప్ట్ లేదు నా దగ్గర, తను అసలు లేడు అసలు లేదని చెప్తుంటే లేదు నువ్వు ఖచ్చితంగా తనలా గెలవగలవు, నువ్వు కూడా తన లాంటి వాడివే అని చెప్పి చెప్తుంటే కానీ 16 మాత్రమే రేపేకా నువ్వు అడగలివి, కాబట్టి నువ్వు పిల్లలాగా ఇంకా చేయబాక చెప్తే అసలు నువ్వు నా పేరెంట్ కాదు, నా పేరెంట్ లాగా ట్రై చేయబాక, ఇక్కడ నుంచి డబ్బే ఇక్కడ నుంచి అని చెప్పి చెప్తుంటే ఎంటైనా గోఫింగ్గా నడుస్తాను, కాబట్టి నీకు ఉండబాక వెళ్ళిపో 1 lakh అని చెప్పి తిట్టేశారు కదా. సరే నేను వెళ్తాను, ఎలా నువ్వు జాగ్రత్తగా ఉన్నావు అని చెప్పేసి అక్కడ వద్దు వెళ్ళబాక, నేనేదో తెలియకనా అని చెప్తే లేదు నేను వెళ్ళాల్సిందే చెప్తుంది. సోల్జర్ సమ్మా అని చెప్పి అడుస్తుంటుంది. సరే నా వాళ్ళు ఇదంతా జరిగింది, నేను ఖచ్చితంగా నా కొడుకు నోడిస్తాను చెప్తే కదా జాగ్రత్త చెప్తుంది. ఇక్కడ చూస్తుంటే మన ముసలితో ఫైట్ చేసి ఇంకే రెడీ అవుతా ఉంటాడు. వాడు చెప్తుంది ఓహో ఇక్కడ షేకింగ్ అవుతుంది, పీక్ ఇదంటే నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి అక్కడ ఇంకొంత పడిపోయి వెళ్ళిపోతున్నాడు. కమాండర్ ఫస్ట్ మీకు నుంచి వెళ్ళిపోతామని చెప్పి వెళ్ళిపోతా ఉంటాడు. ప్లస్ అలాగే కమాండర్ మీ అందరూ ఎంతో వెళ్ళిపోయి మన కొడుకుని ఓడించాలి, మనం ఎంతో తొందరగా వెళ్ళిపోయి గోఫింగ్గా నోడిస్తేనే ఇంకా అలాగే షుగర్ని వీళ్ళందరూ శ్రాహత్వాలు చూసుకుంటారు, కాబట్టి మనం గెలిచేచ్చు అని చెప్తుంటారు. ఆపరేషన్ ఎస్ఓపీ ఎలా జరుగుతుందని చెప్తే గోఫిలింగ్ని మనం ఎంతో తను ట్రాక్ చేస్తున్నాం, అదే తను ఎక్కడున్నా కూడా మనకు తెలుసుకుంటామని చెప్తుంటాడు. ఆపరేషన్ కమాండర్ లిల్లీగా చెప్తుంటాడు నీకు అసలు ఏం అర్థం కావట్లేదు అసలు నువ్వు అబద్ధం చెప్తున్నావు, కాదు మా వాడు చాలా పవర్ఫుల్ అని పెట్టి అలాగే నువ్వేం మాట్లాడబాక, ఎందుకంటే మా కమాండర్ చాలా స్ట్రాంగ్ పెట్టి అని చెప్తుంటాడు. అలాగే నువ్వేం చేయలేవు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ప్లీజ్ మీ అందరూ పడిగాని చెప్పి కూడా చెప్తుంటాడు. ఊసోల్యాన్ లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అని చెప్తుంది. ఎందుకు మీ కమాండర్ మీద అంతలో నమ్మకం పెట్టుకున్నా అని చెప్తుంటే అవును మా కమాండర్ అనేవాడు ఎవడో కాదు తను క్రెటోస్ అని చెప్పి కూడా చెప్తూ ఉంటాడు. అలాగే మీరు ఆ గ్రేటెస్ట్ వారియర్ గ్రాండ్ సన్ కదా, మీరు జాగ్రత్తగా ఏమైనా చేయగలరా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. కాదు నేను అలా కాదు అని చెప్తుంటే మా కమాండర్ క్రెటోస్ తను ఖచ్చితంగా గ్యాలియేటర్ మా కోసం వస్తాడు తను అక్కడికి అని చెప్పి తను చెప్తుంటాడు. ఇక్కడ మన క్రెటోస్ అని తెలిసిపోతే 1 lakh ఇక్కడ చూస్తుంటే రెస్టారెంట్స్లో లియో అక్కడ పడిపోయి ఉంటాడు. తను ఇక్కడ చూస్తుంటే నువ్వు చనిపోతున్నావు, మీ అమ్మ కూడా చనిపోతుంది, అప్పుడు నేను చంపలేపోయాను, ఇప్పుడు నేను చంపబోతున్నాను అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే వాళ్ళందరూ ముసలితో ఫైట్ చేస్తుంటాడు. ఇంకా కమాండర్ కానీ పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంకా అందరూ ఎంతో తొందరగా వెళ్ళిపోవాలని చెప్పి ఆ ఓనర్ పడేసి ఉంటాడు. జాగ్రత్త మన ఫస్ట్ తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వెంటనే అన్న కొడుకుని వదిలించాలి. అలాగే లిటిల్ బ్యాషెస్ ఎందుకు ఇట్లా చేస్తుంటే కమాండర్ అదే వాళ్ళు నా మాటలే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అంటే ఇంకేం లేదు. అందరూ ఏంటంటే ఫస్ట్ తనకి వెళ్ళి ఆపరేషన్ ఓపెన్ చేసి అలాగే వాళ్ళ కమాండర్ని కాపాడని చెప్పి అలాగే వాళ్ళు పోయి ఊసప్ కానీ ఎంతో తొందరగా వాళ్ళని ఓడించమని చెప్తుంటాడు. అలాగే హ్యూమన్స్ కూడా వస్తుంటాడు. నువ్వు క్రెటోస్ కాబట్టి నువ్వు ఖచ్చితంగా మన కొలేషన్లో ఎవరైనా కాపాడగలమని చెప్పి చెప్తుంటాడు. ఇదంతా సింహంగా జరుగుతూ ఉంటుంది. దాన్ని తీసుకుని వెళ్దాం. ఇక్కడ చూస్తుంటే జోరాగా అయితే పిక్కగాడితో ఫైట్ చేస్తుంటాడు. పిక్కగాడు అయితే ఎక్కడి నుంచి అయితే తను అటాక్ చేస్తుంటాడు. జోరాగాడు తను అర్థం చేసుకోకుండా ఫైట్ చేస్తూ ఉంటాడు. దొరికిన పెట్టి చోట తను కోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటున్నాడు. తను చూడండి నువ్వు అన్నింటిని కోస్తున్నావు అని చెప్పి తను ఫైట్ చేసానికి ట్రై చేస్తుంటాడు. జోరాగా అయితే సైడ్గా తనని కోసుకుంటూ వెళ్ళిపోతూ తను ఎటువంటి
పాటలు పాటలుగా నరికేస్తూ ఉంటారు. తను ఎన్నిసార్లు మన జ్వరం మీద అటాక్ చేసాను ట్రై చేసినా కానీ జ్వరం అయితే తిరిగి మరి అటాక్ చేస్తూ ఉంటారు తన మీదగా. అప్పుడే తను జ్వరం పట్టేసుకుంటే జ్వరం తన చేతిని కోసేసి బయటకు వచ్చేసి ఉంటాడు. దాన్ని చూసి పీక షాక్ అవుతున్నాడు. అని పరుస్తుంటాడు. నీ వాయిస్ ఉంది విచిత్రంగా ఉందని చెప్పి మన పీక చెప్తుంటే సరే అయితే ఇప్పుడు నీ అంటూ చూస్తా అని చెప్పి తను చెప్తుంటాడు. ఇక్కడ చూస్తే మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాడు చూసుకుని ఒకసారి పాస్ చేసి చూసుకోండి ఓకేనా. ఇక్కడ చూస్తుంటే అందరూ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉంటారు మనోడు. ఎంత మనం ఓడితే అని చెప్పి 1 లెగ్ చూడాలనుకుంటే ఇటుపై మళ్ళీ 1 లెగ్ ట్యాగ్ అయితే క్రెటోస్ క్రెటోస్ అని పిలుస్తాను. క్రెటోస్ అయితే అందరిని ఓడించుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఈజీగా. ఇంకా దాన్ని చూసి మన షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా అలాగే క్రెటోస్ జాగ్రత్త ఫైట్ చేయండి అని చెప్పి ఇంకా అందరూ చెప్తూ ఉంటారు. ఇంకెళ్ళి కూడా వెనక నుంచి వాళ్ళు పవర్స్ యూజ్ చేస్తూ వీళ్ళని ఓడిస్తూ ఉంటారు. ప్లస్ అలాగే వీళ్ళని చాలా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి రమ్మ కూడా చాలా గట్టిగా ట్రై చేస్తుంటాడు. ఇంకా అలాగే మన ఆపరేషన్ ఎస్ఓపి ఎంతో తొందరగా మనం చేయాలి లేకపోతే మనం ఓడిపోతామని చెప్తూ ఉంటాడు. మనం ఎంతో తొందరగా గోవింగ్ దగ్గరికి మనం రీచ్ అయిపోతున్నాం అని చెప్తే బికాస్ మీకు చాలా తొందరగా వెళ్ళాలి మనం అని చెప్తుంటారు. ఇంకా తొందరగా ఇంకా వెళ్ళాలని చెప్పి ప్లాన్ వేస్తుంటాడు. అప్పుడే ఒక కమాండర్ ఎవడో వస్తున్నాడు సార్ పీక్ ఆర్మీ నుంచి వచ్చాడు తను గాడియస్ అని చెప్పి చెప్తుంటాడు. గాడియస్ కూడా వచ్చాడు కిరీటన్ గారు వచ్చాను మనం ఫైట్ చేయాలని చెప్పి అని చెప్పి చెప్తుంటాడు. ఎంత తొందరగా మనం పరిగెత్తాలి లేకపోతే ఇక్కడ మనం ఓడించలేమని చెప్తుంటే లేదు మేము చూసుకుంటామని చెప్తుంటే క్లిప్స్ అమ్మ వెళ్ళిపోయి ఉంటారు తన మీదకి ఫైట్ చేసేదానికి. ఇంకెలా ఫైట్ చేస్తుంది ఓహో చిన్న పురుగులు వస్తున్నాయి మీద ఫైట్ చేసానుకుంటే వాళ్ళని పట్టుకుని పిండేస్తూ ఉంటారు. దాని నుంచి పక్ పక్ అని చెప్పి సౌండ్స్ వస్తూ ఉంటాయి. అలా పక్ పక్ సౌండ్ వస్తుంటే అవి చనిపోతున్నట్టు లెక్క. అలా వాటన్నిటిని తన డెవల్ ఫుడ్ ఏంటంటే బెలూన్ డెవల్ ఫుడ్ తన దగ్గర పెట్టి ఒక ఆబ్జెక్ట్ని డెవల్ ఫుడ్గా అదే బెలూన్గా ఉబ్బుకోగలడు. ఇంకా అలాగే తన బాడీని కూడా ఇక్కడ చూస్తే మన 1 లెగ్ టైం పట్టేసుకుని తను పాపప్ డెవల్ ఫుడ్ యూస్ చేసి ఉంటాడు. అదే పాపప్ తను పట్టుకుని తను పేల్స్ అని చెప్పి ట్రై చేస్తుంటాడు. పైన ఏ ఆబ్జెక్ట్నైనా తను అలా చేయగలరు నాన్ లివింగ్ ఆబ్జెక్ట్ని ప్లస్ తనని కూడా అదే తన డెవల్ ఫుడ్ పవర్ కాబట్టి ఇంకా చూస్తుంది తను రెబికా గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే తను చనిపోతున్నాడు అని చెప్పి భయపడుతూ ఉంటాడు. కానీ ఖచ్చితంగా రెబికా నీ కాపాడుతా అని చెప్తే మాట ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా రెబికా నీకోసం నేను వస్తానని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూసి నేను వెళ్ళిపో అని చెప్పి చెప్తూ ఉంటాడు. అక్కడికి ఎవరో కాదు వచ్చింది లూఫీ గారు ఉంటాడు. ఫ్రాంకీ గారు ఫైట్ చేస్తాం కదా ఇంకా అలాగే మనం తన ఇక్కడి నుంచి వెళ్ళాలి స్టార్ట్ మనకి మాట్లాడే టైం లేదు వెళ్ళం పదా అని చెప్తే స్టార్ట్ లూఫీ వైలెట్ అని చెప్పి మాట్లాడుతుంది. నువ్వు వైలెట్ నువ్వేం చేసావు మమ్మల్ని ద్రోహం చేసావు కాబట్టి మా యంగ్ మాస్టర్ని ద్రోహం చెప్తుంది. లేదు మిమ్మల్ని ఎప్పుడు నేను ద్రోహం చేయలేదు అంటే నువ్వు మమ్మల్ని ద్రోహం చేసావు తను స్పెటీ స్ట్రాంగ్ అని నేను ఖచ్చితంగా ఓడించేస్తాను చెప్తుంటే మిమ్మల్ని నేను ఎప్పుడు ద్రోహం చేయలేదు నేను ఇప్పుడు 10 ఏళ్ళ వరకు మీద బాగానే ఉన్నాను కాబట్టి నువ్వు ఎవరో కానీ నాకు తెలియదు దొబ్బరే ఎక్కడి నుంచి అని చెప్తుంటాడు. వెంటనే తనకి వెళ్ళమంటాడు. ప్లస్ మన క్రిటర్స్ని మన వేరే గుర్తు పెట్టుకోదు మీరు రేపు ఇంకా కింగ్ రిక్ వాళ్ళు దాడస్ కదా నాకు తెలుసు అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అక్కడ చూస్తానంటే వాళ్ళందరూ ఎంత టైలర్స్ అసలు ఏం జరుగుతుంది వీళ్ళని పడకని కూడా చెప్పి బుర్రని చాలా గట్టిగా పెంచేసి దాన్ని బ్లాష్ చేసేలాగా చేసి ఉంటాడు. అలాగే అది పాప్ హెల్మెట్ యూజ్ చేసేసి మనం మీద అటాక్ చేసి ట్రై చేసాక అది రేపేకాకు తగిలి ఉంటుంది రేపేకా సమ్మని చెప్పి మళ్ళీ లూఫీ ఇక్కడ పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఎంత నేను కాపాడాలి కాపాడు ఫాస్ట్గా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోని చెప్పి లూఫీ చాటి వెళ్ళి అని చెప్పి షాట్ కొని చెప్పుంటాడు. ఇంకా అందడు వెళ్ళిపోయేసాక మన లూఫీ గడు విన్నను దూకేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఏం చేస్తాను నీకు అర్థం అవుతాను సార్ తను స్టైల్గా తన సెకండ్ ఫ్లోర్కి దూకేసి ఉంటాడు. తను ఎక్కడికి వెళ్ళాలని చెప్పి అనుకుంటే వెనక మన కిక్మార్ గడు వచ్చేసి గోఫింగ్ గారి మిస్టేక్ వచ్చి మాస్టర్ మీకు ఇక్కడేం చేస్తాను చెప్తే నువ్వు అడ్రస్ మర్చిపోయాలని చెప్తుంటే ఏం మాస్టర్ మీరు నన్ను గుర్తుపట్టలేదా అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు నేను గోడేసింది అని చెప్తుంటే అలాగే నేను నా ఫ్రెండ్ కోసం వచ్చాను తను ఎక్కడ చెప్తే కాదు మాస్టర్ తను ఎప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు కదని చెప్తుంటే అవునా ఎంత తను పడుకుంటానని చెప్పి చెప్తుంటాడు. తను ఎప్పుడు తీసిపడిపోయి కదా సరే అయితే ఇక లేడు కదా నేను ఎంత తనకి వెళ్ళి పెరుగుని ఓడిస్తాను అని చెప్తుంటాడు. ఇక్కడ చూస్తుంది లూఫీ ఇంకా క్రెటోస్ ఇంకా వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు మన వైలెట్ ఇంకా అనుకుంటారు ఆ మ్యాంగో నేను ఓడిస్తాను చెప్తే ఖచ్చితంగా చేద్దాం కాబట్టి ఫస్ట్ మనం ఎస్ఓపీ ఆపరేషన్ కంప్లీట్ చేయాలి అప్పుడే మనం అటాక్ చేయొచ్చు అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూస్తే మన బేబీ ఇంకా మన బుల్లి కూడా ఇక్కడే ఉంటారు స్మైల్ డెవల్ ఫుడ్ కూడా ఇక్కడ ఉంటాయి. దాన్ని చూసి వెంటనే స్మైల్ డెవల్ ఫుడ్తో ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఏమన్నా స్ట్రా అయితే నువ్వు పని చేస్తున్నావు నువ్వు లిటిల్ పీపుల్స్ పని చేస్తున్నావు బస్ మెట్లు ఏం చేయాలనుకుంటున్నాడు మమ్మల్ని ఏం పీకలేడు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అలాగే మేము నేను ఓడిచ్చేస్తాను అలాగే మీ ఫ్రెండ్ నా స్ట్రా హెడ్ కూడా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. తను ఆన్సర్ చెప్పరా ఏం చేస్తాను జై ఏం మాస్టర్ ఆన్సర్ అనుకున్నా చెప్పని చెప్తే ఇందుకు చెప్తుంటే నా ఫ్రెండ్ అని చెప్తుంటే నేను చెప్పాను కదా స్టాయిల్తో నాకు ఎటువంటి డీల్స్ లేవు తను అలయన్స్ ఎంజాయ్ చేస్తాను అని చెప్పి చెప్తుంటే లేదు నువ్వు ఏదో చెప్పి నేను ఫుల్ అనుకుంటున్నావా అని చెప్పి చెప్తుంటే లేదు నేను ఎప్పుడైనా నీకు అబద్ధం చెప్పాను అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. సరే అయితే ఇప్పుడే నేను ఓడిస్తాను ఇంకా అలాగే నీ మైండ్ నుంచి ఉంటే తను కూడా ఉంటుంది దీన్ని తీసుకుంటుంది. కింగ్ రికు నీకేం తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందా అని చెప్పి అడుగుతుంటాడు. ఇక్కడ కింగ్ రికు కూడా ఉంటాడు ఫాదర్ సమ్మ ఇక్కడ ఉన్నాడు అని చెప్పి చూసుకుంటుంటాడు. తనగా కింగ్ రికు ఇక్కడ ఉన్నాడు నేను తనగా మీరు కింగ్ రికు చూస్తుంది నాకు చాలా బాగా గుర్తులు వస్తున్నాయి నీకు హెడ్ని కాపాడాలి అని చెప్పి తను చెప్తుంటాడు. ఇక్కడ ఉంది నేను తనగా లియోగోలో వాళ్ళు పని కంప్లీట్ చేస్తే నేను నార్మల్గా హ్యూమన్గా మడిపిన వెంటనే వాళ్ళందరూ ఓడిచేస్తాను అని చెప్పి తను అనుకుంటా ఉంటాడు. నా టైం వేస్ట్ చేయడానికి తెలియదు లియో ఊసాలి అని మీరు జాగ్రత్త చేయండి అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ ఉంది వాళ్ళందరూ విషయంగా ఇక్కడ ఇరుకుపోయి ఉంటారు. ఇంకా అలాగే అమ్మాయి అయితే అందరితో ఆడుకుంటూ ఉంటుంది. నాదా ఉసపోతే లియో లేయో నువ్వు బతకాలని చెప్పింది లేదు నాకేం నొప్పి లేదు ఖచ్చితంగా నేను ఓడిస్తాను మన ఆపరేషన్ ఎస్ఓపీని కంప్లీట్ చేసేస్తాను అదే షుగర్ డెక్టోన్ని మేము వెళ్దాం పదండి అని చెప్పి తను చెప్తుంటాడు. అప్పుడే సైకిల్ వెళ్దాం పట్టుకుంటే లియో నువ్వు జాగ్రత్త అని చెప్పి చెప్తున్నాడు. అక్కడ లియో షుగర్ మెట్టని పాస్అవుట్ చేయాలి ఎంత మనం వెళ్ళాలని చెప్తే మన బిగ్ హ్యూమన్స్కి వెళ్ళి వెంటనే ఓడిస్తే సరిపోతుందని చెప్పి లేదు దాన్ని పట్టుకుని దాన్ని ట్రై చేస్తున్నారు. అయితే షుగర్ని ఓడిచేయచ్చు అని చెప్పి ఇంకా దాన్ని పట్టుకుని వెళ్ళాలనుకుంటే అక్కడికి మన స్టిక్కీ గాయ కూడా చేస్తున్నారు. ఓహో మీరు నా మీద పాయిజన్ యూస్ చేయాలని చెప్పి అనుకుంటున్నారా చెప్తుంటే అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఉన్నాడా డెస్ట్రాయన్ కాపాలనుకుంటున్నారా కింగ్ రికు
కొడుకున్నాడు అంటే ఆపరేషన్ చేసిపోయి అంటే నోడి చేద్దని చెప్తే ఛార్జ్ అని చెప్పేసి కదా మీ చిన్న పీజులు ఏం చేస్తాడు ఏం బాధపడకండి చెప్పి వాళ్ళని పట్టుకుని అక్కడికక్కడే తన చెప్పాను కదా అందుకే తన పేరు పెట్టాను సిల్లిగా ఇంకా అలాగే వాళ్ళని పట్టుకుని వాళ్ళని తొక్కుతూ ఉంటాడు ఇంకా అలాగే వాళ్ళ పవర్స్ కూడా ఎక్కువ పోతుంది మీ లిటిల్ బేస్ వెళ్ళండి అని చెప్తే మీరు ఇలా చేయాలనుకోవట్లేదు మా ఫ్రెండ్స్ని ఓడించాలనుకుంటే వెళ్ళండి మీరు చంపుకొని చెప్తే మీ ఆర్మీ మొత్తం ఓడిస్తా అని చెప్పి ఇంకా వాళ్ళని కొట్టుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళందరూ ఇంకేం చేయాలని చెప్పి అనుకుంటారు నేను ఫుల్ని నేనేం చేయబోతున్నాను నేను వాళ్ళని కాపాడతాను నువ్వు రాబిన్ పర్వాలేదు ఖచ్చితంగా వాళ్ళు మనల్ని నమ్ముతుందని చెప్తే రాబిన్ అని చెప్పేసి కదా నేను వెళ్తాను అని చెప్పి రాబిన్ వెళ్ళి వాళ్ళని కాపాడని ట్రై చేస్తూ ఉంటుంది తన మీద డెవల్ ఫుడ్ పవర్స్ యూజ్ చేస్తుంది వాళ్ళని పట్టుకొని చెప్పి ట్రై చేస్తారు కదా చాలా విచిత్రంగా ఉంటే రాబిన్ ల్యాండ్ ఏం చేస్తుంటే నేను ఖచ్చితంగా మీకు కాపాడని ట్రై చేస్తాను వాళ్ళు ఓడించు తన నోట్లో అది వేసేదానికి ట్రై చేయని చెప్పి చెప్తుంటే ఇంకా మనం గెలిచేస్తాం అయిపోయింది చెప్పేసి తన నోట్ ఎట్లా తెరిచేదానికి ట్రై చేస్తుంటారు అప్పుడే రాబిన్ కూడా డెవల్ ఒక టాయ్గా మారిపోయింది అంటే ఇంకా మీ అందరూ ఓడిపోయాని చెప్పేసి కదా ఇంకా రాబిన్ గురించి అందరూ మర్చిపోయింటాడు ఇంకా లియో కూడా అయితే ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇక్కడ ఏం జరిగింది ఇంక నేను ఒకరిని ఇరుకుపోయాను ఇంకా లియో కూడా ఇక్కడ ఉన్నవాడు వెంటనే తను చెప్పాలంటే అందరూ టైం వేస్ట్ చేస్తున్నాడు పిల్లల రా అని చెప్పి చెప్తుంటాడు ఇంకా సీన్గా చేస్తుంటే అక్కడ అంతా చేస్తుంది ఇక్కడంతా క్రేజీగా జరుగుతుంది ఇల్లు పుచ్చొచ్చి ఏవో విషయంగా జరుగుతున్నాయని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళని జరుగుతుంది లోపల ఫస్ట్ ఎలా అని చెప్తే మీ అందరూ నాకు ఇప్పుడు దొరికిపోయారు నేను చంపేస్తాను చాలా రోజులు నేను అనుకుంటున్నాను మిమ్మల్ని చంపాలని చెప్పి అనుకుంటే ఇప్పుడు లియో గారు చూసేసి నన్ను టైగా మార్చేస్తాను అని చెప్పి ఇక్కడ నేను అనుకుంటా ఉంటుంది నేను మొత్తం మర్చిపోయాడు ఊసప్ ఇంకా నీ మీద మొత్తం ఉంది నేను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ప్లీజ్ ఊసప్ నువ్వేదో వచ్చి కానీ నా మెమరీస్ని బయటకు తీసుకున్నాను హ్యూమన్గా బ్యాక్ చేయని చెప్తుంటే ఇక్కడ చూస్తే మన ఫ్రెండ్ గారు అయితే వాళ్ళతో ఫైట్ చేస్తుంది అదే బుల్ గారితో నేను చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటారు బుల్ హెడ్ గారితో ఇంకోటి చెప్తుంటే నీ షాట్స్ నన్ను ఏం చేయట్లేదు అని చెప్పి చెప్తుంటారు ఇంకా అలాగే మెరీన్స్ కూడా మన వాళ్ళ మీద చాలా గట్టిగా అటాక్ చేస్తూ ఉంటారు ఇంకా ఇద్దరు వాళ్ళు చాలా గట్టిగానే అటాక్ చేసుకుంటూ ఇంకా ఫ్రాంకీ గారిని ఎట్లా పరిచయం చెప్పి చేస్తుంటే మీరు నన్ను ఏం పిక్లేరా అని చెప్పి మన ఫ్రాంకీ గారు వాళ్ళ మీదకి అటాక్ చేస్తూ ఉంటాడు ఏంటో మీ అందరూ పని అయిపోతుంది అని చెప్పి అదే మన ఫ్రాంకీ గారు వాళ్ళ మీద అటాక్ చేసి ట్రై చేస్తుంటారు ఇక అందరూ ఎస్ఓస్ మెయింటైన్ చేయాలి కాబట్టి మీ అందరూ తీసుకోండి అటాక్ అని చెప్పి వాళ్ళ మీదకి బ్లాస్ట్ చేస్తుంటారు అలాగే టాయ్ సౌండ్ అనేది మొత్తం ఇంటికిపోతూ ఉంటుంది దాంతో ఇక్కడ చూస్తుంటే ఇంకా మన క్రియేటివ్స్ అన్ని చూస్తుంటున్నారు అక్కడ చూస్తుంటే ఫస్ట్ మన వెంటనే పోయి వాళ్ళు ఓడించాలి ఫస్ట్ మనం షుగర్ ఓడిస్తే కానీ మనం ఇంకా ఏం చేయాలని చెప్తుంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ ఊసప్ చూసుకుంటారని చెప్తుంటే ఖచ్చితంగా నా ఊసలను చూసుకోగలడు అని చెప్తుంటే అప్పుడు ఖచ్చితంగా చూసుకోగలడు ఇంకా అలాగే జాగ్రత్తకి వెళ్ళాం మనం ఫస్ట్ ఊసప్లను దాన్ని ఖచ్చితంగా కేర్ చేసుకుంటారని చెప్తుంటారు ఇక్కడ ఉంది ఓహో ఇది పాయిజన్ కదా దాన్ని తినిపించాలని చెప్పి నాకు ట్రై చేశాడు అలాగే మీ అందరూ ఎత్తి ఓడిపోయాడు ఇంకా అలాగే ఊసలాన్ వస్తా అన్నాడు కానీ రాలేదు ఊసలాన్ వస్తుంటే నన్ను నమ్మాడు నన్ను నమ్మబాకని మీకు చెప్పాను కదా అయినా మీరు ఇక్కడికి వచ్చాడు పరిస్ అక్కడ ఎవడో నన్ను చూడిపోనని చెప్తుంది నేను ఎస్కేప్ అవ్వాలి ఇక్కడ అని చెప్పి తను పడికి వెళ్ళిపోతా ఉంటాడు తను మన ఊస కొడుతున్నాడు ఊసప్ నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పి అనుకుంటా ఉంటాడు నేను తన ఇక్కడికి వెళ్ళిపోవాలి నేను ఒకరిని ఏం పీకలేను అయిపోయి అనుకుంటా ఉంటాడు నేను తన సర్వే అని చెప్తుంటే ఏం చూస్తుంటే మనసు వస్తాడు లేదు ఫ్రాంకీ వెంటనే ఏం చేయాలి లేకపోతే నేను స్టూపిడ్కి ఎంత ఓడిపోతా అని చెప్పి చెప్తా ఉంటాడు ఇక్కడ నేను పారిపోయి ఇక్కడ నుంచి లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి చెప్తుంటే అప్పుడే ఊసప్ గొడవ చేసి పెట్టి విషయం గుర్తు తెచ్చుకుంటాడు కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతావు అని చెప్పి ట్రై చేస్తుంటాడు నేను వదిలేను ఇక్కడికి లిఫ్ట్ దగ్గరికి ఎంత తొందరగా వెళ్ళాలని చెప్తే చెప్పు అబ్బో అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నాడు అలాగే మీ అందరూ జాగ్రత్తగా వీళ్ళు ఆ షుగర్ని కావాలండి షుగర్ని చంపాలని చెప్పి ఎవడో ప్లాన్ చేస్తాడు అంటారు నేను కనుక్కున్నాను చెప్పి అలాగే ఊసప్ కూడా ఎవడో ఉన్నాడు కనిపెట్టండి అని చెప్పి చెప్తుంటాడు అలా పోయి పెట్టి ఒక టైస్ని ఇబ్బంది పెడుతూ అవి ఎక్కడ ఉన్నాయని చెప్తుంటే గోఫింగ్ ఆఫ్ ఇంగ్లీష్ నేను 8 ఏళ్ళకి ఇక్కడ పెట్టున్నాయి ఆ ఊసప్ ఎవడో తెలియదు వాళ్ళు కాపాడుతానంటే ఎందుకు ఇది ఇందుకు నా జరుగుతుందని చెప్పి అనుకుంటుంటాడు షుగర్ చెప్తుంది లేదు మా ఊసప్ వస్తాడు మిమ్మల్ని ఓడిస్తాడు ఖచ్చితంగా మా ఊసో ల్యాండ్ వస్తాడు అనేసరికి వాళ్ళందరూ పడింది సగంగా పది మొత్తం కూడా కలిపి ఉంటాడు డ్యామ్ ఇలా నిరికించేలాగా ఉన్నాడు అని చెప్పి మన ఊసప్ గారు అనుకుంటాడు మా ఊసలాన్ చావాడు ఖచ్చితంగా వస్తాడు ఊసలానా వాడెవడో నాకు తెలియదు కానీ వాడు నేను టైగా మార్చేస్తాను చెప్పి చెప్తుంది వాడు రాడురా మిమ్మల్ని ఏం చేయరా అని చెప్తే ఊసలాన్ ఖచ్చితంగా వస్తాను మీరు నాకు చెప్పిన ఫ్రెండ్ కదా అని చెప్పి చెప్తుంటే అవును అతను ఖచ్చితంగా వస్తాను పడిగా అని చెప్పి మనం పరిగెట్టుకుంటే వెళ్తూ ఉంటాడు అలాగే మీ అన్న ఊసప్ ల్యాండ్ అయితే రాడు లేదు తను ఖచ్చితంగా వస్తాడు ఎందుకంటే తను మాకు మాటిచ్చాడు తను మా గ్రేటెస్ట్ వాడియర్ అని చెప్పి తను చెప్తుంటాడు ఇంకా అలాగే నేను చెప్తుంటే ఊసప్లేనా వాడెవడో ఆ పేరు ఎందుకు నేను పిలవకండి వద్దని చెప్పి ఊసప్ నడుస్తుంటాడు ఏంటంటే ఇది తను ఎవరు రాడు కాబట్టి తను ఎవరు ఉన్నాడు కానీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు తను ఎప్పుడు చనిపోతాడు ఒకవేళ తను వచ్చినా చనిపోతుంది లేదు మా ఊసప్ హీరోనా హీరో అయితే మీకు ఖచ్చితంగా కాపాడతారు కదా లేదు తను మమ్మల్ని ఎక్స్పీరియన్స్ కోసం మమ్మల్ని ఇక్కడ పంపించాలని చెప్పి చెప్తుంది మన గోఫింగ్ కూడా ఇంత ఉంటాడు ఓకే ఆ ఊసప్ ల్యాండ్ ఎవడో అనుకోవాలని చెప్పి చెప్తుంటాడు ఇక్కడ ఫ్యాక్టరీలో అందరూ ఊసప్ అని ఎవడో కాపాడతారని చెప్పి అందరూ అనుకుంటారు అందరూ ట్రావెల్స్ మేము కాపాడని చెప్పి ట్రై చేస్తున్నాం ఇంకా అలాగే దాన్ని కాపాడేది ఎవడో కాదు మా ఊసలాన్ మా గ్రేటెస్ట్ హీరో అని చెప్పి తను చెప్తుంటే ఊసలాన్ మిమ్మల్ని కాపాడతాడా ఎంత నమ్మకం ఉంది మీకు వాడి మీద వాడు ఏం పీకలేడు వాడు హీరో కాదు తను మీకు అబద్ధం చెప్పాడు లేదు తను అబద్ధం చెప్పాడు మిమ్మల్ని అల్లి ఫుల్ చేశాడు మీకేం చెప్పినా నమ్మేస్తాడు కాబట్టి మీరు ఎప్పుడైనా మోసపోతాను చెప్తే లేదు మా హీరో ఖచ్చితంగా వస్తాడు మమ్మల్ని కాపాడతాడు అని చెప్పి చెప్తుంటే లేదు మీ హీరోనా పుంగు నా కొడుకు ఏమి రాడు మిమ్మల్ని ఏం చేయలేడు అని చెప్పి చెప్తుంటే అప్పుడే చేస్తుంది హానెస్ట్గా ఉంటాడు తను ఖచ్చితంగా వస్తాడు ఊసలాన్ మనల్ని కాపాడతాను ఖచ్చితంగా వస్తాడు అందరూ జాగ్రత్తగా అని చెప్తుంటే ఊసప్ కూడా అయితే ఎత్తలాలా నాకు అర్థం కాలేదని చెప్పి ఆలోచిస్తుంటాడు గుడ్ లక్ వాడు ఎప్పుడు రాడు
మిమ్మల్ని ఏం చేయలేడు, మీరేం పీకలేని చెప్తే లేదు మా ఊసలేని వస్తాను చెప్పి లియో లేసి నువ్వు ఆపరా నా కొడక, ఊసాయని ఎప్పుడు అబద్ధం చెప్పలేదు మాకు, తను ఖచ్చితంగా వచ్చి మనం కాపాడతాడు, ఊసాం సారీ నేను ఏం చేయలేదని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తా ఉంటే మన నోళ్ళని అల్లుడు అది కొడుకు అని చెప్పి మనవడు అని చెప్పి చెప్తుంటాడు. అందుకే తను ఊసలేని చెప్పి చెప్పాము మేము, తను ఖచ్చితంగా వస్తాడని చెప్తుంది కదా. రైట్ ఖచ్చితంగా ఊసలేని వస్తాడు, తను వస్తాడని చెప్పి అందరూ అరుస్తుంటాడు. ఊసప్ అయితే దగ్గర రిపోర్ట్ని వదిలేసి వెళ్ళిపోతాడు. తను మాకు ప్రామిస్ చేశాడు, తమ మా హీరో ఎప్పుడు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం చెప్తుంటే ఊసప్ ప్లాన్ వాడేవాడు మీరే నన్ను కాపాడాలి ఊసప్ ప్లాన్ అని చెప్పి టాసన్ అనుకుంటాడు. అయితే సరే అయితే మీరు చెప్తున్నారు కదా వాడు వస్తాడని చెప్పి నేను ఇక్కడే వెయిట్ చేస్తా, ఓ రమ్మను వాడు వస్తాడని చంపేస్తా ఎంత ఫనీ, మీరు ఎప్పుడు దేని పనికిరాడు చూసారా, మీరు చేస్తే ఇలాగే సౌండ్ వస్తుందని చెప్పి వాళ్ళని తొక్కుతూ ఉంటాడు. అలాగే లీవ్ చనిపోతుంది అనుకుంటాడు. ఆపరేషన్ లేదు ఓడిపోతుందని చెప్తే ఉసలాన్ని కూడా చెప్తుంది అక్కడ మీరు నా కోసం ఇంటికి చావాలి, నేను దేని పనికిరాడు ఆ సౌండ్ అని వస్తుంటుంది పక్క అని చెప్పి ఇంకలాగా నేను చనిపోతానని చెప్పి అనుకుంటుంటాడు. లేదు ఇందుకు మీరు నా కోసం ఇదంతా చేస్తున్నారు పెద్ద ఉదయం అసలు గివ్ అప్ ఇచ్చానని చెప్పేసి కదా మళ్ళీ ఆ పక్క సౌండ్ అనేది వచ్చి ఉంటుంది. దాని కదా మా హీరో వస్తాడు కాస్త అని చెప్తే మీ హీరోని పిలువురా వస్తాడని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే ఊసాప్ కదా దాని పేరు వస్తారా అని చెప్పి చెప్తుంటే స్టాప్ ఆ పనిదంట అవి మన ఊసాప్ కొడుతుంటాడు. ఎనఫ్ యూ బ్యాస్టర్స్ మీరంతా ఏం చేస్తున్నారు అక్కడ, మన ఊసాప్ వచ్చేసాడు, మన అసలైన కింగ్ వచ్చేసాడు అని చెప్పి అందరూ అడుస్తుంటాడు. నువ్వే నా ఊసాల్యాన్ అని చెప్పి అరుస్తుంటాడు. అక్కడ చూస్తున్నారా ఇక్కడ ఊసాప్ నువ్వు వచ్చేసావు, నువ్వు వెళ్ళలేదు నాకు చాలా హ్యాపీగా ఉన్నా అని చెప్పి రాబిన్ అనుకుంటుంది. యూ ఫూల్స్ నేను చెప్పాను కదా నేను దేని పనికిరాడు, తను చెప్పిన నిజమే నేను అబద్ధాలు చెప్పాను కాబట్టి మీ నిజం చెప్తున్నాడు. నా పేరు ఊసాల్యాన్ కాదు, నా పేరు ఊసాప్, నేను స్టార్ కింగ్ స్టార్ హెట్లోని స్నైపర్ని, నా పేరు ఊసాప్, నేను ఒక పైలట్ని అనేసారు కదా స్టార్ హెట్ పైలట్ చికెన్ చేస్తుంది కదా, ఎందుకు మీరు అబద్ధం చెప్తున్నాడు, మిమ్మల్ని కాపాడడానికి కదా మీరు వచ్చారని చెప్తుంది. లేదురా నా కొడక రాజంతే మీ మా హీరో మీరు ఖచ్చితంగా మమ్మల్ని కాపాడడానికి వచ్చింది, నేను ఒక పైలట్ని నేను మీ హీరోని కాదు వదిలేయని చెప్తాను కదా, లేదు మేము నమ్ముతామని చెప్పి చెప్తా ఉంటారు. ఇక్కడ చూసా కదా ఓడనా ఊసాపు సరే అయితే మీకోసం కాపాడడానికి గదాకు వచ్చాను కాబట్టి నేను ఖచ్చితంగా నేను ఓడిచిపోతున్నాను, నా క్యాప్టెన్ మాటలు నేను ఖచ్చితంగా నేను నిలబెట్టుకుంటాను, మిమ్మల్ని నా కొడుకులన్నీ ఓడిచిపోతున్నాను, నేను కూల్ని కాదు అయినా నేను ఖచ్చితంగా ఓడిస్తాను, నా పేరు ఊసాప్ దాన్ని గుర్తు పెట్టుకొని మీ హీరో పక్కనే మా దగ్గర పెట్టుకుని నేను చనిపోయిన వెంటనే దాని పక్కనే స్టాచ్యూగా పెట్టానని చెప్పేసి కదా ఊసాప్ మీ ఇంటికలా మాట్లాడుతున్నాడు వద్దని చెప్పేసి కదా స్టార్ హెడ్ ఊసాపా మీరు ఎవరో నాకు తెలియదు కానీ మమ్మల్ని కాపాడడానికి ట్రై చేస్తానని చెప్పి చెప్తుంటాడు. ఇదే నా ఛాన్స్ నా కొడుకుని చంపేసి అని చెప్పేసి కదా అర్థంటావా సరే సిల్లీ అని చెప్పి మనోడు గ్రేస్ టైకర్ని యూస్ చేస్తుంటాడు, తను శివుడికి యూస్ చేస్తుండే కదా తను ముక్కలుగా తెగిపోయింటాడు. అలాగా ఊసాప్ కూడా మనం టెంపేసారు కదా అందరూ స్టాక్ అయిపోయింటాడు. అలాగా ఊసాప్ మనం గెలిపి చేస్తాడని చెప్పేసి కదా మనకి గెలిచి అని చెప్పి నేను హీరో కదరా నేను స్టార్ హెడ్ స్నైపర్ని నేను కెప్టెన్ ఊసాప్ అని చెప్పేసి కదా ఊసలాన్ అని చెప్పి అందరూ అడుస్తూ ఉంటాడు. తను చేసే కదా ఊసాప్ గడికి ఏం అర్థం కావట్లేదు లేదండి హీరో అని చెప్పి అడుస్తుంటాడు. అక్కడ ఊసలాన్ అక్కడికి వచ్చేసారు కదా నేను హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు. ఊసాప్ గారు నేను చేసేసాను అన్న కొడుకు నేను చంపేశాను ఇంకా అమ్మాయి ఒకటే అని చెప్పేసి కదా ఓహో నేను ఒకనే ఉన్నాను అనుకుంటున్నావా ఈ పాయిజన్ ఎంతో చంపాలనుకుంటున్నావు కదా నువ్వు సరే అయితే పిల్లడా నేను నిన్ను చంపేస్తాను నిన్ను కూడా టైగా మంచుకుని అది పెడతా ఉంటే తను చనిపోయాను అనుకుంటుంది. అరే నేను చనిపోయాను అనుకున్నావు నువ్వు నేను లేసి వచ్చా తను ఎలా అసలు తను మనిషి అని చెప్తే లేదురా నన్ను ఏం చేయలేవరా నువ్వు కానీ నాకు లోకి టైప్ దేవుడి ఫుడ్ ఉంది కాబట్టి నన్ను చంపాలంటే నువ్వు చాలా కష్టపడాలని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూసా అందరూ ఊసాప్ నేను చెప్తుంటాడు. సెకండ్ ఫ్లోర్లో డోఫిలింగో అందరినీ ఇంటరాగేట్ చేస్తుంటాడు. నువ్వేం చెప్తున్నావు అసలు అక్కడ ఏం జరుగుతుంది సుగంధ అటాక్ చేయబోతున్నావు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే తొందరగా కింగ్ రీకుసమా ఇక్కడ నాకు ఒక స్వార్ దొరికింది ఈ స్వార్తో నేను హ్యూమన్ కామాడిన వెంటనే నా గురించి చంపేస్తాను కొలేసం ఏం జరుగుతుంది తెలుసు కదా నా ఫైట్ జరుగుతుంది అవును అది నిజమే ఫస్ట్ గోఫిలింగ్ మనం ఓడిచని చెప్పింది ఆ మ్యాంగో కన్నా వెళ్ళడం బాధండి ఎంతో తనకు వెళ్ళాలని చెప్పి కింగ్ రూకు తన ఫైట్ చేస్తున్నాడు. అలాగే తన కొలేసంలో కూడా ఉన్నాడు తన బాడీ నాకు తెలుసు అని చెప్పి అప్పుడేమన్నాడు పాస్ట్లో గెలిపి అంటాడు మన కేసులో అదే మన కేసు ఇంకా అందరూ కింగ్ రీకు వచ్చేసి ఉంటాడు. కింగ్ రీకు ఇంకా మాట్లాడుతూ ఉంటాడు ఇదొక చాలా భయంకరమైన వ్యక్తి అలాగే తను హ్యూమన్స్ అనేది చంపుతా ఉంటాడు ఇతను నేను చాలా విచిత్రమైన అని చెప్పి చెప్తుంటాడు. కింగ్ రీకి వచ్చి తను నా క్రూలో అదే నా కింగ్డమ్లోకి జాయిన్ అవుతావా అని చెప్తుంటాడు. తను ఒక కొలాసం పెట్టానని చెప్పి ఆ కొలాసంలో నువ్వు ఫైట్ చేయాలి అని చెప్పి మన కెటోస్ని అడుగుంటాడు. ఇంకా మన కెటోస్ కూడా సరే అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే మన కెటోస్ కూడా కింగ్ రీకు కోసం ఖచ్చితంగా తను పనులు చేస్తారని చెప్పి అలాగే కింగ్ రీకు కోసం లాయల్గా ఉంటారని చెప్పి తన ప్రాణాలను తెచ్చుకుని ఉంటాడు. ఇంకా అలాగే తను అక్కడికి వెళ్ళి అందరిని ఓడించడానికి చాలా ఫేమస్ అవుతూ ఉంటాడు. అదే క్రిటోస్ అదే కొలేజియంలో తన చాలా పవర్ఫుల్గా ఉంటాడు. క్రిటోస్ అయితే చాలా మంచాడు కానీ అప్పుడు గోఫింగాంగోని చంపగలడని చెప్పి అనుకుంటూ ఉంటాడు. క్రిటోస్ అనేది చాలా స్ట్రాంగెస్ట్ పెట్టి అని చెప్పి చెప్తూ ఉంటాడు. తన గురించి ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు. క్రిటోస్ బ్యాటిల్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. మన క్రిటోస్ గారు ఇక్కడికి వచ్చేసి తను ఒక అదే బార్స్ట్ కత్తితో నోడిచని చెప్పి అనుకుంటుంటాడు. వానైతే ఒకే స్టైక్లో వాడితో ఫైట్ చేసేదానికి వెళ్ళిపోయి ఉంటాడు. అలా ఒకే స్టైక్లో ఓడిచేస్తుంటాడు. క్రెటోస్ గెలిచేస్తుంటాడు. ఒక 15 years తనకు మడ్డా అని చెప్తుంటే నేను దాన్ని చంపాలి లేదు అని చెప్పి నేను చెప్తుంటాడు. ఎనఫ్ అయిపోయింది తను చాలా టాలెంటెడ్ కాబట్టి అంత బాగా పనికొస్తాను నాకు అని చెప్పి మనకి ఇంగ్లీకు అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే క్రెటోస్ అనే చాలా పేదవాడు. అలాగే తను ఒక జైల్లో పెట్టుంటాడు. అదే మన కొలేసంలో జైల్లో ఇప్పుడు మనలో ఉన్న బెట్టలు చోట్లే క్రికెటర్స్ నీకేమైంది రాంగా అలాగే నువ్వు చాలా ఫంగ్ కింగ్ రీకు నేనేం చేయాలి ఇప్పుడు 100 fights నువ్వు గెలిచేసావు కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు ఎవరికైనా కానీ 100 days గెలిచేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు లేదు నేను ఇంకా వాడాలి ఇంకా నేను గడవాలి ఇంకా ఫైట్ చేస్తాను ఇంకా ఎక్కువ ఫైట్ చేస్తాను నేను అని చెప్పి తను చెప్తుంటాడు. మీకు నేను సర్వ్ చేయాలి అలాగే మీతో పాటు నేను ఉంటానని చెప్పి నువ్వు నీ స్కిల్స్ కొంచెం బాగా నచ్చాయి కాబట్టి నువ్వు నా గొడవగా మాడుతుంటే గొడవగా నేను దేని పని కాదు మీ ప్లాన్ ఏంటని చెప్తే 100 matches గెలిచేసి కదా నువ్వు వెళ్ళిపోని చెప్తే మనం ఇంకా ఫైట్ చేస్తుంటాడు. అలాగే మనం 100 matches కూడా గెలిచేసి
క్రేటోస్ నెట్ని ఓడించాలని చెప్పి అనుకుంటుంటారు. క్రేటోస్ అయితే చాలా స్కిల్స్ మాస్టర్ ఉంటారు. అలాగా 20 గేమ్స్ గెలిచేసి ఉంటారు. నెక్స్ట్ 50 ఇంకా అలాగా 100 కూడా గెలిచేసి ఉంటారు. 100కి 100 గెలిచేసి అని చెప్పి కింగ్ కూడా చాలా ఇంప్రెసివ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అక్కడ చూస్తే ఇంకా నా ఫ్రీడమ్ వచ్చేసింది, నా ఫ్రీడమ్ టైం అని చెప్పి అనుకుంటే కాదు, తను చాలా స్ట్రాంగ్, తను ఒక మర్డర్ బయటకు వచ్చాడంటే మనం ఖచ్చితంగా చంపేస్తాడు, అన్నీ చంపుతాడు, మన స్ట్రీట్లో తిరిగంటే మనకు చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఇంక అందరూ అన్నీ కూడా అని చెప్తుంటే తన ఫైట్లో చావాలని చెప్పి అందరూ కోరుకుంటూ ఉంటారు. అప్పుడే కింగ్ అది విషయం చెప్పేసి ఇంకా నేను ఫ్రీడమ్ కావాల్సింది, నేను స్ట్రాంగ్ అవ్వాలి, ఇంకా నేను పవర్ఫుల్గా మారుతాను, నేను ఒక పర్సన్గా మారాలి. ఇంకా తను ట్రైనింగ్ చేసుకుంటూ ఉంటాడు. తన ఆ కేసులోనే చాలా స్ట్రాంగ్గా ఇంకా తను పవర్ఫుల్గా మారాలని చెప్పి, ప్రజెంట్ మైండ్ సెట్లో తన నుంచి మారాలని చెప్పి, నేను ఖచ్చితంగా స్ట్రాంగ్గా మారాలని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత అలాగే తను 20 మ్యాచెస్ కూడా గెలుచుంటాడు క్రెటోస్. ఇంకా అలా 300. ఇంకా దాని తర్వాత క్రెటోస్ నాపే వాళ్ళు ఇంకెవరు పుట్టలేదని చెప్పి అప్పుడే మొత్తం ఒక తిరుగుతూ ఉంటుంది. ఇంకా అలాగే క్రెటోస్ నుంచి చాలా మంది అనుకుంటారు తన 1000 విక్టరీస్ అయిపోయి ఉంటాయి కలీజంలో. ఇంకా క్రెటోస్కి చాలా మంది ఫ్యాన్స్ కూడా అయిపోయి ఉంటారు. నువ్వు గెలవాలి క్రెటోస్ అని దాని గురించి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో తనకి కథం గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకంటే తన ఫ్యామిలీ చంపినట్టు, ఇంకా అలాగే అన్నని చంపేసినందుకు క్రెటోస్ ఎప్పుడు బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే తను ఎప్పుడు మాట్లాడాలని చెప్పి, తన లైఫ్లో నేను ఏం చేయలేకపోయానని చెప్పి, నేను ఎవరిని ఎట్టుకోలేను కూడా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. నా ఫ్యామిలీ ఏమని చెప్పి అలాగా క్రెటోస్ లాస్ట్ పడైనా రీకుతో కూడా జరిగి ఫైట్ చేస్తూ ఉంటాడు. రేకి తనే మన రీకు కింగ్. అలాగే తను 3000 మ్యాచ్ కూడా ఆడుతూ ఉంటాడు. ఇంకా మనోడు చాలా గట్టిగా ఫైట్ చేసి మన క్రెటోస్ తను పడిపోయేసరికి అందరూ బాధపడుతుంటారు. నెక్స్ట్ ఇంకా అలాగే మనోడు కూడా గెలిచేశారు కదా, అది క్రెటోస్ నువ్వు గెలిచేసావు కింగ్ రీకు, నేను సీరియల్ అంటే ఫైట్ చేస్తానని చెప్పి అడిగితే, ఎందుకంటే నేను ఎప్పుడు నేను చాలా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి, అలాగే నా ప్రజలు ఎలా ఉన్నారు నేను కనుక్కోవాలని చెప్పి, నేను 9 ఇయర్స్ ఇక్కడ కేసులో చాలా కష్టపడ్డావు కాబట్టి ఈ గెలుపు నేను ఇచ్చాను చెప్పి క్రెటోస్ ఇంక నువ్వు వెళ్ళు, ఇంక నీ పాస్ట్ నుంచి మొత్తం బయటకు వచ్చి నాకు ఒక గైడర్గా మాడు, నా కమాండర్గా మాడు, నా సోల్జర్స్కి అని చెప్తుంటాడు. ఎస్ అని చెప్పి మనోడు చెప్పేసి ఒప్పుకుంటాడు. ఇంకా ఈ సంవత్సరం తర్వాత క్రెటోస్ తను సర్వ్ చేసుకుంటూ ఉంటాడు. తను కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ప్లస్ అలాగే తనకి 20 ఏళ్ళు అవుతుంటే ఇంకా డెస్ట్రోసన్ మొత్తాన్ని కాపాడుతూ ఉంటాడు. మనం ప్రొటెక్ట్ చేయని చెప్పి అమ్మాయిలు మొత్తం పోతూ ఉంటాడు. నువ్వు ఒక మర్డర్ నా దగ్గర రాబాక అని చెప్పి ఇంకా మా ఫాదర్ని ఇది పెట్టేసాక ప్రిన్సెస్ తినిపోయాడు. ప్రిన్సెస్ అక్కడ వచ్చి చెప్తే బిగ్ సిస్టర్ కాదు అని చెప్పి చెప్తుంటే అక్కడ మన వెళ్ళి కూడా ఉంటుంది. ఇక్కడ చూసేసాక అలా రైల్వే స్టేషన్ ఆర్మీ మొత్తం వచ్చేసి ఉంటుంది. తను 15 ఇయర్స్ ప్రిన్సెస్ అండ్ స్కాలెట్ కూడా ఇక్కడే ఉంటుంది. స్కాలెట్ పీచ్ కాదు స్కాలెట్. ఇక్కడ చూస్తే మనం తాకబాక అదే నన్ను ఎప్పుడైనా తాగలేక నేను చంపేస్తానని చెప్పి చెప్తుంటుంది. తను కూడా దేవుడు ఫుడ్ పవర్ ఉంటుంది. తను 10 ఇయర్స్ తను 125 కిలోమీటర్స్ దూరంలో ఏమన్నా కానీ చూడగలదు. అంటే ఇక్కడ నుంచి అమెరికా వరకు. ఇంకా తను చూసాక నేను ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తాను, దానికి ఏం ప్రాబ్లం లేదని చెప్తుంటే ఒకసారి అయితే స్కాలెట్ని ఎవరు కిడ్నాప్ చేసేసి ఉంటాడు పైరట్స్. ఇక దాన్ని కాపాడడానికి మన క్రెటోస్ ఒకటి ఎదుగుంటూ వెళ్ళిపోయి ఉంటాడు. అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళందరినీ కాపాడడానికి ట్రై చేసి ఉంటాడు. నన్ను ఎవరు తాకబాకండి అని చెప్తుంటే ఆహా అదే నేను తాగేదానికి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కింగ్ రీకు దాటారు కదా, ఎట్లా చూద్దాం అమ్మితే ఎట్టుంటుంది, నువ్వు ప్రిన్స్ కదా, చాలా మంచి ప్రైస్లో ఉంటావు కదా అని చెప్పి అనుకుంటే అక్కడికి మన క్రెటోస్ కూడా వచ్చేసి ఉంటాడు. లేడీస్ కాలేట్ నేను వచ్చేసాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే క్రెటోస్ అక్కడికి వచ్చేసి వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా అలాగే క్రెటోస్ మా వెనక అని చెప్పి చెప్తుంటాడు. ఈ బ్యాస్టర్స్ మా ప్రిన్సెస్ నెట్ తగ్గాలని చెప్పి తను హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్లోనే అన్న ఓడిచేసి ఉంటాడు. ఇంకా అలా గెలిచేసారు కదా, మనం గెలిచేసాం చెప్తుంది లేడీస్ కాలేట్ని మనం వెళ్దాం పదా అని చెప్పి చెప్తుంది. మిమ్మల్ని తెలియక తాగేస్తున్నాను, క్షమించని చెప్తుంది. లేదు పర్వాలేదు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. సరే థ్యాంక్ యూ నేను స్కేర్ అయిపోయాను అని చెప్పి చెప్తుంటాడు. ఐఎమ్ సారీ మిమ్మల్ని మళ్ళీ తాకని చెప్తుంటే ఇక్కడ ఉంది క్రెటోస్ కోసం తను ఇప్పుడు ఫుడ్ చేస్తూ ఉంటుంది. తను మారిన విషయం చూసి మనకి రీకు ఇంకా వయ్యా చాలా షాక్ అవుతూ ఉంటుంది. అలాగే రోజు దాని ఫుడ్ కోసం తీసి పెడుతుంటే నేను జాగ్రత్తగా ఉండాలి, నువ్వు మెడిసిన్స్ కూడా తీసుకోవాలి, లేకపోతే మా ఇద్దరం జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తుంటాడు. అలాగే తను ఒక విషయం అనుకుంటాడు, నువ్వు నా డాటర్ బాడీ గార్డ్ కదా, అలాగే సడన్గా నువ్వు వెనుక మాట్లాడుతున్నావు అని చెప్పి చెప్తుంటే నువ్వు నా కూతురుని పెళ్లి చేసుకుంటావు, నువ్వు స్కాలర్ని లవ్ చేస్తున్నావు లేదా అని చెప్పి అడిగేసాగల నాకు నిజం చెప్పు క్రెటోస్, నువ్వు చెప్తే సార్ అని చెప్పి చెప్పేసాగల కోసం నువ్వు హీరో హిస్టరీగా చదువుకుంటావు కానీ నువ్వు ఒక మర్డర్ కాబట్టి నా కూతురుని పెళ్లి చేసుకుంటే నేను ఏదో క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి పబ్లిక్ దగ్గర చాలా విచిత్రంగా ఉంటుంది అని చెప్పింది సగల. సరే నేను చనిపోయినట్టుగా చేస్తాను, అలాగే నేను తన కూడా నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి సగల. మన లేడీ స్కాలెట్ చనిపోయినని చెప్పి చెప్తుంటాడు. తను గ్రేట్ క్వీన్గా చెప్తుంటాడు. ఇక్కడ చూసి వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి అది ఆ విషయం తెలియదు, మా చెల్లి చనిపోయిందని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అలా చనిపోయిన విషయం చెప్పిన తర్వాత ఇంక వీటితో పాటు వద్దు వేరే దూరం కలిపి వాళ్ళ పాటికి బతకాలని చెప్పి ప్లాన్ వేసి ఉంటారు. ఎప్పుడైనా దసరాకి ఏమైనా ఇబ్బంది వచ్చినా కానీ నేను వస్తాను చెప్పి క్రెటోస్ మాట్లాడుతుంటాడు. థ్యాంక్ యూ కూడా వెళ్ళిపోయింటాడు. అప్పుడు మనకి రెబేకా కూడా పుట్టుంటుంది. తన పేరు రెబేకా అని పెట్టుంటాడు. దీన్ని దాటని పెట్టుకొని చెప్పి లేదు తను ఇన్నోసెంట్, నేను చాలా తప్పులు చేశాను కాబట్టి నా చెట్టుకుంటే చాలా బాగోదు అని చెప్పి చెప్తుంటాడు. నువ్వు ఫాదరు రెబేకా చూడు మీ నాన్న అని చెప్పి చెప్పగల. రెబేకా చూసి నాకు ఏంజల్లాగా ఉండి తన నా సైడ్ నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి చెప్తుంటాడు. తాతయ్య అని చెప్పి అందరూ ఆడుకుంటూ ఉంటారు. ఇంకా అలాగే నువ్వు చాలా పెద్దగా కూడా అయిపోయి ఉంటుంది రెబేకా కూడా. అలాగే నువ్వు చాలా పెద్ద అయిపోయి నేను చాలా సార్లు వచ్చిన తర్వాత నువ్వు గ్లేవ్స్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటాడు. ఎందుకంటే తనకు పాపాలని తన మీద తగ్గకూడదు అని చెప్పి తన ఎడసని మళ్ళీ అని చెప్పి ఇక్కడ చూస్తుంటే ఇంకొందరూ అలా ఆడుకుంటూ ఉంటారు. మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది తన కూతురుని చూసుకుని. ఇంకా తను చూసి అలా 10 ఇయర్స్ పాస్ అయిపోయి ఉంటాయి.
ఇక్కడ చూస్తుంటే డెస్ట్రాజాకి ఏదో సంథింగ్ ఇబ్బంది జరిగి ఉంటుంది. కింగ్ రీకో కూడా ఉచితంగా అందరిని చంపేస్తూ వెళ్తుంటాడు. తను పిచ్చోడైపోయాడని చెప్తుంటాడు. ఫాదర్స్ అమ్మ ఏం జరుగుతుంది అమ్మ ఇక ఏం జరుగుతుందని చెప్తుంటే ప్లేస్ మొత్తం ఫైర్గా ఉంది. నా కంట్రీ మన కంట్రీ అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ అసలు ఏమైనా కనుక్కోపో అని చెప్పి అలాగే స్కల్ రేపు నేను వెళ్తున్నాను జాగ్రత్త చూసుకోండి అసలు రెస్ట్లో కూడా ఏం జరుగుతుందో నేను చూసుకుంటాను. అట్ ఎనీ కాస్ట్ వెళ్ళిపోయి వాళ్ళని కాపాడతాను చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత మన స్కల్కి చెప్పేసి సరే నాన్న జాగ్రత్తగా వెళ్ళేసాను అని చెప్పేసి కదా మన క్రేటోస్ కూడా వెళ్ళిపోయి ఉంటాడు. అక్కడికి వెళ్ళి చూస్తే చాలా విధ్వంసం జరుగుతుంటుంది. కింగ్ రీకో అయితే అందరినీ చంపుతూ వెళ్తుంటాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి ట్రై చేస్తాను సకల తను వెంటనే క్యాసిల్ లోపలికి వెళ్ళి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది పిల్లా చిల్లా లేకుండా అందరూ చచ్చిపోతున్నారని చెప్పి నేను వచ్చాను నేను క్రేటోస్ని గ్రేట్ ఓపెన్ చేయని చెప్పి చెప్తుంటాను. కింగ్ రీకోతో మాట్లాడాలని చేశారు కదా సరే అని చెప్పి మన గేట్ కూడా ఓపెన్ చేసేసి ఉంటాడు. తను చూసుకుని అసలు మీరెవరు చెప్పేసి కదా వెదర్ క్రేటోస్ ఎలా ఉన్నావు బాగున్నావు అని చెప్తుంటే అక్కడ మన వైల్ కూడా ఉంటుంది. అసలు ఏమైనా చెప్తే మా అక్క బాగుంది కదా అని చెప్తే దాని బాగానే ఉంది అసలు అంటే ఏం జరిగిందని చెప్తుంటే నేను కమాండర్ ఆఫ్ క్రేటోస్ నా న్యూ కింగ్కి స్వాగతం పలుకు న్యూ కింగ్ తను ఎవరని చెప్తే అక్కడ ఎవరో నీకు తెలీదా రాన్నాడు పాటరా నీకు నేను చూపిస్తా అని తను చెప్తుంటే అక్కడ అసలు ఏం జరిగింది ఇక్కడ అని చెప్పి చెప్తుంటే వైలెట్ అసలు ఏం జరిగింది ఇక్కడ అని చెప్తుంటే వైలెట్ అని చెప్తుంది వెళ్ళి నీ గురించి నువ్వే తెలుసుకో అలాగే వెపన్ అక్కడ పక్కన పెట్టి అని చెప్పి తను చెప్తుంటే సరే నువ్వు చాలా జాగ్రత్తగా వైలెట్ చాలా మంచిదని చెప్పేసి అక్కడ తన బెర్రీలా నువ్వు దాన్ని ఏం చెప్పకంటే అఫ్కోర్స్ నాకు తెలుసు తనతో నేను జాగ్రత్తకుంటాను మన యంగ్ మాస్టర్ తన బాగుంటుంది తను చంపలే అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళి ఓ పైరట్స్ ఏంది కంట్రీని ఎందుకు ఆక్రమించుకున్నాను చెప్పేసి అక్కడ లోపలికి వెళ్ళింది ఇప్పుడు కింగ్ లీకో ఉంటాడు అలా లోపలికి వెళ్ళేసి అక్కడ మీరు వెపన్స్ తీసుకుని లోపలికి వెళ్ళకూడదు అంటారు. అక్కడికి ఒక చిన్నపిల్ల ఉంటుంది తను చూసి వాడిని తను ఫైట్ చేసి రెడీ అవుతున్నాడు. తను చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. సిబిఎస్ స్ట్రాంగ్ కూడా తనకి మీద యూస్ అవ్వట్లేదు అని చెప్పి చెప్తా ఉంటాడు. తను దేవుల్ ఫుడ్ యూజర్ కాదు. ఇంకా అలాగే కోఫ్లింగ్ అక్కడ వచ్చేసి ఇంక నేనే మీ కొత్త కింగ్ని ఈ సిటీకి ఒక కొత్త కింగ్ చూడబోతున్నాడు అని చెప్పేసి అలా ఏం మాట్లాడుతున్నాడు క్రెటోస్ నా వల్ల తప్పు జరిగింది తను దేవుల్ ఫుడ్ ఇష్టం ఉంటే మొత్తం ఇలా చేస్తారని చెప్పి తను చెప్తుండే అక్కడ క్రెటోస్ ఇక్కడ ఏం జరుగుతుంది తన హోలీ మ్యాచ్ మధ్యలో నేను కొలేజం మొత్తం క్రియేట్ చేసుకున్నాను అంటే నాదే కింగ్ లూకింగ్ కూడా నేను ఓడించాను కాబట్టి ఓల్డ్ కింగ్ నేను ఇక్కడ మాడిపోతున్నాను అది నేను కొత్త కింగ్ నేను మాడిపోయాను క్రెటోస్ అది ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి మాట్లాడుతుంటారు. కింగ్ రీకు ఇంక డెస్ట్రోకి సంబంధించిన లేడని కదా మన క్రెటోస్ తన కాళ్ళు నడుకుని మరి సరిపోతుంది ఫైట్ చేసానికి వెళ్ళిపోతున్నాడు. నాకు ఇక్కడ ఏం అర్థం కాలేదంటే తన ఇంత తన కాళ్ళు నడుకుని అయిపోయి అప్పుడే షుగర్ నన్ను తాగేసి ఒక టైగా మార్చేసి ఉంటుంది. ఇక టైగా మార్చేసారు కదా తన కింగ్ రీకుని పట్టుకుని వెళ్ళిపోయి ఉంటాడు. అలాగే నువ్వు నన్ను ఎక్కడికి తీసుకొని చెప్పి కింగ్ రీకు అడిగేసారు కదా ఏం కాదు నేను కాళ్ళు కన్నా కదా నేను క్రెటోస్ని నువ్వు ఎవరో నాకు తెలియదు నన్ను క్షమించు అని అడిగేశారు కదా నన్ను కాబట్టి థ్యాంక్ యూ స్టేజ్ స్టాయ్ అని చెప్పారు కదా ఇంకా అందరూ మర్చిపోయి అర్థం చేసుకుంటారు. ఇక తన కూతురు మర్చిపోయింది తన డాక్టర్ తన వైఫ్ కూడా మర్చిపోయారు కదా తను చాలా బాధగా ఉంటాడు. ఆ విషయం మీకు అర్థం చేసుకోండి ఒకసారి. ఇంకా తను చూసిన తర్వాత క్రెటోస్ తన ముందే తన వైఫ్ కూడా చనిపోయి తను కాపాలని చెప్పి ట్రై చేసినా కానీ తన దగ్గరికి వెళ్ళి తన వైఫ్తో మాట్లాడని ట్రై చేస్తే నేను క్రెటోస్ని నేను గుర్తులేదా అని చెప్పి అడుగుతుంటాడు. ఇక్కడ చూస్తుంటే మనోడు అదే మన బేరెడ్ గారు కూడా ట్రై చేస్తుంటాడు. స్కాలెట్ నేను క్రెటోస్ని నువ్వు ఎవరో నాకు తెలియదు నాకు క్షమించు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది టాయ్ నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు నాకు సంబంధం లేదు తను భయపడుతూ ఉంటాడు. ఇంకా దాన్ని తెలుసుకునే విషయమే తన పిటి ఒక పాస్ మొత్తం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. మన కింగ్ క్రెటోస్ ఇక్కడ చూసిన అక్కడ తన మెమరీస్ మొత్తం వేరే చెప్పి నాటి పాటు ఉన్నాయి అక్కడ ఎవరో తెలియదు ప్లీజ్ నన్ను వదిలే అలాగే నా కూతురు ఎక్కడుంది అసలు కూతురు హాంగర్గా ఉంటుంది నేను క్రెటోస్ అక్కడ క్రెటోస్ ఆ పేరు నేను ఫస్ట్ టైం వింటున్నాను నన్ను క్షమించండి అని చెప్పి అక్కడ తను పడిపోయి ఉంటాడు. అసలు ఏమైంది ఇక్కడ స్కాలెట్ అని చెప్పి తను ఏడుస్తుంటాడు. నేను మళ్ళీ నేను చనిపోయింది తను చనిపోయింది నా చేతిలోనే చనిపోయింది అని చెప్పి తను చెప్తుంటాడు. నాకేం అర్థం కావట్లేదు స్కాలెట్ అని చెప్పి ఏడుస్తుంటాడు. అలాగా ఇలా జరిగిందని చెప్పి తను ఆలోచిస్తున్నారు. మీకు బాగా ఉన్నారు కదా అని చెప్పి అడిగేసి అక్కడ లేపేసి ఉన్నది అదే మన ఫస్ట్ ఫ్లోర్లో ఎనిమిది ఉన్నారు చాలా మంది ఎనిమిది కూడా ఇక్కడికి వస్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే మన ఇంగ్ మాస్టర్ కాదు ఇంగ్ మాస్టర్ లాగా ఇంకోటి అని చెప్పి చెప్తుంటాడు. సెకండ్ ఫ్లోర్లో ఇలాంటి జరుగుతూ ఉంటుంది. సరే అయితే ఫస్ట్ మీద పక్కన పెట్టండి ఫస్ట్ మీద నా కొడుకుని ఓడించాలి కోఫ్లింగ్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. దాని తర్వాత చూస్తే పై సెట్ అని ఓడించాలి కోఫ్లింగ్ ఓడి చేసి మన ఊసప్ ఇంకా ఫ్రెంకిల్ అని ఓడి గెలుస్తాడు ఖచ్చితంగా వాళ్ళు చేస్తాను చెప్పి మన లూవి కూడా నికోరా బిన్ని మర్చిపోయి అంటాడు. సరే చెప్పి కొలేషన్లో చూపిస్తుంటే కొలేషన్లో ఫైట్ ఇంకా జరుగుతూ ఉంటుంది. ఆ ఫైట్ అనేది చాలా గట్టిగా జరుగుతుంటుంది. కొలేషన్ లోపల ఎవరు ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే మనం చేసే షాక్వేవ్స్ అనేవి కొలేషన్ లోపల కూడా వెళ్తూ ఉంటాయి. ఇంకా అలాగే నువ్వు బ్యాస్ట్ మమ్మల్ని చంపాలనుకుంటున్నావు అని చెప్పి చెప్తుంటే నైస్ నువ్వు చాలా మంచిగా యూజ్ చేస్తున్నాను సార్ కదా రెబెకా నేను మళ్ళీ నేను చంపాలనుకుంటున్నాను మీ నాన్న ఇలా చంపాను నేను మేమని ఇలా చంపాను అని చెప్పి చెప్తుంటే ఆహా నువ్వు ఇలా చంపావా అని చెప్పి మనం కూడా చూస్తూ ఉంటాడు. సోల్జర్స్ అమ్మ నువ్వు చాలా హోప్లెస్ అయిపోయావు మా అమ్మ నేను కాపాలని ట్రై చేసింది తను ఇప్పుడు హంగ్రీగా ఉంచాలని చెప్పి ట్రై చేసింది నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటే టైర్ హౌస్లో ఏం చేస్తా ఉంటే మన ఫ్రాంకీ కానీ ఎట్టలా ఓడిచేస్తుంటాడు. ఇంకా ఫ్రాంకీ కూడా ఇంకా సైబర్ ఫ్రాంకీ ఓడిపోయాడు ఊసప్ నాకు తెలుసు నువ్వు చేయగలవు ఇది చాలా కష్టమైన చుక్క నువ్వు చేయగలని చెప్పి చెప్తుంటే ఇంకా వీళ్ళు కూడా కష్టపడి మన ఫ్రాంకీ అయితే మన ఊసప్ అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ ఊసప్ అయితే ఏం చేయలేకపోతున్నాడు. ఎందుకంటే తన అటాక్స్ ఏం పని చేయకుండా ఉంటాయి. అలా టవర్లో ఫైట్ జరుగుతుంది స్ట్రై హ్యాట్ నువ్వే చెయ్యి ఇక్కడ నువ్వే మనం కాపాడాలి నువ్వు మనకు కాపాడితే నేను గ్రాటిట్యూడ్గా ఉంటాను నీకు ఎప్పుడు పని చేస్తాను చెప్తుంటే ఇక్కడ చూస్తే మన ప్రిన్సిపల్ అయితే చెప్తుంటాడు నేను స్టార్ మీద ఎప్పుడు అటాక్ చేయనని చెప్పి
చెప్తుంటాడు, మీకు నేను సబార్డినేట్గా మారిపోతాను, నీకు ఎంత డబ్బులు కావాలి నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి మన కింగ్ కూడా చెప్తుంటాడు. ఇక్కడ చూసాక షుగర్ని ఇక్కడ తీసుకురావాలి నా దగ్గరికి ఎంత తొందరగా, సరే డోఫీ వస్తానని చెప్పి ఈ ప్రాబ్లం ఏం లేదు అని చెప్తే ఏం మాస్టర్ ఏం ప్రాబ్లం లేదని చెప్తుంటాడు. ఇక్కడ చూసాక ఊసలేన్ నాకే నేను పాసం పెట్టాలనుకున్నాను, సరే నువ్వే పాసం తీయని అని చెప్తుంటే ఇంక అందరూ అయిపోయింది. ఆ పాయిజన్ తినేసాక చాలా చాలా విచిత్రంగా ఉంటుంది. ఇంకందరూ తాయికి ఎప్పుడు మాడతలేదు, సరే నువ్వు చనిపో అని చెప్పి తను తాకా అని చెప్పి ట్రై చేస్తున్నాడు. అప్పుడు ఊసాపు గాడు ఆ మంటకి తన ఫేస్ అనేది విచిత్రంగా పెట్టుంటాడు. తను చూసానే షుగర్ తను భయపడిపోయి ఉంటుంది. ఆ షుగర్ తను భయపడిపోయి కింద పడిపోతూ ఉంటుంది. షుగర్ ఏమైంది అని చెప్పి తను అడుస్తూ ఉంటాడు. షుగర్ తను కృతికి పడిపోతూ ఉంటుంది. అలాగా తను ఫేవరెట్ టైప్ అయిపోయి ఉంటుంది. షుగర్ నీకు అసలు ఏమన్నా అర్థం ఉంది, షుగర్ అలా కొలాప్స్ అయిపోయి ఉంటుంది. ఇకలతో మన షుగర్ని మన ఊసాపు గాడు ఓడి చేసింటాడు. అలా ఓడి చేసిన తర్వాత అందరూ చాలా చాలా అంటే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. షుగర్ పాస్వర్డ్ అయిపోయిందని చెప్పి అందరూ అనుకుంటాడు. టాయ్స్ అందరూ మళ్ళీ హ్యూమన్గా మాడతాడు. డోఫింగోకి ఇక్కడ తన 2 కలర్స్ అందరూ తెలాస్తాయని చెప్పి అనుకుంటాడు. ఇక్కడ చూసాక నేవీ అందరూ దాన్ని చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఏంటంటే హ్యూమన్స్ అందరూ విచిత్రంగా మారుతూ పోతున్నాడు. అదే టాయ్స్ అందరూ టాయ్స్ కూడా అందరూ మారుతూ ఉండేసాక ఇక్కడ చూస్తుంది మనం ఫైట్ చేయాలి, నాకు తెలిసి హ్యూమన్గా మారుతుంది. షుగర్ పాస్వర్డ్ అయిపోయి ఇదంతా కాదని చేసాక ఇంకా చిన్న చిన్నగా టాయ్స్ అందరూ హ్యూమన్స్గా మారుతూ ఉంటారు. ఇంకా మన క్రెడర్స్ ఇంకా మన ఇంకో రాబిన్ ఇంకా మన ప్రిన్స్ కూడా నేను మళ్ళీ నార్మల్ అయిపోయాను, ఊసాపు గారు గెలిచేశారని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. ఇంకా అలాగే మన సాయి ఇంకా అందరూ నార్మల్ అయిపోయింటారు. మన కింగ్ మన ఫిష్ మ్యాన్ ఇంకా అందరూ అక్కడతో ప్రతి నార్మల్గా అయిపోయేసాక అందరూ షాక్ అవుతున్నారు. నేవీతో పాటు పైరట్స్తో పాటు ప్రతి ఒక్కరు వాళ్ళు ఫిష్ అదో టాయ్స్ నుంచి ట్రాన్స్ఫార్మ్ అవుతుంటారు. ఊసాప్ మనం గెలిచే ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నాడు. వాళ్ళందరూ టాయ్స్ అన్నారు. ఆ టాయ్స్లో ఒకటి పెద్దదైపోతూ ఉంటుంది. దాని చూసి కదా అదే మన హజరుద్దీన్ పెద్దదైపోయి అందరూ ఓడించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటున్నారు. దుర్మని బ్యాస్టర్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి టైం కొట్టాలని చూస్తుంటే ఆ టైం అనేది హ్యూమన్గా మారిపోయింది. ఓ లేసువన్నీ వాడు కొట్టేసి ఉంటాడు. ఇక్కడ చూసా కదా కొట్టాన కొట్టని చెప్పి స్ట్రాంగ్గా ఫైట్ అవుతున్నాడు. ఇక్కడ చూసా కదా వీళ్ళందరూ హ్యూమన్స్గా మారిపోతారు. లియో నేను చూసేవాళ్ళని చెప్పేసి కదా ఇంకందరికీ వాళ్ళ మెమరీస్ అనేది మళ్ళీ తిరిగి వచ్చేసింది. ఆపరేషన్ ఎస్ఫోర్స్మెంట్ అయిపోయింది. షుగర్ లే అని చెప్పి అరుస్తూ ఉంటాడు. షుగర్ ఓడిపోయింది. ఇక్కడ ఫ్రాంకీ కూడా అనుకుంటాడు ఇక్కడ ఏం జరుగుతుంది, టాయ్స్ అన్నాడు హ్యూమన్గా మారుతున్నాడు, నాకేం అర్థం కాలేదు అని చెప్తుంటే అలా చాలా మంది హ్యూమన్స్గా మారిపోతున్నారు టాయ్స్ అన్నాడు. ఇంకా వాళ్ళ మెమరీస్ అనేది గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక్కడ కదా షుగర్ పాస్వర్డ్ అయిపోయింది, ఏం చేయాలి అర్థం కావట్లేదు గోఫింగో అని చెప్పి చెప్పేసా కదా ఏం మాట్లాడుతున్నావు, షుగర్ పాస్వర్డ్ అయిపోయిందా అని నాకేం అర్థం కావట్లేదు, షుగర్కి ఏమైనా అడుగుతుంది. నిజంగా షుగర్ పాస్వర్డ్ అయిపోయిందా ఇక్కడ ఏం జరిగింది ఆ విషయం చేసి షుగర్ పాస్వర్డ్ అయిపోయిన విషయం చేసి ఒరే ఏం మాట్లాడుతున్నా అని చెప్పి మన తలకాయ పట్టేసుకుని ఉంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నా అని చెప్పి కదా హ్యూమన్స్ అందరూ నార్మల్గా అయిపోయారు. ఇంకా అలాగే టాయ్స్ అందరూ హ్యూమన్గా మారిపోయారు. ఇంకా అందరూ వాళ్ళ పవర్స్ యూజ్ చేసి మనతో ఫైట్ చేస్తున్నారని చెప్పి చెప్తాడు. మళ్ళీ ఇక్కడ ఏదో ఓడిచేస్తా అని చెప్తుంది. గుమ్ముకుంటారు ప్లీజ్ అని చెప్పి మన వెడికలు ఆడుకుంటూ ఉంటుంది. ఇక్కడ యంగ్ మాస్టర్ కొలిసంలో చూడండి ఒకసారి అని చెప్పేసి అలా ఇంకా అందరూ హ్యూమన్స్ టాయ్స్ అందరూ హ్యూమన్స్గా మారిపోతున్నాడు. నార్మల్ మారిపోతున్నాడు. నేను నాకు ఇప్పుడు గుర్తొచ్చారు. ఇక్కడ చూసాక టాయ్స్ అందరూ హ్యూమన్స్గా మారిపోతున్నాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అనుకుంటాడు. ఇక్కడ చూస్తుంది కొన్ని టైస్ ఎనిమల్స్ కూడా ఇక్కడ వాళ్ళు జస్ట్ హ్యూమన్స్ కాదు టైస్ కూడా ఇంకా టైస్ ఇంకా ఎనిమల్స్ కూడా వచ్చి వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. నాకు చెప్పక షుగర్ ఊడిపోయినని చెప్పి చూసేకల్లా షుగర్ ఊడిపోయినని చెప్పి చేసేకల్లా మన బేబీ బాయ్ అదే మన బేబీ బాయ్ కూడా చూస్తూ ఉంటాడు. షుగర్ ఊడిపోయిందా సీనియర్ కూడా బాస్ మీ పక్కన ఉన్నది మీ హాట్ బాడీ కదా అని చెప్పి చెప్తా ఉంటాడు. కొంచెం రింగ్ వచ్చి ఉంటుంది. అందరికి ఎమర్జెన్సీ అలర్ట్ అనేది వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే అందరూ సోట్ మీద అటాక్ చేసిన స్టార్ట్ అయిపోయి ఉంటాడు. ఎందుకంటే మన గోఫింగ్ ఓడించాలని చెప్పి పైరట్స్ కూడా వెనక్కి దిగేసి హ్యూమన్ టైస్ అందరూ అటాక్ చేస్తానని చెప్పి చెప్పేసి ఉంటాడు. డెస్ట్రాయ్ వాళ్ళ సోల్జర్స్ కూడా నార్మల్ అయిపోయి ఉంటారు. ఇంకా నేవీ ఇంకా అందరూ యానిమల్స్ కూడా వచ్చేసి యానిమల్ పార్క్ అయిపోయి ఉంటుంది. డెస్ట్రాయ్ ఇంకలందరూ యంగ్ మాస్టర్ ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పి చెప్తుంటాడు. డెస్ట్రాయ్ మొత్తం టాయ్స్తో పాటు హ్యూమన్స్గా మారిపోయి ఉంటారు. డార్లింగ్ కలిసేసామని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ తలగే పట్టేసుకుని కూర్చుంటాడు. ఇక్కడ చూసేసాక తను పడుకున్న టాయ్ కూడా హ్యూమన్గా మారిపోతూ ఉంటుంది. ఊసప్ మాట్లాడినాడు. ఊసప్ లేయి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఊసప్ గడు కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. ఊసప్ మనం అంటే కలవాలని చెప్పి చెప్తుంటాడు. అందరూ హ్యూమన్స్గా మారిపోయారు అలా ఊసప్ అని అనుకుంటుంటాడు. చూసేసాక ఓకే ఏమవుతుంది నీకు అని చెప్పేసాక ఓకే అనగల మై డార్లింగ్ అని చెప్పేసాక నేను మళ్ళీ నార్మల్గా అయిపోయాను అని చెప్పేసాక నేను మీ నాన్ని ఎవరు నేను అని చెప్పేసాక చాలా సంవత్సరాలు చూశాను నాన్న ఇంటికి నాకు కుక్కలా పెట్టలాగా ఉన్నా అని చెప్పేసాక అది టెస్ట్ రోజు క్లీన్ చేశాడు అదంతా చేశాను చెప్తుంటే వాళ్ళందరూ గెలిచి వచ్చేసింటాడు. ఇక్కడ చూస్తుంటే జోడాకడైతే ఆ స్టోన్కి అయితే ఇంకా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఊసాప్ ఇంకా గెలిచేసాడని చెప్పి ఇంకా అనుకుంటాడు. ఊసాప్ సూపర్ నువ్వు గెలిచేసాను చేసాక ఊసాప్ లేయి అని చెప్పి చెప్తుంటాడు. ఊసాప్ మాట పాటు ఉండండి అని చెప్పి చెప్తుంటే ఊసాప్ చనిపోయాడు అని చెప్పి ఇంకా బాధపడుతూ ఉంటాడు. ఊసాప్ చావకూడదు అని చెప్పి చెప్తుంటే ఎక్స్క్యూజ్ మీ ఊసాప్ చావలేదు, నేను ఇంకా చావలేదు ఇంకా పడుకున్నాను. ఊసోలాన్ హీరో ఇంకా బతికి ఉన్నాడని చెప్పి అందరూ అనుకుంటుంటాడు. మన హీరో వచ్చేసాడు థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ ఎవరీ వన్ అని చెప్పి ఆడుతుంటాడు. మన ప్లాన్ ప్రకారం జరిగిందంట, నా ప్లాన్ ప్రకారం వాళ్ళు చాటు కొట్టించుకొని చెప్పేసి కదా తను బ్యాటిల్ గెలిచేశాడు. ఇదంతా జస్ట్ బిగినింగ్ మాత్రమే, ఇంకా చాలా ఉందని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూసే కదా డెస్ట్రాస్ మొత్తం ఎనిమల్స్ మొత్తం నిండిపోయి ఉంటుంది. ఇక్కడ చూసే కదా అందరూ పడిగిస్తూ వెళ్తూ ఉంటాడు. అక్కడికి ఎనిమల్స్ కొడుతుంటాడు. యూ నువ్వే కదా నన్ను కొట్టిన రోజు అలా పని చేస్తుంటే నువ్వు ఖచ్చితంగా నేను సాగొడతానని చెప్పి చెప్తుంటే నువ్వు క్యారీ అని చేయమన్నావు కదా అని చెప్పి చెప్పే కదా ఏం మాట్లాడుతున్నావు అని చెప్తే నువ్వు ఎంత ధైర్యం రాను నా బాస్ అనుకుంటున్నావు నేను లేవు కదా అని చెప్పి
ఇంకా అందుకు వాళ్ళు పడి వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకా తను చూస్తే అలా అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది, గోఫ్లింగ్ కూడా మనం చంపేయాలని చెప్పి ఇంకా అందరూ రెడీ అయిపోయి ఉంటారు. ఇంకా తను చూస్తే అలా మాన్సర్ చేయండి, నా కొడుకు ఇవ్వాలని చెప్పి ఆంటీ కూడా ఫైట్ చేస్తుంటుంది. దొరికిన ప్రతి ఒక్కరు కొడుతుంటారు, నా డార్లింగ్ అని చెప్పి చెప్తుంటే, లేదు నాకు ఇంకా వైఫ్ ఉంది, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడు, వైఫ్ ఉన్నాడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ చూసాక అలా నేను హేట్ చేస్తాను గోఫ్లింగ్ అని చెప్పి చెప్తుంటారు. ఇంకా అందరూ గోఫ్లింగ్ అంటే ఓడించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా అలాగే కొలిసింగ్లో కూడా ఇంకా అందరూ నార్మల్గా అయిపోయి ఉంటారు. అసలు అంటే ఏం జరిగింది, గోఫ్లింగ్ ఒక మంచోడు కాదు, తను ఒక డెవిల్, అతను మనల్ని కాపాడని చెప్పి అంటున్నాను. కానీ పెట్టకుండా తన కృష్ణ మార్చుకుంటున్నాడు, తన ప్లాన్కి ఎవరైనా ఎదురు తిరిగి అంటే వాళ్ళు టాస్గా మార్చేసేవాడు అని చెప్పి చెప్తుంటారు. ఇక్కడ చూసారు అలా ఇది చాలా చాలా దడగ్గా ఉంది, నాకు అర్థం కావట్లేదు అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాడు. దాడికి ఏం సార్ అని చెప్పేసి అలా ఎంతమంది మాట్లాడుతూ ఉంటారు. చూసాక అలా గోఫ్లింగ్ అని చంపుతాం పదని అని చెప్పి అందరూ రెడీ అవుతూ ఉంటాడు. ఇక్కడ చూసేసాక అలా అందరూ రెవల్యూషన్ స్టార్ట్ చేసేసి ఉంటాడు. వీళ్ళందరి మీదకి గోఫ్లింగ్ మీదకి ఇంకేందరూ చంపుతూ ఉంటాడు. పోయి మన కింగ్డమ్ తీసుకుని చెప్పి గోఫ్లింగ్ ఫ్లాగ్ కూడా కాల్ చేసి ఉంటాడు. ఇంకా మనవాడికి అయితే ఏం అర్థం కావట్లేదు ఒకరికడికి. ఇక్కడ చూస్తున్నాడు కదా, చా యూ పీస్ ఆఫ్ షిట్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది. అక్కడ మన కెటోస్ కూడా నార్మల్గా మాట్లాడుతున్నాడు. ప్లే సోల్జర్ వారియర్ మ్యాన్ ఇప్పుడే నాకు గుర్తొస్తున్నాడు. ఓ కెటోస్, నాకు కెటోస్ గురించి మన కింగ్ కూడా చిన్న చిన్న గుర్తు వచ్చేస్తుంటుంది. ఇంకా అలాగే మన పైలట్ కూడా గుర్తు వచ్చేస్తుంటుంది. కెటోస్ ఎవడు తన బ్రదర్ ఇలా అని చెప్పి ఇక్కడ చూసారు. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది కెటోస్ అప్పుడు తన రిబకా కూడా గుర్తొస్తుంది. క్రెటోస్ నన్ను కాపాడాడు, నాకు అది బాగా గుర్తుంది, ఇప్పుడు నాకు గుర్తొచ్చింది అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూసా కదా టైం ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఏమవుతుంది ఇక్కడ అని చెప్పి చెప్పేసి కదా అదే మన క్రెటోస్ కట్టిపట్టుకుని సరిగ్గా గోల్ఫింగ్ ఓడిచంతే తనే నా అన్న క్రెటోస్ అని చెప్పి చెప్తా ఉంటాడు. తను నేను ఇప్పుడు మెమరీస్ లాస్ అయిపోయాను సారీ అని చెప్తే ఆ సోల్జర్ ఎక్కడికి వెళ్ళి అని చెప్తే తను సోల్జర్ కాదు, తను ఒక హ్యూమన్ తాయి కాదు అని చెప్పేసి కదా మా మెమరీస్ మొత్తం ఎరేస్ చేసేసాడు. అతను డెవిల్ ఫుడ్ అని చెప్పి చెప్తా ఉంటాడు. నా మెమరీస్ కూడా నాకు తిరిగి వచ్చేసి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అని చెప్పి అందరూ అనుకుంటాడు. అప్పుడు క్రెటోస్ గారు ద కమాండర్ ఆఫ్ ది కింగ్ రీకు అని మీ తన స్పీడ్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ స్టాచ్యూ ఉన్న తండ్రి మా నాన్న క్రెటోస్ రెబెకా వాళ్ళ బాయ్ ఫాదర్ చెప్పి చెప్తా ఉంటాడు. అప్పటికే రెబెకా కూడా అనుకుంటుంది మా నాన్న అని చెప్పి నేనేం మాట్లాడుతున్నాను, తను నెట్ మర్చిపోయాను చెప్తే అవును మేము నిజంగా తను మర్చిపోయాను. ఆ తాయి సోల్డరే తన కూతుర్ని కాపాడడానికి చాలా కష్టపడ్డాడు. తను నిజం చెప్పుకున్నానే తన కూతుర్ని ఎన్నో రోజుల నుంచి కష్టపడుతూ పోయాడు. కాబట్టి దాని ప్రకారం చూస్తే చాలా తను చాలా కష్టపడ్డాడని చెప్పి చెప్తుంటారు. అప్పుడు క్రెటోస్ కూడా బయటకు వచ్చి ఉన్నాయి, నువ్వెవరు అని చెప్పి చెప్పేసా కదా. క్రెటోస్ వచ్చేసి గో ఫిల్మింగ్ గో నిన్ను చంపేస్తాను చూసా కదా, యారే నువ్వు యాడ్ నుంచి వచ్చాను చెప్తే క్రెటోస్ నువ్వు అని చెప్పి చెప్తా ఉంటాడు. చూసా కదా నేను సెలవుడి నుంచి కాపాడతాను నేను వచ్చాను చెప్పి అలాగే తలకి లేపి దుబ్బేసి ఉంటాడు. దాని నుంచి అందరూ షాక్ అయిపోతూ ఉంటాడు. ఒంటి ఓడిపోయారు అని చెప్పి లూఫీ గారు చాలా కోపడుతున్నాడు. రియల్ గోఫింగ్ నోటి చేస్తుంటారు, మన తలకి లేపేసి ఉంటాడు. డెస్టోస్ ఇంకా నాది అని చెప్పి మాది అని చెప్పి అరుస్తుంటాడు. అక్కడికి గోఫింగ్ పడిపోయారు కదా, వీళ్ళందరూ షాక్ అవుతూ ఉంటాడు. చూసారా గెలిచాను కింగ్ రీకు ఇంకా మనం వెళ్దాం చెప్పారు కదా, గోఫింగ్ పడిపోయాడు. యంగ్ మాస్టర్ పడిపోయాడు అని చెప్పి అందరూ ఆడుతున్నారు. బ్యాస్ట్ అని చెప్పి ఫైట్ చేసి ఉంటే మన క్రెటోస్ కూడా వాళ్ళ మీద ఫైట్ చేసానికి వెళ్ళిపోతున్నాడు. ఆ మ్యాంగో కానీ చనిపోయారా చని ఫైట్ చేయాలనుకున్నాను, సరే తను వదిలే అని చెప్పి అనుకుంటాడు. చూసారా షార్ట్స్ ఉన్నాయని చెప్పేసి మనం వెళ్ళిన పద ఇక్కడికి అని చెప్పి ఎక్కడికి అని చెప్పి అక్కడ వస్తుంటారు. కొలిసి మొత్తం ఎనిమల్స్ ఇంకా అందరూ హ్యూమన్స్కి ఎక్కువ అయిపోయి ఉంటారు. అందరూ ఫైట్ చేస్తూ ఉంటారు. ఎనిమల్స్ కూడా మీద అటాక్ చేస్తుంటాయి. దాన్ని చూసేసి అక్కడ అంత విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ మొత్తం గండగోళంగా ఉంటుంది. యూనిట్ చూసే కదా మీరు చేసిన పని ఇదంట. ఇప్పుడు నేను బేబీ చేస్తాను కదా, నేను ఏడని చెప్పేసి కదా లేదు నాకు ఇప్పుడే గుర్తొచ్చాడు మా నాన్న నేను ఫ్లవర్స్ ఇచ్చాను రేపేగా ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి అని చెప్పేసి నీకు ఎక్కడ ఇక్కడ దొరికే అమ్మ అని చెప్పి చెప్తుంటుంది. నేను అమ్మ నీకోసం నీకోసం నాన్న అని చెప్పి చూస్తుంది. వాళ్ళ నాన్న కూడా మనకి తెలుసు కదా నేను డిన్నర్ చేశాను అని చెప్పేసి కదా నన్ను ఎలా ఉన్నది అని అడుగుంటాడు. నేను ఇప్పుడు గుర్తొచ్చాడు అదే మన క్రెటోస్ నా ఫాదర్ అని చెప్పి తను చెప్తుంటాడు. రేపేగా జాగ్రత్త నేను వెళ్ళి వాళ్ళని ఓడిచ్చేస్తాను, అప్పుడే మీరు ఫీల్లో ఉన్నామని చెప్పి చెప్పుంటాడు. ఎంత కాస్ట్ నేను మన కింగ్ని తీసుకుని వస్తానని చెప్పి తను చెప్తుంటాడు. నాన్న జాగ్రత్త అని చెప్పి మన రెబెకా కూడా చెప్తుంటుంది. మా నాన్న ఇప్పటికే ఉన్నాడు, నాకు ఒక నాన్న ఉన్నాడు, ఏం మాట్లాడుతున్నావు నాన్న ఉంటే నువ్వు బడికేది అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇక దాని తర్వాత రెబెకా ఫస్ట్ మన కంట్రీని కాపాడని చెప్తుంటే ఆహా అది మొత్తం కేవస్ అయిపోయింది. ఫస్ట్ నేను తను ఈ స్టేడియం మొత్తం పెంచా అని చెప్పి చెప్తున్నాడు. గ్రేజంపై నువ్వు దాన్ని డిఫ్ వెళ్ళిపో, ఇక్కడ నేను విచిత్రంగా చెప్పతున్నాడు. రింగ్ మొత్తం నాశనం చెప్పతున్నాను, ఇక ఫైట్ అని ఫినిష్ అయిపోయింది చెప్తాను. ఆమె నాకు నేను కోట్ చేసుకుని తన మీదకి ఫుల్ అటాక్ యూస్ చేసి ఉంటాడు. దాంతో ఆ కొలిసి మొత్తం క్రాక్ అయిపోతూ ఉంటుంది. లూసీ కూడా ఏదో అటాక్ యూస్ చేస్తానని చెప్పి చెప్తా ఉంటాడు. డ్రాగన్ క్లా ఫిస్ట్ అని చెప్పి తను ఫిష్ యూస్ చేసాక కొలిసి మొత్తం బ్రేక్ అయిపోయి ఉంటుంది. ఆ స్టేజ్ మొత్తం దాని చూసి అందరూ షాక్ అయిపోతూ ఉంటాడు. ఎందుకంటే అది బ్రేక్ అయిపోయాక కదా అందరూ సింక్ అయిపోతున్నాడు. రింగ్ కూడా సింక్ అయిపోతుందని చెప్పి హోస్ట్ చెప్తూ ఉంటాడు. దానితో ఇక్కడ చూసిన కదా గొరిల్లా షాక్ అవుతూ ఉంటుంది. జీసస్ కూడా అందరూ అలాగా చిన్నగా ఒక్కొక్కరు వాళ్ళు పడిపోతూ ఉంటున్నారు. ఎంతైనా తనకు మనం గెలవాలి ఇక్కడ అని చెప్తుంటే క్లాక్ ఫోన్ చేసి రింగ్ అని చెప్పి క్లాక్ ఫోన్ చేసి ఉంటాడు. అదేదో కాదు ఇక్కడ ఏం చేస్తుంది మొత్తం తెలుసుకున్నాను, ఇక్కడ చూసి మనం రిక్వెస్ట్గా ఉన్నాను చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే తను అందరిలో మొత్తం చేస్తున్నానని చెప్పి ఇక అందరిలో మొత్తం క్రాప్ చేయాలని చెప్పి అనుకుంటే ఇక్కడ చూసిన వాటర్ ఫ్లై అనేది ఎక్కువ అని చెప్పి మాట్లాడుతుంటారు. కోసి మొత్తం ఇరిగిపోయిందని చెప్పి అందరూ భయపడుతూ వెళ్ళిపోతున్నారు. ఇమ్మడిగా అందరూ ఎవాక్యుయేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసిన ఇక్కడ ఏం జరుగుతుంది, రింగ్ మొత్తం ఇరిగిపోయింది, మా సెంపై నేను స్ట్రాంగ్ ఉన్నా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే తను కూడా కింద పడుతుంది, నాకు గుండె పడుకు బాగా నేను చనిపోతున్నానని చెప్పి వాళ్ళు చెప్తుంటారు. జీసస్ కూడా బయటికి వెళ్ళాలనుకుంటే అప్పుడే జీసస్ మొన్న కూడా బడికి పోయిన అనుకుంటే జీసస్ కూడా పడిపోయి ఉంటాడు. అక్కడ చూస్తుంటే ఆ నెంబర్ 1 షిప్
దొరుకుంటుంది. ఇంకా స్ట్రైట్‌గా మనం వెళ్ళిపోయి "యూ సన్ ఆఫ్ బిచ్" అని చెప్పి తన మీద ఫైట్ చేసానికి రెడీ అవుతుంటే తను కూడా కింద పడిపోయింటాడు. తను దేవుళ్ళు ఫుడ్ యూజర్ కాబట్టి తన పవర్ మొత్తం ఓడిపోయింటాడు అని చెప్పి చెప్తుంటారు. చూసారా తను ప్రైజ్ తీసుకొని ఆ ఫిష్‌ని ఓడిచేసి ఆ ప్రైజ్ పట్టుకొని తను మీరా నమ్మి మన ఏస్ దేవుల్ ఫుడ్‌ని పట్టుకొని ఉంటాడు. తను పట్టుకొని వచ్చేసింది. ఇంకా ఎవరు లేరు కాబట్టి నేనే గెలుచుంటా అని చెప్పి ఫ్లేమ్ దేవుల్ ఫుడ్ తనకి దొరికేసిందని చెప్తుంటాడు. ఛాంపియన్ వచ్చి లూసీ అని చెప్పి అలా చెప్పేసి ఉంటాడు. ఫ్లేమ్ దేవుల్ ఫుడ్ దొరికేసని చెప్పేసి అలా అడ్వెంచర్ టైం స్టార్ట్ అయిపోయింది. లూసీ గెలిచేసాడు. అతను మన ఛాంపియన్ అని చెప్పి చెప్పేసాక లూసీ తీసేసుకుని చెప్పేసి ఫస్ట్ నుంచి తినాలి కాబట్టి తను మనం పడిపోతుంది అని చెప్పి అని అనుకుంటా ఉంటాడు. అక్కడ చూసాక కాబట్టి చంపా అని చెప్పేసి నేను తీసుకుని పోతాను యువర్ మ్యాన్ చాలా జాగ్రత్తగా చేసామని కూడా చెప్తూ ఉంటాడు. దాంట్లో ఇక్కడ చూసాక నేను చిన్న అటాక్ చేసుకుని అప్పుడే ఈ అటాక్ నేను యూస్ చేయగలను లేదు నాకు తెలియదు అని చెప్పి దానికి పడేసాక తను రెవల్యూషన్ ఆర్మీ కమాండర్ తను సాబో ఫైర్ ఫిస్ట్ సాబో అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఆ క్లోజ్ నువ్వు దాన్ని ఎప్పుడు మార్చలేదు ఇమాజినేషన్ అయిపోతుంది. ఇక్కడ చాలా చాలా హార్డ్గా అసలు లేదని చెప్తే ఇది ఫైర్ నాది ఇంకా నుంచి ఎస్ నీ ఎబిలిటీ నేను యూస్ చేయబోతున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది కానీ ఫైర్ ఫిస్ట్ అని చెప్పి దాన్ని యూస్ చేసేసాగల అది మొత్తం ఈపీ ఉంటుంది. దాన్ని చూసేసాగల అందులో చాలా స్టాక్ అవుతూ ఉంటాడు. అది నీళ్ళని కూడా మొత్తం కోసుకుని వెళ్ళిపోయి ఉంటుంది. అలాగే అందరూ కూడా మొత్తం దెబ్బ ఉంటాడు. స్టార్ట్ తినేసాడు షుగర్ పాస్అవుట్ అయిపోయి ఉంటుంది. దాన్ని చూసి ఇంకా అందరూ స్లేవ్స్ అన్నారు ఫ్రీగా అయిపోయాడు. ఇంకా అలాగే అందరూ ఊసలాన్ని కూడా బాగానే ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అలాగే ఇంకా అందరూ ఊసలాన్ని పట్టుకుని తీసుకెళ్తా ఉంటారు కదా మన ఊసప్ని ఊసలాన్ని మన అతను జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పి ఇంకా లీవ్ ఇంకా వెళ్తుంటాడు. స్మైల్ ఫ్యామిలీ డిస్టర్బ్ చేస్తారు మీరు ఎలా చేస్తారు నీకు అభిన్ అని చెప్పేసగల నేను చేయగలను చెప్పి మన ఇక్కడ అభిన్ అటాక్ చేస్తూ ఉంటాడు మనోడు. అప్పటికి మన హస్బెండ్ వచ్చేసి తను నాకు ఏంది మీ లిటిల్ పీపుల్ నన్ను కాసేపు నన్ను బాడో చేయండి అని చెప్పేసగల ఊసలాన్ని తీసుకెళ్ళిపోతున్నాను అని చెప్పేసగల ఊసలాన్ మీరేనా మీ మమ్మల్ని కాపాడాడు మాకు చాలా థ్యాంక్స్ గాయస్ చూడండి ఇతనే మనం కాపాడిన సేవియర్ అలానే స్ట్రా హ్యాట్ లూఫీ క్రూరమ్ హ్యాటర్ వెట్టి స్నైపర్ తను ఊసోప్ అని చెప్పి చెప్తుంటాడు. నన్ను వదిలేరు అదే నాకు చాలా బ్లీడింగ్ వస్తుందని చెప్పేసి అలా మనకి కాపాడాడు తను మనకి కొట్టుకునేది కూడా కోరుకోవట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. మన గ్రేట్ వాడి తను అని చెప్పేసి అలా ఇతనే మనిషి మన ఫ్రీడమ్ చేశాను చెప్పేసి నన్ను వదిలేరు అదే నేను చనిపోతే ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి చెప్పేసి అలా కెప్టెన్ ఊసాప్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. కెప్టెన్ ఊసాప్ అని చెప్పి అందరూ అడుస్తూ ఉంటాడు. అక్కడ చూసాక ఇల్లు కూడా చూసి కెప్టెన్ ఊసో ల్యాన్ అని చెప్పి అరుస్తూ ఉంటారు. అందరూ కూడా ఊసలే అని చెప్పి మన లిల్లిపుత్ కూడా అరుస్తూ ఉంటాయి. అక్కడ చూసి వెంటనే వీళ్ళందరూ పడిపోతూ ఉంటారు. జీసస్ అంకిల్ అందరూ కిందకు వచ్చేస్తుంటారు. ఇನ್ನು కొలాసం క్లోజ్ అయిపోయింది. అప్పుడే లైట్ అనేది స్ట్రైట్గా మన ఊసా మీద పడి ఉంటుంది. హెవెన్లీ లైట్ అని చెప్పి అందరూ మాట్లాడుతున్నాడు. ఏంది అది గాడ్ నుంచి వచ్చిన మెసేజ్ ఇది మన గాడ్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఊసాప్ వాడు మెడికల్స్ క్రియేట్ చేశారని చెప్పి అందరూ షాక్ అవుతున్నాడు. తను మనిషి కాదు తను ఒక దేవుడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అందరూ వినండి తను ఊసాప్ అని చెప్తుంటాడు. పీపుల్ నన్ను చంపపాకండి వదిలే అని చెప్పి అలా అందరూ ఏమంటుండే అంటే మేము నేను గైడ్ చేసేదానికి వచ్చాను చెప్పి అందరూ అనుకుంటాడు. నేను బ్లీడింగ్తో చచ్చిపోతాను చేసేయాలి అందరూ గైడ్ చేసేదానికి వచ్చాడు. తను మనం కాపాడడానికి వచ్చాడు. తను మన దేవుడు అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటాడు. తను హెవెన్ నుంచి వచ్చినట్టు తను మన సేవియర్ అని చెప్పి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ అడుస్తూ ఉంటాడు. గాడ్ ఊసాప్ అని చెప్పి చేర్ చేస్తూ ఉంటాడు. దాంట్లో తను చూసుకుంటే ఊసలని కూడా మన లిల్లిపుచ్చి కూడా వస్తుంటాడు. మన ఊసప్ మనం ఏం చేయాలని చెప్పేసి అక్కడ ఏం చేయాలా మీ అనుకున్న ఆ బిల్డింగ్ని కూల్చేయండి అదే శాండ్ ఫ్యాక్టరీని అని చెప్పి తను చెప్తుంటారు. ఎంతగా ఆ ఫ్యాక్టరీని డిస్టర్బ్ చేయని చెప్పి కదా ఊసాప్ గారు ఆలోచన చేసిన వెంటనే తన దగ్గర ఉన్న 1000 కమాండర్స్ కూడా రెడీ అయిపోయి ఉంటారు. తన మెంబర్స్ అందరూ స్టార్ట్ అయిపోయి ఉంటారు. ఊసాప్ నువ్వు సాధించాలని చెప్పి చెప్తూ ఉంటాడు. కృష్ణ అందరూ ఊసాప్ని చేంజ్ చేస్తుంటాడు. ఏం జరుగుతుందో అని చెప్పి అనుకుంటాడు. కృష్ణ రింగ్ చేసేప్పుడు అయిపోయి ఉంటుంది. ఆ రింగ్ లైట్ అనేది మనడు చేసిన పని వల్ల దాని కింద లైట్ పడిపోయి ఉంటుంది కాబట్టి ఊసాప్ ప్లేస్ ఉంటాడు. అదే గాడ్ అనుకుంటాడు అందరూ. కృష్ణ మన గాడ్ ఊసాప్ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అందరూ. తను చూసుకునే ఊసాలే అని చెప్పి ఎవరు వస్తూ ఉంటాడు. గాడ్ ఊసాప్ ఏం చేయాలి పడుగుడి సాగల నేను కూడా మీ ఫ్యామిలీ డిస్టర్బ్ చేసింది మా ఫ్రెండ్స్ కాపాడని సగల ఇంకెళ్ళి కూడా రెడీ అయిపోయి ఇంకా దాన్ని డిస్టర్బ్ చేస్తే రెడీ అవుతూ ఉంటాడు. కృషిగా బీ కేర్ఫుల్ నీకు వాటర్ అనేది టచ్ చెప్పక నువ్వు డెవల్ ఫుడ్ యూసర్ అని చెప్పేసి సగల ఇక అందరూ గడువుతామని ఫ్యాక్టరీ డిస్టర్బ్ చేయమని చెప్పేసి సగల ఫ్యాక్టరీ డిస్టర్బ్ చేస్తారా అసలు ఏం మాట్లాడుతున్నారా మీరు అని చెప్పి మన సిల్లీగా ఏమైనా అడుగుతుంటాడు. ఇంకా అందరూ వదిలేంది ప్లీజ్ అరే నేను చనిపోతాను అని పడుస్తుంది సగల అప్పుడే చూసి తను పైకి వెళ్ళిపోయి అసలు తను వదిలే ప్లీజ్ తను పడిపోతారని చెప్పి వదిలేసి ఉంటుంది. అక్కడ చూసే సగల షిట్ తను స్ట్రాట్ గా కాదు తను ఫ్లేమ్ డెవల్ ఫుడ్ తీసుకున్నాడు నాది అని చెప్పి చెప్తుంది సగల ఇక్కడ ఏం జరుగుతుంది నాకేమన్నా కలదు నన్ను గోఫింగ్ చెప్పాలి సాడ్ ఫ్యామిలీ నువ్వు డిస్టర్బ్ చేస్తే యూ బ్యాస్ట్ నేను కూడా ఇస్తాను ఇక్కడ గోఫింగో ఇక్కడ ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు నన్ను వదిలేనారే టాయ్స్ అండర్లో నేను ఏం లేదని చెప్తుంటే హ్యాక్ దగ్గరికి తీసుకుని వచ్చేసి ఉంటారు వీళ్ళందరూ బయటకు వచ్చేస్తుంటాడు. ఆ హ్యాక్ ఎవరు కాదు అదే మన ఫిష్మెన్ వాడు అందరూ చేసే కదా నీ చేయాలండి బాగా అంతే నా చేయపడలేదు ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పి మాట్లాడుతున్నాను అర్థం చెప్పకని చెప్పి చెప్తా ఉంటాడు. అండర్గ్రౌండ్లో కాలేజ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కృషిగా తన బట్టలని కలవు ఎందుకంటే అది ఫ్లేమ్ డెవల్ ఫుడ్ కాబట్టి కృషిగా నా మ్యాన్ చాలా స్ట్రాంగ్ నువ్వే కదా నువ్వు ఓడిచానని చెప్పి నడిసేలా అది అప్పుడప్పుడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. నా పేరు సాబు నువ్వు ఎవరైనా అడిగేసా నా పేరు సాబు నేను ఎవరు ఆర్మీ చీఫ్ కమాండర్ని అని చెప్పి చెప్తుంటాడు. నేను ఎవరు ఆర్మీ నుంచి ఇక్కడికి వచ్చాను ఇక్కడ మొత్తం వెపన్స్ అని ఇక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి నా మీద 400 మిలియన్ బండి ఉన్నది నా తమ్ముడు కాబోయే పైరట్ కింగ్ అని కూడా చెప్తుంటాడు. తను స్ట్రాట్ లూఫీ అని చెప్పి చెప్తుంటాడు. తను ఒక పైరట్ అని కూడా చెప్తుంటాడు. తను జాగ్రత్తగా చూస్తున్నాను థ్యాంక్స్ అని చెప్పి చెప్తుంటాడు. థ్యాంక్ యూ అని కూడా చెప్తుంటాడు. తను మంచోడు లూఫీ అలాగే మేము ముగ్గురం తను ఎప్పుడూ చెప్తున్నాడు తను ఒక పైరట్ కింగ్ అవుతానని చెప్పి దానికోసమే తను ఎంతో కష్టపడ్డాడు ఇంత దూరం వచ్చామని చెప్పి తను చెప్తుంటాడు. తను ఇంకా ఏం మారలేదు తను ఇంకా బాగుంటున్నాడు తను ఇండిపెండెంట్ ఉన్నాడు కానీ వేసుకొని ఉంటే ఇంకా బాగుండేదని చెప్పి తన గతం గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు వాళ్ళందరూ. ఇంకా అలాగా మనం
సాబు కూడా తన గురించి ఎత్తుకుని ఇదే మన జరిగిందని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇలాగా మీ ఇక్కడ దాకా వచ్చాను, అలాగే సాబుకు హెయిర్ తీసుకొని తను హెయిర్ పెట్టిస్తుంటాడు, థ్యాంక్ యూ అని చెప్పి చెప్తుంటాడు. ఫైనల్లీ నా తమ్ముని కాపాడాలి, అలాగే అలాంటి పోయి లూఫీ కోసం నేను పనిచేయాలని చెప్పి చెప్తుంటాడు. చాలా డిఫికల్ట్ అది, జాగ్రత్త అని చెప్తుంటాడు. అలాగే రెవల్యూషన్ మొత్తం వచ్చేస్తుంటుంది. ఇక్కడ చూసిన అక్కడ మొత్తం వెపన్స్ ఉన్నాయి, అంటే దెస్టోసా నుంచి వెపన్స్ అన్ని వెళ్తున్నాయి. గవర్నమెంట్లో పెట్టి కూడా ఈ బ్యాలెన్స్తో ఫైట్ చేస్తున్నాడు, కాబట్టి బ్యాలెన్స్ అనేది మిస్ అవుతుంది. కాబట్టి మీకు వచ్చి దీని అంటే నాశనం చేస్తామని చెప్పి రెవల్యూషన్ ఆర్మీ వచ్చి చేసిందని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ రెవల్యూషన్ ఆర్మీ సాబు ఇక్కడికి వచ్చాడు. తను నెంబర్ 2 ఆఫ్ రెవల్యూషన్ ఆర్మీ ఇంక మాస్టర్ పోయి మనం చెప్పాలి ఇదంతా చెప్పి అనుకుంటా ఉంటాడు. ఇంకా దాని తర్వాత మనం కూడా మాట్లాడుతూ ఉంటాడు. పోలీసులు మొత్తం అందరూ స్టార్ట్ అయిపోయి ఉంటారు, ఎందుకంటే ఫైట్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే గోఫిలింగ్ మీదకి అటాక్ చేసేదానికి అలా చేసేగల ఇంకా గోఫిలింగ్ మనం కావాలని చెప్పి అసలు ఏంది మెస్ అంటా అని చెప్పి మనం పులికే మాట్లాడుతూ ఉంటాడు. అని చేసేగల ఎంత చాలా విజయంగా ఉంది. ఫ్రాంకీ కూడా పైకి లేచేసి ఉంటాడు. ఇంకా ఫ్రాంకీ కూడా అందరి మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే చూడగలిగితే మొత్తం ఓడి చేసి అసలు ఇక్కడ అంటే ఏం జరుగుతుంది నాకేం అర్థం కాదు, నేను ఎక్కడికి వచ్చాను, స్టోన్ మ్యాన్ నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి అడుగుతుంటే నేను మనలో జ్వరగా తప్పిపోయి అంటాడు. గోఫిలింగ్ కానీ నేను సారీ నేను గోఫిలింగ్ కొని కాదు అని చెప్తాను చేశాడు కదా, నేను గోఫిలింగ్ కొని అని చెప్పి అనుకుంటే నేను గోఫిలింగ్ కొని కాదు అరే నాయన నేను సాగొట్టే వాకన్నా అని చెప్పి మనకి ఎగుమడు దొరికిపోయి ఉంటారు. అక్కడికి మన మీద అటాక్ చేసేది కదా, ఓరే నేను గోఫిలింగ్ కాదంటే ఏం నమ్ముతాను, గోఫిలింగ్ వెళ్ళిపోయాడు, నేను ఎక్కడికి వెళ్ళాడు ఇంపాసిబుల్ అని చెప్పి అనుకుంటుంటే వాడు దూకేసి ఉంటాడు, లిఫ్ట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి ఉంటాడు. అతను తప్పించుకుని ఉంటాడు గాల్లో ఎగురుతూ. ఇక్కడ అలా నేను స్ట్రాంగ్ అవ్వాలని చెప్తా ఉంటాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, మన ఆపరేషన్ ఎస్వైఎస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం గోఫిలింగ్ ఈజీగా ఓడించచ్చు అని చెప్పి మాట్లాడుతుంటాడు. అది గ్రేట్ నిజమే అని చెప్పి అనుకుంటాడు. ఫస్ట్ మేము మన టార్గెట్ మేము ఓడించాలని చెప్పి మాట్లాడుతుంటాడు. అలా తన క్లోజ్ మళ్ళీ కిక్కమాటుగా మారిపోయి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ తను ఇలా నికరా నువ్వు చాలా రోజులు అవుతుంది చూసి అని చెప్పి చాలా రోజులు అవుతుంది చెప్పి చెప్తుంటాడు. గ్రేట్ చాలా బాగున్నాయని కూడా మాట్లాడుతుంటారు. సాబు ఇంకా హ్యాక్ ఇంకా ఏం మాట్లాడని చెప్తుంటే రాబీ స్వాంబా అని చెప్పి శాంపే అని చెప్పి మాట్లాడుతుంటారు. లూఫిన్ చూసామని అని చెప్తుంటే నాకు తెలిసి తను గోఫింగ్ దగ్గర ఉన్నాడు, ఇతను మా క్రూ మెంబర్ ఊసాప్ చెప్తుంటే ఊసాప్ నేను ఊసాప్ అని చెప్పి మాట్లాడుతుంటారు. ఊసాప్ కానీ తను గుర్తులేదే నాకు తెలిసి ఎవరు నువ్వు వాంటెడ్ పోస్టులో చూడలేదని చెప్పి చెప్పేసి తను మొత్తం బుర్ర మొత్తం వాడేసగల తనే సోకేకింగ్ అయినా ఊసాప్ అని చెప్పి కనిపెట్టేసి ఉంటాడు. నా చెప్పాక అదే అని చెప్పి నికరా ఒప్పుకుంటుంది. రాయల్ ప్యాలెస్లో ఇంకా అందరూ ఫైట్ చేస్తూ ఉంటారు. ఏం మాసం చంపడానికి నేను చంపేస్తాను చెప్పి ఇంకా అందరూ అనుకుంటూ ఉంటారు. దాని చూసి వెంటనే రికార్డ్స్ అయితే తను ఈజీ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూసింది బెఫెల్లో అని చెప్పి అడుస్తూ ఉంటాడు. ఇక్కడ చూసి అక్కడ మన బేబీ కూడా తన ఫైట్ చేస్తూ ఉంటుంది. తన పేరు బేబీయే. ఇంకా తను కూడా చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటుంది. దాన్ని వచ్చి ఇక్కడ కాపాడతానికి అని చెప్తుంటే స్టార్టర్ వచ్చేసి నేను పట్టుకున్నాను చాలా హ్యాపీగా ఉంటారా అని చెప్తుంటే స్టార్ట్ నువ్వు ఈ బిజినెస్ నీకు అసలు సంబంధం ఇక్కడ నుంచి దొబ్బేరా అని చెప్పి అడుస్తుంటే నువ్వు నేను బయటికి తీసి నేను చంపేస్తాను చెప్పి హ్యాండ్ గ్రఫ్కి కీ తను అన్లాక్ చేయని చెప్పి చెప్తుంది కదా. ఇంగ్ మాస్టర్ ఇప్పుడు వచ్చేసి కదా ఇంగ్ మాస్టర్ మీరు ఎట్లా పడిపోయాడు అని చెప్పి అడుగుతుంటే ఇక్కడ ఏం జరిగిందని చెప్పింది. కింగ్ రీకు ఉన్నాడు, ఇక్కడ క్రెటోస్ ఉన్నాడు, నాకేం అర్థం కాదని చెప్పి చూసుకుంటూ ఉంటాడు. నాకు ఒక నిమిషం నేను కాపాడుతాను చెప్పేసి కదా మన అలయన్స్ అని కంప్లీట్ అయిపోయి నువ్వు సాక్రిఫైస్ చేస్తామంటే నీకు ఇప్పుడు నేను చంపేస్తున్నాను కానీ బయటికి తీసాను చెప్తే లేదు నేను కాపాడుతానని చెప్పి మనం లూఫీ గారు తెలిసి మిషన్ కదా ఇవన్నీ పట్టించుకోడు. అలాగా నువ్వు ఓపెన్ చేయని చెప్తే రేపు ఏం చెప్పక ఆపరని చెప్తే అది సీరియస్ ఇస్తాను అని చెప్తే అవును జాగ్రత్త తీస్తుందని చెప్పి అంటూ ఉంటాడు. వాడు నేను ఏం చేస్తానని చెప్తే తీస్తా ఒక సెకండ్ నాకు అని చెప్పి అలా తీస్తాను నేను తీస్తాను లాగని చెప్పి మన హెవీగా తీసుకుంటే నేను కూడా దేవుడు ఫుడ్ చూసాను నేను చెప్పేసా కదా నేను తీస్తాకని చెప్పి మన క్రెడిట్స్ కూడా వచ్చి దాన్ని తీస్తాను చెప్పి చెప్పేసి ఉంటాడు. దాంట్లో ఇక్కడ చూస్తుంటే పీకా కూడా అక్కడికి వచ్చేస్తుంటాడు. ఏ స్టోన్ గాయ కానీ మళ్ళీ వచ్చేసి ఇక్కడికి పడుతుంటాడు. మా యంగ్ మాస్టర్ ఏమైనా వాడు మాట్లాడుతుంటాడు. ఓహో ఇక అంతా వచ్చేసిందా అదే నేను బోర్డ్ కేసు నీకు స్టార్ట్ చేయాలి యంగ్ మాస్టర్ మీ పడికే ఉన్నారు కదా అని చెప్పి చెప్తా ఉంటాడు. కొంచెం తను ఎలా పడికి ఉన్నాడు. ఓకే ఇక పక్షులన్నీ ఫ్రీ అయిపోయి అటైతే ఇంక అందరితో నేను ఆడుకోవాల్సిన సమయం వచ్చింది. యంగ్ మాస్టర్ మాట్లాడుతుంది రెవల్యూషన్ ఆర్మీ సీక్రెట్గా ఉన్నది. ఇంకా అలాగే అందరూ టర్న్స్ అయితే గోఫింగ్ కూడా ఓడించాలని ప్లాన్ వస్తుంటారు. రాయల్ ప్లేస్ మొత్తం నేను నాశనం చేస్తాను. ఇంకా అలాగే ఇంకా ఇదంటే డిఫికల్ట్ సిచ్యువేషన్ కానీ నేను తీసుకోవాలి అనుకోవట్లేదు. బోర్డ్ కేసుని అడ్వైజ్ చేసిన కదా బోర్డ్ కేసు తాను వెంటనే మళ్ళీ అక్కడ భయపడతా ఉంటారు. ఇదో కదా అని చెప్పి చెప్తుంటే ఇంకా అందరూ పరిగెట్టుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఫ్యాటీని డిస్టర్బ్ చేసేదానికి స్మెల్ ఫ్యాటీని ఎందుకంటే మన ఊసకు చెప్తుంటారు ఎక్స్టెస్ అన్న నార్మల్ హ్యూమన్స్గా మారిపోయారు. ఇప్పుడు ఏం చేయాలి ఫ్యాటీ మీద రైడ్ చేస్తున్నాను మాట్లాడుతూ ఉంటారు. కుదిరే కదా ఫ్యాటీ చాలా పెద్దగా ఉంటుంది. కుదిరే కదా లిల్లిపోతుందని ఇంకో పనులు చేస్తూ ఉంటారు స్కాల్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కోసం. ఇంకా అలాగే వాళ్ళు కష్టపడి చేస్తూ ఉంటారు. సీపోజిన్ స్టోన్ కూడా ఇక్కడే తయారు చేస్తూ ఉంటారు కొద్దిగా. దాంట్లో దీని చూసి వెంటనే అంతా బోర్డ్ కేసు యాక్టివేట్ అయిపోతుందని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ మీద అటాక్ జరుగుతూ ఉంటుంది. మన సిల్లింగ్ కూడా ఇంకా నో యూజ్ అని చెప్పి వాళ్ళని కూడా ఓడిస్తూ ఉంటారు. ఇంకా అలాగే దొరికిన ప్రతి ఒక్కటి యూజ్ చేస్తూ ఇంక మనంతా వాళ్ళని ఓడిస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా వాళ్ళ మీద అటాక్ చేసిన ట్రై చేసినా కానీ వాళ్ళందరూ వాళ్ళ డెవలప్ ఫుడ్ పవర్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇద్దరు ఫ్యాటీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. చూస్తుంటే గోఫ్లింగ్ ఆర్మీకి ఇంకా అందరికీ ఫైట్ జరుగుతుంది. ఇమ్మీడియట్గా స్టేజ్ని క్రియేట్ చేస్తాను చెప్పి చెప్తుంటే నేను మళ్ళీ చంపేస్తాను నేను అని చెప్పి నువ్వు ఎలా పడుకున్నావురా అని చెప్పి చెప్తుంటే ఎక్కడి నుంచి ఇంకా గోఫ్లింగ్ వచ్చేసి నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావా అయితే నేను చంపేసా బ్రదర్ క్రేటోస్ అని చెప్పి అడుస్తుంటే ఇంకేం యూజ్ లేదు క్రేటోస్ జాగ్రత్త అని చెప్పి అడుస్తుంటాడు. స్టార్ హెడ్ లూఫీ కూడా పోయి కాబట్టి చెప్పి ట్రై చేసేసి ఉంటాడు. జాగ్రత్త స్టార్ హెడ్ లూఫీ అని చెప్పి ఇద్దరు గోఫ్లింగ్ కోసం వచ్చి ఫైట్ చేస్తూ ఉంటారు. లూఫీ కాడికి అయితే ఏం అర్థం కావట్లేదు. ఇంకా అలాగే ఇక్కడ చూసేసరికల్లా అసలు ఏం జరుగుతుంది నేను గాడ్ డామ్ చేశానని చెప్పి మన స్టార్ లూఫీ పోతాడు ఆర్నమెంటా ఓకే అయితే
తను జైన్ గ్రేజాలు యూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ మీదకి. అప్పుడు చూస్తుంటే లూఫీ మీదకి అటాక్ కూడా పడుతూ ఉంటుంది. ఎందుకంటే తను కూడా తన ఆర్మ్ అండ్ హాక్ యూజ్ చేసుకుని తన థ్రెడ్స్ మీద పెట్టి మళ్ళీ ఫైట్ చేస్తుంటాడు. మన లూఫీ కూడా దాన్ని రిజల్ట్స్ చేయలేకపోతున్నాడు. నేను చాలా గట్టిగా పడుతుంది. లూఫీ ల్యాండ్ నువ్వేనా అది? ఇక్కడ చూస్తే అది క్లోన్ అని చెప్పి మనకు అర్థం ఉంది. పోజ్ గేజ్ని అడ్వైజ్ చేసేసి ఉంటారు మనోడు. అక్కడ చూసేసాక అది మొత్తం విచిత్రంగా దాడాగా ఉండేది. నాకు అర్థం నీ టెక్నిక్ ఏంటని చెప్పి తను చెప్తుంటుంది. 10 years క్రితం ఈ టెక్నిక్తోనే నీతో ఆడుకున్నాను గుర్తుంది కదా, ఇప్పుడు కూడా ఇదే టెక్నిక్తో అందరినీ చంపబోతున్నాను నీ ప్లేస్తోనే చూస్తావు కదా. అలాగే దీనికి రికార్డ్స్ కూడా పనికి వస్తాడు నీట పని చెప్తే ఆ లాస్ట్ అనేది నాకు గుర్తుంది. దాన్ని ఇప్పుడు నేను మర్చిపోలేని చెప్తుంటే అది ఇంకా మళ్ళీ గుర్తు తీసుకున్నా సార్. అది ఒక చిన్న శాంపుల్ మాత్రమే, ఇప్పుడు జరిగే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఏం ప్లాన్ చేస్తున్నాడు అని చెప్తుంటే చూస్తే కదా నేను ఆడే ఆటని అని చెప్పి తను చెప్తుంటాడు. ఇక్కడ చూసే కల్లా చాలా విచిత్రంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కింగ్ రీకు పడిపోతూ ఉంటాడు. కదా దాని తర్వాత అందరినీ బయటికి ఇసేస్తూ ఉంటుంది. మన పీకాన్ని పట్టుకుని పీకాలను బయటికి ఇసేస్తూ ఉంటాడు. కదా దాన్ని చూస్తుంటే ఇంకా అందరూ హామ్ చేసాక ట్రై చేయబాకండి, ఇంకా బోర్డు కేసు స్టార్ట్ అయిపోతుంది. లూఫీ గడు తన బెల్లుగా మడిపి అందరినీ కాపాడేసి ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇంకా అందరూ సరే అయితే బోర్డు కేసుని స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఇంకా బోర్డు కేసుని స్టార్ట్ చేసేసి ఉంటాడు. ఇంకా దాంట్లో తన క్లోన్ నుంచి థ్రెడ్స్ అని బయటకు వచ్చేసి అది మొత్తం దశ మొత్తం పోతా ఉంటే అసలు థ్రెడ్స్ ఏంది నాకేం అర్థం కావట్లేదని చెప్తుంటే తను ఒక క్లోన్ పీస్లు యూజ్ చేసుకోవాలి. తన టెస్ట్తో తన బాడీ డబ్బులు యూజ్ చేసుకున్నాడు. అది స్టార్ట్ అయిపోయింది అని చెప్పి మనలాగా చెప్తుంటారు. అది స్టార్ట్ అయిపోయింది అలా అది మొత్తం దశ ఎండ్ పాయింట్ వరకు అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలాగా కేసులాగా మారిపోయి ఉంటుంది. అసలు అదేంటది కెప్టెన్ ఏంటని చెప్పి చూద్దాం పద తొందరగా వెళ్ళి చెప్పి ఆ గోవింద్ గారిని చూడకుండా మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలనుకుంటే తనకి వెళ్ళిన వెంటనే తన క్లోత్ అని ముక్కలు తెగిపోయి ఉండి తన క్యాన్ కూడా అక్కడ ఏం పనిచేయదు. ఎందుకంటే అది గోవింద్గా యూజ్ చేసిన పవర్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చెప్పరా అని చెప్పి మనం లాగా అడుగుతూ ఉంటాడు. అసలు ఇది కోఫ్లింగ్ చేశాడు ఏళ్ళని మొత్తం ఎవరైనా బయటికి వెళ్ళాలన్నా చనిపోతాం. ఎందుకంటే ఇది ఒక బోర్డు కేజ్, ఇది చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది ఏం కోయలేడు ఎందుకంటే దాని మీద ఆర్మెంట్ హాక్ యూజ్ చేసిన అది తగదు అని చెప్పి చెప్తుంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఇది మీ హెడ్ క్వార్టర్స్ చెప్పండి అది సిగ్నల్ అని పోదు. ఇంత సిగ్నల్ జామని కూడా ఆన్ చేసేసి ఉంటాడు. అలా సిగ్నల్ పోదాని సగల తను పడుకుని తెంపాలని చెప్పి ట్రై చేసేసాడు. అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇదేంటి ఇంట్రెస్ట్ తిగ్గగా ఇంకా స్ట్రాంగ్గా అని చెప్పి అనుకుంటాడు. దాని మీద ఫైట్ చేసి ట్రై చేస్తుంటే వాళ్ళని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే వాళ్ళు బోర్డు కేసులు ఉండేసరికి అలా వాళ్ళు బలం అనేది ఓన్గా మూవ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అది ఒకప్పుడు జరిగిన విషయమే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే గోఫ్లింగో తన స్ట్రింగ్స్ పవర్స్తో వాళ్ళని పప్పెట్లుగా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి వీళ్ళందరూ బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు పప్పెట్గా మారాలని చెప్పి అసలు అనుకోవట్లేదు వాళ్ళందరూ. కానీ వాళ్ళు పప్పెట్గా మూవ్ అవుతుంటే సరే కదా వాళ్ళకి ఏం చేయాలి అర్థం కావట్లేదు. డెస్ట్ రోజు మొత్తం డిస్ట్ అయిపోద్ది ఇలా అని చెప్తుంటారు. నేవీ సోల్జర్స్ మా మీద ఎందుకు అటాక్ చేస్తానని చెప్పేసి కదా సివిలియన్స్ మొత్తం నీకు కావాల్స్తున్నారని చెప్పి చెప్తాను కదా ఎవరు ఆర్డర్స్ ఇచ్చాను మీకు అని చెప్తుంటారు. ఇక్కడ చూసే కదా లుఫీ గారికి ఏం అర్థం కావట్లేదు. ఏ ప్లేస్ అనేది కదులుతూ ఉంటుంది. ఎందుకంటే దాన్ని ఎట్టుకొని పోయి ఎక్కడో పైన అదే శాడ్ దగ్గర పోయి పెట్టేసిన శాడ్ ఫ్యాక్టరీ దగ్గర పోయి దాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు మన పీకగాడు. అది శాడ్ ఫ్యాక్టరీ పైకి వెళ్ళిపోయి ఉంటుందంట. దాన్ని చూసి ఇలా షాక్ అవుతున్నాడు. అసలు ఎవరైనా నన్ను కాపాడింది ప్లీజ్, నన్ను ఆపాడింది ప్లీజ్ అని చెప్తా ఉంటాడు. ఇక్కడ చూసేసాక మన లూఫీ మొత్తం షాక్ అయిపోతుంటాడు. ఎందుకంటే పీకప్ పెట్టి ఒక దాన్ని కంట్రోల్ చేస్తుంటాడు. సిటిజన్స్ సో ద సిటిజన్స్ ఇప్పుడు నేను మీకు ఒక గేమ్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఇది ఒక బౌంటీ హంట్ అని చెప్తున్నారు. నన్ను మీ అందరూ చంపాలనుకుంటున్నా కదా, అది గేమ్లో పార్టిసిపేట్ చేయండి, వచ్చి నన్ను చంపండి, నేను రాయల్ ప్యాలెస్లోనే ఉంటా రండి అని చెప్పి తను చెప్తుంటాడు. అలాగే ఎవరైతే నన్ను చంపాలనుకుంటున్నారో వాళ్ళు ప్రైజ్ వస్తున్నాను. అలాగే నేను కొంతమంది గేమ్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ లార్జ్ ప్రైజ్ ఆఫ్ మనీ కూడా ఉంటుంది. వాళ్ళని చంపి ఆ మనీ గెలుచుకోండి, మీరు ఒక హంటర్స్గా మారాలి ఇప్పుడు అని చెప్పి తను చెప్తున్నాడు. ఇది ఒక సర్వైవల్ గేమ్, ఇది బ్యాటిల్ రాయల్ అని చెప్పి తను చెప్తుంటాడు. కొద్దిగా దాని నుంచి బయటకు వెళ్ళని ట్రై చేస్తానని వాళ్ళు బయటకు వెళ్ళాడు. అలా అని చెప్పి లోపలికి వెళ్ళాడు. నాన్న ఇక్కడ ఏం జరుగుతుంది చెప్తుంటే వాళ్ళు షూట్ చేసుకుంటూ ఉంటాడు. కొద్దిగా పోలీస్కి సర్టిఫికేట్ అయిపోయింది, మీ దీని నుంచి ఎవరు బయటకు వెళ్ళాడు, దాన్ని చంపి తగినది ఓపెన్ కాదని చెప్పేసి కదా అందరూ కాంటాక్ట్ అని చెప్పి ట్రై చేస్తున్నాడు. కానీ ఆ కాంటాక్ట్ అవ్వలేకపోతా ఉంటున్నాడు. నాన్న వద్దు నా చంపక లేదు రాని చంపాలనుకోవట్లేదు కానీ నేను చంపేస్తున్నాను అని చెప్పి తను చెప్తుంటాడు. తన ఫ్యామిలీ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. మీ ఫ్యామిలీ మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే నన్ను చంపాలి మీరు. అలాగే మీ అందరు ఇప్పుడు చాలా విచిత్రంగా ఉండి ఉంటారు నాకు తెలుసు. అలాగే అందరూ ఎక్కడ పరిగెట్టండి ఈ దరిద్రుడి మొత్తం బోర్డు కేసులో ఉంటుంది. ఈ నెక్స్ట్ మూవ్ నన్ను చంపండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలా బేస్మెంట్లో కూడా మన ఊసకు పడి చెప్పిన ఆర్డర్స్ ఇంకా ఫాలో అని అనుకుంటారు. కెమెరా కూడా ఎక్కడ ఉన్నాడని చెప్పి ఇంకా అలాగే అందరూ ఐరన్ బాస్ బాగుంది చాలా ఓలీగా అని చెప్పి చెప్తుంటాడు. ఊసప్ కదా అదే స్నైపర్ కింగ్ కదా అని చెప్తుంటే అనోస్ తనే కదా చెప్పండి అంటే అవును అది నిజమే అని చెప్పి మన ఇక్కడ కూడా తను ఒప్పేసుకుంటుంది. తన పేరు ఊసాప్ అని చెప్తుంటాడు. తనే కదా గవర్నమెంట్ ఫ్లాగ్ని కాల్చానంటే అవును తనే అని చెప్తే అది నేను చూసేసాను, నా ఫేవరెట్ హీరో నేను చూసేసాను అని చెప్పి తను అడుస్తూ ఉంటాడు. దాన్ని చూసి అందరూ షాక్గా అవుతూ ఉంటాడు. తర్వాత తను పిచ్చి పెట్టినట్టుగా అడుస్తున్నారు. ఓ యా అని చెప్పి నేను చేస్తున్నాను అని నోర్మూస్ కూడా కాసేపు అని చెప్పి చెప్తుంటాడు. నువ్వే నా చేయకొట్టావు కానీ చాలా స్ట్రాంగ్ ఉన్నా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూసే కదా వారియర్స్ అందరూ బాగున్నారు, మీ అందరూ వారియర్స్ మేమంతా ఈ ప్లేయర్స్ సంబంధించిన వాళ్ళు. అలాగే మా కమాండర్ ఎంత చేసేసి ఉంటాడు కాబట్టి మనం ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పి తను చెప్తుంటాడు. ఎవరైనా ఆపండి అని చెప్పి చెప్తుంటారు. 10 ఏళ్ళ క్రితం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ జరగబోతుంది. కింగ్ రీకు అని నాకు ఇప్పుడు అర్థమైంది. కింగ్ రీకు ఇందుకు మా మీద అటాక్ చేయని చెప్పి ట్రై చేస్తారని చెప్పి అందరూ మీరు చావబోతున్నారు. ఇన్నోసెంట్ విక్టిమ్స్గా మారిపోతున్నారు. నన్ను ఎవరు ఆపలేడు అని చెప్తుంటే కింగ్ రీకు గోఫ్లింగ్ తను ఆపు అని చెప్పి అడుగుతుంటే నేను ఆపంటాన్ని. అలాగే ఇక్కడ 12 మందిని ఫుల్ చేయబోతున్నాను. అలాగే ఈ గేమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ బౌంటీస్ అనేది బయటకిచ్చిపోతున్నాడు. అంటే క్రిమినల్స్ ఇంకా 1 స్టార్ ఎవరంటే మన రెబికాన్ చూపిస్తుంటారు, మన నికోరాబిన్ చూపించుంటారు,
అది మన కిక్ మారు ఇంకా మనం వెళ్ళి చూపించుంటారు ఇంకా మన ఫ్రాంకీని ఇంకా అందరూ 1 స్టార్ మెంబర్స్ అని చెప్పి చెప్పుంటారు. 2 స్టార్లో మన ఇంకా క్రెటోస్ అని ఉంటాడు, మన జోరో అని ఉంటాడు. వీళ్ళిద్దరిని 2 స్టార్గా పెట్టేసి ఉంటారు. దాని తర్వాత 2 స్టార్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత ఇక 3 స్టార్ వచ్చేసి ఉంటుంది. 3 స్టార్లో ఇక మన సాబో ఇంకా మన లూఫీ ఇంకా లా ఇంకా మన కింగ్ రీకు కూడా అక్కడ ఉండి ఉంటాడు. కింగ్ రీకు కూడా ఉన్నారు. వాళ్ళందరి మీద 3 మిలియన్ బెరీస్ ఉంటాయి. ఒక్కొక్క స్టార్ అనేది మిలియన్ బెరీస్తో సమానం. కదా నెక్స్ట్ ఇంకా ఫైనల్ బట్టి 5 మిలియన్ బెరీస్తో ఉంటాడు. 5 స్టార్స్తో తను ఎవరో తెలుసు కదా, బ్లడ్ గేమ్ తను స్టార్ట్ అయింది ఇదంతా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అది 5 బిలియన్ బెరీస్ తను గాడ్ ఊసప్ అని చెప్పి చెప్పుకుంటుంటాడు. గాడ్ ఊసప్ అని చమ్మని చెప్పి చెప్పేసి ఉంటాడు. గాడ్ ఊసప్ గడు చెప్పేసి కదా 5 మిలియన్ బెరీస్ గాడ్ ఊసప్ చంపితే మన లైఫ్ చాలు అని చెప్పి అలా వస్తూ ఉంటాడు. ఎందుకంటే మన ఊసప్ మీద 500 మిలియన్ బెరీస్ పోటీ పెట్టుంటారు. ఇంకా అందరూ ఊసప్ని ఓడించాలని చెప్పి వస్తూ ఉంటారు. ఇంకా అందరూ వచ్చేదని చెప్పేసి కదా ఊసప్ 5 స్టార్స్ 500 మిలియన్ బెరీస్ అని చెప్పి చెప్తుంటే ఫీమేల్స్ అని చెప్పబోతున్నాను, ప్లీజ్ పరిగెట్టని నన్ను తీసుకోమండి ఎస్ అని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ చూసారా ఇంకా వాళ్ళందరూ ఊసప్ని కాపాలని ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకా సరే ఫస్ట్ మీరు 1 స్టార్ పైన ఓడించాలని పడుకుంటే ఊడి నన్ను నన్ను వదిలేంటారు అని చెప్పి అరుస్తూ ఉంటారు. ఇంకా నాదే అని చెప్పి అందరూ పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఇంకా ఆట మొదలు పెట్టండి, ఇంక డౌన్ మటన్ ఓడించండి, ఇంకా 12 మంది క్రిమినల్స్ ఉన్నాడు. ఈ గేమ్ ఇప్పుడు మొదలైంది, చూద్దాం ఎవరు వచ్చినా చంపుతారు అని చెప్పి తను వస్తుంటాడు. లీకు సమ్మకు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి ఫస్ట్ మనం గోఫిలింగ్ ఓడించాలి. ఎందుకంటే మనం ఇంకా కాపాడని ట్రై చేస్తాడు. ఆడుతూ గోఫిలింగ్ మన 2 మెంబర్స్ని ఓడించాలి. కానీ 12 మందిని ఓడిస్తే చంపద్ది. కానీ వాళ్ళు నివసింది కదా అని చెప్తే లేదు వాళ్ళు మన 12 మందిని చంపేస్తే ఇంక మన దీని నుంచి ఫ్రీ అయిపోవచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటాడు. ఇంకా సరే అయితే ఫస్ట్ మనం 12 మందిని ఎదగతాం పదని అని చెప్పి ఇక అన్నాడు. సైబాకు ఊసప్ మన ఫ్రాంకీ కూడా అక్కడ ఉన్నాడని చెప్పి లేదు నీకు ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి కోలా యూజ్ చేసుకోవాలని చెప్పి నాకు కోలా కావాలని చెప్పి అనుకుంటాడు. ఊసప్ కానీ కాపాలని చెప్పి మనం ప్లాన్ వేస్తూ ఉంటాడు. అక్కడ ఫ్రాంకీ 100 అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఎందరో నా మీద ఇంటికి వస్తున్నారు ఇలా అని చెప్పి వాళ్ళ మీద నిప్పి పెట్టేసి ఉంటాడు. ఇంకా ఫ్రాంకీ అది కూడా ఇంకా క్రిమినల్ అక్కడ అని చెప్పి అక్కడ వాళ్ళని ఫ్రాంకీ కానీ అయితే ఇబ్బంది పెట్టేసి ఉంటాడు. ఇంకోటి షూట్ చేయండి రే అని పడేంద్రా ఏంద్రా రే ఎందుకు రే నన్ను షూట్ చేస్తున్నారు, ఇంకోటి మీద షూట్ చేసిన ట్రై చేసిన ఇంకా నాకు ఎటువంటి ఛాన్స్ లేదని చెప్పి ఇంకా ట్రై హార్డ్ చేసుకోమని చెప్పి ఇంకా వాళ్ళందరి మీదకి కొడుతూ ఉంటాడు. ఇంక మనం కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక్కడ చూసిన వెంటనే ఏం జరుగుతున్నాడు ఊసప్ ఈ ప్లాన్ చాలా బాగా పనిచేస్తుంది అని నడుస్తూ ఉంటాడు. ఇక్కడ చూసిన వెంటనే ఇది స్పీకర్ ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతుంటే తరపుడు నేను గోఫింగో ఏంటి అని చెప్పి మాట్లాడుతుంటే ఏం లేదు ఇక్కడ మేము ఎంత ఉన్నాం అలాగే షుగర్ కూడా ఇక్కడ పడిపోయింది కానీ మేము తొందరగా అందరూ ఓడిస్తాం ఇంకా తొందరగా క్లిక్ అని పట్టేసి ఉంటారు. ఇక్కడ చూసాక ఊసప్ అని కాపాడని చెప్పి అందరూ కూడా అవుతుంటారు. అప్పుడే జోరా గారు ఫోన్ చేస్తుంటే మీ అందరూ ఎక్కడ ఉన్నారు అలాగే నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పి అడిగేసగల నేను లూఫీ వాళ్ళ దగ్గర ఉన్నాను అలాగే ఇక్కడ చాలా మెసేజ్ అయిపోయింది రాబిన్ నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పి మాట్లాడుతుంటే ఇలాంటి ఏం జరిగిందో చూసావు కదా మరి ఏం చేశారని చెప్పి చెప్తుంటే లూఫీ నువ్వు చూసావా అలాగే రేపు మన లిస్ట్లో కూడా ఉంది జాగ్రత్త ఉండాలి అలాగే లూసీ నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్తే అవునవును సోల్జర్స్ కూడా ఇక్కడ ఉన్నాడు సరే అని చెప్పి నేను తొందరగా వాళ్ళని విడిచేస్తాను చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. కింగ్ రీకు కూడా ఉంటారు. అది కూడా నాకు వాళ్ళని చంపని చెప్తుంటే హ్యూమన్స్ కాబట్టి ఉండాలి అలాగే మనల్ని ఓడించడానికి కూడా ట్రై చేస్తుంటారు. మన లెజెండరీ సోల్జర్ అసలు మా నాని ఖచ్చితంగా పోయి మా నాన్న ఎక్కడ ఉన్నాడు కానీ తను ప్రొటెక్ట్ చేస్తానని చెప్పి మా నాన్న చెప్పుంటాడు. కానీ తను ప్రొటెక్ట్ చేయలేకపోయారని చెప్పి చెప్తూ ఉంటాడు. మా అమ్మాయి చేతిలో చనిపోయి అదే మా నాన్న చేతిలో చనిపోయింది దాన్ని నేను చాలా బాధపడుతున్నాను. తను ఎన్నోసార్లు నన్ను కాపాడడానికి ట్రై చేశాడు అని చెప్పి చెప్తుంటాడు. తను ఒక బ్రేవ్ సోల్జర్ అని కూడా చెప్తుంటాడు. తను ఇప్పుడు నాతో పాటు తోడుగా ఉన్నాడు అని కూడా చెప్తుంటాడు. అప్పుడు తను చెప్తుంటుంది తను హ్యూమన్ ఇన్స్టెన్స్ ఉన్న టాయ్ లాంటిది అప్పుడు నేనేం అనుకోలేదు కానీ తను ఒక మనిషి ఇప్పుడు తను మా నాన్న దాన్ని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఏడ్చాల్సిన సమయం లేదు సోషల్ పై చావలేదు బడికే ఉన్నాను అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ ఫ్రెండ్ ఫుడ్ తీసుకున్నాడు సరే అయితే ఫస్ట్ పై అది మీ ఫ్రెండే అని చెప్పి మాట్లాడుతుంటారు. అది స్టూపిడ్ గేమ్ ఏంటి సరే ఓకేనా అని చెప్పి కదా అని చెప్పి చెప్తా ఉంటారు. ఇక్కడ చూసారు లూఫీ వెళ్ళి నా కొడుకుని చంపేస్తా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూసుకోగల ఇంకా నీకు మీరు అందరూ బయటికి రావని చెప్పి అనుకుంటాడు. లూసీ జాగ్రత్త ఉండు జ్వరం ఇంకా టర్గా జాగ్రత్త పెట్టుకోని చెప్పి మాట్లాడుతారు. నేను చూసుకోగల కింగ్ రీకు ఇంకా వేలేజ్ అమ్మ ఇక్కడే ఉన్నాడని చెప్పి జాగ్రత్త ఉండండి ఇంకా అలాగే ఫస్ట్ మేము పైకి వెళ్తాను చెప్పి రాబిన్ నువ్వు రాంగ్ కాదు బాగా ఉన్నాడు తమ్ముడు కూడా చాలా క్లౌడ్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇంకోసారి ఇంకా రాబిన్ బయటకు వచ్చేస్తుంటాడు. స్టాహెడ్ మేము తనగా ఫ్లైమ్ డిస్టర్బ్ చెప్పి అప్పుడే కేడో వచ్చి వీళ్ళందరూ నాశనం చేస్తాడు. మనం కేడో ఓడిస్తామని చెప్పి మనం ప్లాన్ చేయాలి అలాగే తన ఒక ఎంపరర్ కాబట్టి ఎటువంటి ఇష్యూస్ లేకుండా మన కొడుకు నన్ను మనం ఓడించాలని చెప్పి మనం చెప్తుంటాడు. సరే ఖచ్చితంగా ఇక్కడ క్రిమినల్స్ ఉన్నాడు క్రిమినల్స్ ఉన్నాడని చెప్పి అందరూ అడుస్తుంటాడు. ఎందుకంటే 12 మందిని 11,000 మంది చంపాలని చెప్పి ట్రై చేస్తుంటే ఎలా మీరే ఒకసారి చూడండి. ఇక్కడ చూసాకల్లా వాళ్ళని చంపాలని చెప్పి వాళ్ళని పట్టేసుకుంటారు. ఇంకా అలాగే ఆ బోస్ కిచెన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందరూ తను ఫైట్ చేస్తుంటారు. స్టార్ట్ ఇంకా లీగ్ పైరట్స్ అలయన్స్తో ఉన్నాడు కాబట్టి లా పైరట్స్ ఇంకా వాళ్ళతో ఇంకా మనం ఫైట్ చేయాల్సిన స్టార్ట్ చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. కృష్ణ లాగని పడుకుని ఉంటాడు. అలాగే ఇక్కడ వాళ్ళు కింద పడిపోయినప్పుడు మన లూఫీ గడి కాపాడేసి ఉంటాడు అని కూడా చెప్తుంటాడు. ఇంకా అలాగే ఫస్ట్ మన ఇక్కడ నుంచి వెళ్ళాలి ఫస్ట్ జంప్ చేసి అక్కడ గోఫింగో నేను వస్తున్నా అని చెప్పి అడుస్తూ ఉంటాడు మన చూడగాడు. ఇంకా అందరూ వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా అలాగే కొలేషన్ లాగా
దాకా వచ్చేస్తుంటారు. అఫీషియల్లీ మన గేమ్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా పదండి అని చెప్పి చెప్తుంటారు. ఇంకా లూఫీ కమాండర్స్ అందరు వెళ్తూ ఉంటారు, అదే స్ట్రా హెడ్ కమాండర్స్. ఇంకా దాని తర్వాత వీళ్ళందరూ కూడా లైన్స్ స్టార్ట్ అయిపోయి దొరికిన పేరు గురించి చంపాలని చెప్పి ఎవరైనా పని చేస్తానని వేసుకోవాలని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఈ నేవీ బ్యాటిల్ ఫీల్డ్ కూడా ఇక్కడ రావట్లేదని కూడా చెప్తుంటారు. దాని తర్వాత ఏంటంటే దాని ఇక్కడికి వచ్చేసాను, ఇక్కడ గన్స్ అని చాలా ఎక్కువ ఉంటాయి, ఇక్కడ గన్స్ ఉన్నాయి అంటే ట్రేడ్ మార్క్స్ ఉన్నాయి, దాంట్లో ఫోటో తీసి పెడతా ఉంటాడు. ఎందుకంటే గోఫింగ్ ఎంత చేస్తానని చెప్పి చూపించేదానికి ఇంకా గవర్నమెంట్ వాళ్ళని ఇలా చేస్తానని కూడా చెప్తుంటారు. షిప్ పైన ఎవరో ఉంటాడు, దాన్ని చూసి వాళ్ళపై ఫిష్మెన్ కడితో ఫైట్ చేస్తూ ఉంటుంది. అలాగా వాళ్ళందరం కూడా ఓడిస్తూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఎంత క్లెవర్గా వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటుంది. తను కూడా సారీ అని నేనేం చేయాలనుకోవట్లేదు అని చెప్పి ఇంకా అలాగా వాళ్ళ మీద వాళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూసేసాకల్లా ఇది చాలా విచిత్రంగా ఉంది, మొత్తం డార్క్గా ఉంది. గోఫ్లింగో నువ్వు అసలు దేని పనికి రావు అని చెప్పి వాడు వస్తూ ఉంటాడు. నేవి ఇక్కడ ఎప్పుడూ రాదు కాబట్టి అంతా అయిపోయింది. వైస్ మీరేం మాట్లాడుతున్నాను అనేసరికల్లా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇంక నేనే దిగాల్సింది. అందరూ ఏడుస్తున్నాడు, అందరూ బాధపడుతున్నాడు. నేను ఈ ఓవర్ గవర్నమెంట్ని మార్చాలనుకుంటున్నాను, ఆ దేవుడి మీద ప్రమాణం ఇలా నేను చంపేస్తాను అని చెప్పి ఇంకా గోఫ్లింగో ఫ్యామిలీని చంపేస్తాను అని చెప్పి మరి చెప్తుంటాడు. అలాగే సిపిఎస్ స్టోన్ కూడా ఉంటుంది, ఇంకా అలాగే వీళ్ళ దగ్గర పీసెస్ కూడా ఉంటుంది. ఇంకేందరూ షుగర్ పైకి లేసేదానికి దానికి ఇష్టమైన స్టాప్ రిజిస్టర్ క్లియర్ చేసేసి ఉంటాడు. ఇంకా దాని తర్వాత వీళ్ళందరూ గోఫ్లింగో నోటీసాను మీరు వస్తున్నాం కదా జాగ్రత్త షుగర్ పడిపోయింది, అది కూడా ఎలా అంటే ఆ ఊసా పనేవాడు వల్ల అని చెప్తుంటాడు. మళ్ళీ సెకండ్ నెంబర్ దగ్గరికి ఫ్లేమ్ ఫ్లేమ్ ఫుడ్ పవర్ వచ్చేసిందని కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మీ అంటే ఈడెట్స్ మీరు ఏం చేయలేకపోయారని కూడా చెప్తుంటారు. జీ నువ్వైతే బాగా చేసావు, పాస్ట్ ఇయర్స్లో ఏం ఆడలేదు కానీ ఇప్పుడు కూడా ఏం ఆడదు, నైస్ జీ అని చెప్పి అని చెప్పుకుని జీ గడు రిటైర్డ్ అయిపోతుందని చెప్పి చెప్తుంటాడు. ఫుజిటోరా కూడా వస్తాడని చెప్తే తెలుసులే నాకు తెలుసు ఫస్ట్ మన నేవీ గోల్ని ఓడించాలి ఫుజిటోరాగా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఫుజిటోరా చెప్పాడు ఏదైనా తప్పు చేస్తే మాత్రం నేను చంపేస్తాను చెప్పి ఓల్కమ్ మ్యాటర్స్ నాకేం సంబంధం లేదు, కానీ సెవెన్ వాళ్ళ సిస్టమ్ అనేది నాకు నచ్చాలని కూడా చెప్పాడు. కాబట్టి తను ఉంచాలని అనుకోవట్లేదు, చంపాలని చెప్పి అనుకుంటాడు. కొద్దిగా పీపుల్స్ అందరూ స్ట్రాంగ్గా ఉంటారు. టఫ్లా ఇంకా లూఫీ మీదకి అటాక్ చేసానికి రెడీ అవుతుంటారు. యంగ్ మాస్టర్ ఇంకా ఓల్డ్ గవర్నమెంట్ అందరూ రెడీ అయిపోయి ఇలా అందరూ ఒకసారి ఉండి ఉంటాడు. ఇంకా అలాగే ఇంకేందరూ స్టాచ్యూని ఓడించాలని కూడా ప్లాన్ వేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉన్నాడని చెప్పి ఎదుగుతూ ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళందరూ నడిచారని చెప్పి వాళ్ళు వీక్ కాదు, ఆ ఐరన్ బాడీ ఆడితే చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, తను నాకు చాలా బాగున్నాడు, తను ఒక హాట్ బాడీ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. స్మైల్ ఫ్యామిలీ దగ్గరికి వస్తుందని చెప్పి తను పోతా ఉంటాడు. తను ఇక్కడ చూస్తుంటే ఏదో బిల్డింగ్ కనబడుతుంది, ఏం లేదని అనుకుంటే అది కూడా కాదు మళ్ళీ లూఫీ గడే. ఇంకా దాని తర్వాత వీళ్ళందరూ తొందరగా వెళ్తూ ఉంటారు. లా ఎక్కడో నేను కనిపెట్టి మరి నేను ఓడిస్తాను నేను అని చెప్పి చెప్తుంటాడు. బెదర్లా నేను ఇంకా గుర్తున్నాను అని చెప్తుంటే స్ట్రాట్ లూఫీ అయితే పైడ్ హంటర్ వచ్చేస్తుంటాడు. ఇక్కడ అందరూ వచ్చేసి ఇలా పడుకుని వచ్చేసి ఉంటారు. ఇంకా దాని తర్వాత స్టార్ట్ నన్ను వదిలి అంటే ఏం చేస్తాను చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. కొంచెం చూడగా నేను చూసుకుంటా అని చెప్పి చెప్తా ఉంటే సరే అని చెప్పి ఇంకా అందరూ ఫైట్కి రెడీ అయిపోయి ఉంటారు. ఇంకా అలాగే 3 స్టార్స్ ఇంకా 1 స్టార్ ఇంకా 2 స్టార్స్ ఇంకా అందరూ రెడీ అయిపోయి ఉంటారు. ఇంకోళ్ళని పట్టుకోవాలని చెప్పి నువ్వు నాకు దొరికి నువ్వు ఫైట్ చేస్తాను, నువ్వు బ్యాడ్ నాట్ బ్యాడ్, నువ్వు బాగానే పడిగిస్తాను చెప్తుంటే నువ్వు స్విమ్మింగ్ చేయగలవా ఎలా అని చెప్పి మాట్లాడుతుంటాడు. అది ఎవరో కాదు అదే మన సీనియర్ కూడా ఇక్కడికి వచ్చి ఉంటారు. వాళ్ళు స్విమ్మింగ్ పట్టేసుకుని ఉంటారు. కొంచెం స్టక్ అయిపోయిన చెప్పి అనుకుంటారు. హైబీజన్ కిక్ అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. మన జోలోగాడు అయితే 800 మిలియన్ ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకా అందరూ ఓడిస్తే పడుతుంది వాడి దగ్గర బౌంటీ 20 ప్లస్ మన గోఫింగ్ వచ్చి మనకి కూడా సరిపోద్దని చెప్పి అందరూ ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకా జోరో ఇంకా లూఫీ కూడా నువ్వు ఈ హాకీ యూజ్ చేయొచ్చు కదా అని చెప్పి చెప్తా ఉంటారు. ఆ హాకీ ఏందని చెప్పి అనుకుంటే అక్కడికి మనోడు వచ్చేస్తుంటారు. ఫుజిటోరా నేవీ అడ్మిరల్ వచ్చేస్తుంటారు. ఓల్డ్ మ్యాన్ గ్యాబ్లింగ్ ఓల్డ్ మ్యాన్ అని చెప్పి మాట్లాడుతుంటే తను నేవీ అడ్మిరల్ అని చెప్పి చెప్తా ఉంటారు. ఇంకా నేను చూసుకుంటాను అలాగే మీరు గోఫింగ్ నేను చేయాల్సిన అవసరం లేదు అని కూడా చెప్తూ ఉంటారు. అలాగే మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని చంపేస్తాను నేను ఇక్కడే అని చెప్పి చెప్పేసి కదా లూఫీ గారు నేను చూసుకుంటాను మిమ్మల్ని నేను ఓడిస్తాను చెప్పి ఇద్దరు ఫైట్ జరుగుతూ ఉంటుంది. రాయల్ ప్యాలెస్ దగ్గర గోఫింగ్ కోసం లూఫీ ఇంకా అందరూ నేను ఫైట్ చేసుకుంటున్నాడు. ఈ మూమెంట్ చాలా బాగుంది అని చెప్పి మాట్లాడుతుంటే సరే ఫైట్ చేసుకుని నేవీ వర్సెస్ పైరేట్స్ బాగానే ఉంటుంది కొలాబినేషన్ అని అనుకుంటాడు. కదా పీకాడ్ వాయిస్ అనేది చాలా అంటే చాలా విచిగా ఉంటుంది. పీకా వాయిస్ అనేది చాలా హై ఫిక్షన్స్లో వినపడుతుంటుంది. అది పీకాడ్ అసలు బాడీ తను స్టోన్ పిజన్ అంటే విచిత్రం నవ్వుతా ఉంటాడు. పీకా ఇంకా అన్నాడు పోయి కింగ్ ఎక్కడున్నా కనిపెట్టు ఇంకా అంటే అది మొత్తం నాశనం చేసి అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే సార్ అని చెప్పి తను విచిత్రంగా మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని చూసి పీకా వాళ్ళంతా నవ్వుతా ఉంటాడు, నవ్వబాకండి అని చెప్పి అడుగుతుంటాడు. అలాగే నీకు ఎవరు దొరికితే వాళ్ళని చంపే అని చెప్తుంటే లోకి సార్ అని చెప్పి తను విచిత్రంగా మాట్లాడుతూ ఉంటాడు. బికాస్ సారీ మనం క్షమించండి మమ్మల్ని ఏం చెప్పకండి, మేము నవ్వలేకపోయాం కానీ మేము తట్టుకోలేకపోయాం చెప్తుంటే అయితే మీరు సేవండి అని చెప్పి తను వాళ్ళని కొడుతూ ఉంటాడు. తను ఇక్కడ చూసా కదా మన బేబీ కూడా వాళ్ళ మీదకి అటాక్ చేస్తూ ఉంటుంది. ఇంకా అలాగే ఇక్కడ చూసి మన ఫ్యామిలీ జాగ్రత్తగా ఉండాలి. అలాగే థ్యాంక్ యూ బేబీ 5 అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళన్నింటి కింద చేస్తూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు కానీ ఇక్కడ చేస్తుంటే ఇప్పుడు మన ఉంటావు ఫ్యామిలీ కాబట్టి మనం ఇప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. నువ్వు కానీ ఏమైనా చేసినా కానీ ఫస్ట్ మీ అందరిని చంపేస్తాను. అలాగే మీ నాన్నని 10 సంవత్సరాలుగా వాళ్ళు పని చేస్తూ ఉన్నారు కదా ఇక్కడ మీ ర్యాంకింగ్స్ మీకు గుర్తున్నాయి, మీరు ఎక్కడ ఏం చేయాలో మీకు బాగా తెలుసు అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగే మీ జాగ్రత్త మీ ఫ్యామిలీ కూడా నవ్వుతుంది అని చెప్పి చెప్తుంటాడు. ఎస్ సార్ అని చెప్పి ఇంకా పోయి ఊసాపని కనిపెడతా ఉంటారు. ఊసాపని ఓడిచేస్తుంటే మొత్తం అయిపోతుంది చెప్పి నన్ను వదిలేను అని చెప్పి చెప్తుంటారు. ఎందుకంటే మన ఊసాప్ దగ్గర 500 మిలియన్స్ ఉంటాయి. ఇలా తర్వాత మనకి ఏడి హీరో తను తెలుసు తను ఎంత స్ట్రాంగ్ చెప్పి నేను యాక్సెప్ట్ చేయలేదు నాకు ఇంటికి ఏదంటా అని చెప్పి చెప్తుంటాడు. అయినా నేను మంచిగా అని చెప్తుంటే నేను చాలా స్ట్రాంగ్ ఉంటానని చెప్పి అంటా ఉంటాడు. కృష్ణ ఫుల్ చేస్తున్నారు వీళ్ళందరూ నేను ఏం చేయాలి నాకు అర్థం కాదు మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూసిన తర్వాత వీళ్ళని స్ట్రైట్గా తన పైకి వెళ్ళిపోవాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత వీళ్ళందరూ వాళ్ళ మెంబర్స్ని పెంచుకుని
స్ట్రైట్గా పైకి వెళ్ళకుంటాడు. హ్యాక్స్ అమ్మ ఇలా నాకు వదిలే, ఇట్లా నేను ఫైట్ చేస్తాను, నేను గోఫేవర్ ఇంకో నచ్చింది ఫైట్ చేస్తాను, అలాగే నా దగ్గర 1 మిలియన్ స్టార్ కాబట్టి అందరూ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. నికోలా ఇంకా రెబికా వాళ్ళ మీద ఫైట్ చేసినా కూడా వెళ్ళి వస్తున్నాడు. అప్పుడే మన బెలమీ గారు కూడా ఫైట్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి నేను ఎనిమిది సైడ్ లేను, మీ సైడ్ ఉన్నాను, స్నైపర్ కింగ్ నాకు చాలా చాలా ఇష్టం ఏంటి, తన ఫేవరెట్ అని చెప్పి చెప్తా ఉంటారు. ఇంకో వాళ్ళని ఆపుతా అని చెప్తుంటారు. ఇంకా అలాగా వాళ్ళని కూడా థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోయి ఉంటాడు. తను ఊసాఫ్ థ్యాంక్స్ చెప్పేసి చాలా స్పీడ్గా ఫైట్ చేస్తుంటాడు. ఇంకా లూఫీ కూడా తను ఫైట్ చేస్తుంటాడు. తన మీద గ్రావిటీస్ టెక్నిక్స్ అన్ని యూస్ చేస్తూ ఉంటాడు. దూరం దాన్ని చూసి తను మీకు అటాక్ చేసిన దానికి వెళ్తూ ఉంటాడు. నీ అటాక్ ఫ్లాట్ అనేది చాలా బాగుందని చెప్పి చెప్తుంటాడు. నీ స్క్వాడ్స్ కూడా అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే నువ్వు ఏం చేయాలని చెప్పి చెప్తుంటే గుడ్డోతో ఫైట్ చేస్తాను అని చెప్పి వీళ్ళందరూ షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా దానంతా మాస్టర్ ఇంకా సీనియర్ ఎక్కడ ఉన్నాడని చెప్పి మాట్లాడుతుంటే సీనియర్ ఇంకా ఫ్రాంకీ కోసం వెళ్ళుంటాడు. వాడితో ఫైట్ చేసానికి ఐరన్ బాడీ ఫేస్తో అని చెప్పి చెప్తా ఉంటాడు. నేను వస్తున్నా సైడ్ ఫ్యామిలీ, నేను వస్తున్నా సైడ్ అని చెప్పి దాని దగ్గర స్మైల్ ఫ్యామిలీ దాని తర్వాత అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు. దాని తర్వాత ఇక్కడ చూసిన తర్వాత అందరూ క్లైమ్ చేయాలని చెప్పి ఇంకా అలాగే లిల్లీ పుట్స్ అన్నీ తీసుకొస్తుంటాడు. తను క్లైమ్ చేసేదానికి తను స్పైడర్ నెట్ యూస్ చేస్తుంటుంది. అలాగే స్పైడర్ మెస్తో ఆసమ్ అని చెప్తుంటే గైస్ పైకి తీసుకోమని ఫస్ట్ వెళ్దాం పదని చెప్పి చెప్తుంటాడు. నువ్వు జాగ్రత్తగా మీరు చూసుకుంటావు అని చెప్పి చెప్తుంటాడు. మీరు వెళ్ళండి ఇక్కడికి చెప్తుంటాడు. మీ పైకి పోతున్నారా జోరా సామాను పైన ఉంటాడు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, నేను కూడా వస్తున్నాను అని చెప్పి తను బయట వెళ్తుంటాడు. కీ అక్కడ అని చెప్పి చూసేస్తుంటాడు. అది అక్కడ ఉండి నా తెలిసి దాన్ని మనం తీసుకుని వస్తే సరిపోతుందని చెప్పి చెప్తుంటాడు. ఇంకెళ్ళి కూడా అక్కడికి పైకి ఎక్కుతూ వెళ్తూ ఉంటాడు. ఇంకా అందరూ చూసిన వెంటనే ఆపండి అని చెప్పి వాళ్ళు మీకు అటాక్ చేసేదానికి ఎవరు వచ్చుంటారు. అదే ట్యాంక్ వచ్చేసి రిబో నాకు తెలుసు మీ లైఫ్ మొత్తం ఇదని జరిగింది కెప్టెన్ ట్యాంక్. రికు కూడా అక్కడే ఉంటాడు. మీరు చాలా బాగున్నాడు, నేను చాలా హ్యాపీగా ఉంది గ్రాంపా అని చెప్తుంటే గ్రాంపా అని చెప్పి మాట్లాడుతుంటాడు. రేపికా అని చెప్పి ఎవరి కోసం వెయిట్ చేసిన అవసరం లేదు, ఫస్ట్ వెళ్ళి రియల్ డెస్ట్రోజర్తో ఫైట్ చేయాలని చెప్పి అనుకుంటాడు. ఇలా జైల్లో పెట్టుకుని బయటికి తీసుకుని వచ్చేదానికి మనోడు ట్రైన్ వేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎక్కువ మెంబర్స్ కావాలని చెప్పి అలాగే ఎవరికైనా వాడి పేరు తెలుసా అని చెప్పి అడుగుతుంటే అది మనకి ఇస్తుంది. ఇక్కడ చూసిన తర్వాత అందరూ పైకి ఎక్కుతూ వెళ్తూ ఉంటారు చాలా కష్టపడి. దాని తర్వాత ఐలాండ్ మొత్తం విచిత్రంగా కదులుతూ ఉంటుంది. ఎందుకంటే ఐలాండ్ మొత్తం చీలిపోతూ ఉంటుంది. అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందని చెప్తే మన పీక గడ చేస్తుంది ఇదంట. తర్వాత మన జ్వరం అయితే ఫుజిటోతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక్కడ. దాని తర్వాత ఐలాండ్ మొత్తం ఓడిపోతుంటే అదంతా చేస్తుంది పీకగడు పైకి లేచేసి ఇంకంతా అయిపోయింది ఫైనల్ షో అప్, ఇంకా ఎమర్జెన్సీ మొత్తం అయిపోయింది, ఇంకేమన్నా ఆపడని చెప్పి పీకగడు పైకి లేచి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకొకరికి అసలు ఇదంతా ఏంది అని చెప్పి అందరూ అడుస్తూ ఉంటాడు. పీకసమ్మ అసలు ఏం చేస్తుంది ఇక్కడ అని చెప్పి ఇంకా అందరూ అనుకుంటూ ఉంటాడు. దాని తర్వాత రాయల్ ఫ్యామిలీతో ఫైట్ అనేది జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత వీళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉంటారు. అందరూ నవ్వుతూ ఉంటారు. వాయిస్ ఎంత అర్థం అని చెప్పి అలా ఫన్నీ వాయిస్ అని చెప్పి మనం నవ్వుతుంటారు. స్ట్రాట్ ఏం మాట్లాడుతామంటే నేను ఆపరారే అని చెప్పి స్ట్రాట్ అని చెప్పి వస్తుంటే వీళ్ళందరూ నేను చెప్తే పీ వాయిస్ గురించి నిజంగా ఉన్నది అనుకోసం సీరియస్. ఇంకా చూస్తే సగల పీక్ మాట్లాడే సగల పీక్ అయిపోయారు మీ అందరూ అని చెప్పి మీద పరిగిస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ మీదకి అటాక్ చేసినాక పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడు. దాన్ని చూసి మన ఇది చాలా టెరబుల్గా ఉంది, ఇది చాలా బాగుందని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. దాని తర్వాత అందరూ పరిగెట్టాలని చెప్పి పోతా ఉంటాడు. ఎనిమిది కూడా చూస్తుంటాయి ఇక్కడికి వెళ్ళలేడని చెప్పి ఉంటే మంచిగా అవుతూ ఉంటారు. చూసుకొని నువ్వే అంత బాగున్నా చెప్పి అనుకుంటూ ఉంటాడు. మీరు ఎక్కడికి వెళ్ళలేడు మిమ్మల్ని చంపేస్తా అని చెప్పి వాళ్ళ మీదకి అటాక్ చేస్తూ ఉంటాడు. మనోడు పరిగెట్టండి రా అని చెప్పి పరిగెత్తూ ఉంటాడు. మీరంట ఫ్రెష్ అయిపోతాడు అని చెప్పి మనం అడుగుతుంటాడు. లూఫీ అని చెప్పి అడుగుతుంటాడు. ఇక్కడతో ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది గైస్. అలాగే ఇక్కడతో ఈ సీజన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అదే డెస్ట్రోజా పార్ట్ 2 అనేది పార్ట్ 3 అనేది కంప్లీట్ అయిపోయింది. అలాగే నేను తొందరగా నెక్స్ట్ పార్ట్ అనేది వచ్చేస్తాను. ఇంకా అంతవరకు బాయ్ సైనారా. ఇంకో సైడు నేను చెప్పిన కదా కామెంట్ సెక్షన్ అనేది దాన్ని మాత్రం మర్చిపోకండి. దాన్ని మీరు చూడండి మీకు ఏ యానిమీ కావాలని చెప్పి అదే యానిమీ పేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను అదే టోక్యో అవెంజర్స్ ఇంకా విలన్ సాగా మీకు అన్నింటిలో ఏం కావాలో నాకు చెప్తే నా వీడియోని తీసుకుని ట్రై చేస్తాను. టోక్యో అవెంజర్స్ సీజన్ 2ని కానీ లేకపోతే విలన్ సాగా సీజన్ 1ని చెప్పండి మీకు ఏం కావాలో దాన్ని నేను తీసుకుని వస్తాను. ఓకే గైస్ బాయ్ సైనారా. అలాగే నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ప్లాస్టిక్ యూజెస్ అనేది తగ్గించండి. ఇంకా అలాగే ప్లాస్టిక్ యూజ్ వల్ల మన ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇబ్బంది పడుతుంది. ఓకే గైస్ మీకు నేను తొందరగానే వస్తాను. బాయ్ సీ యూ టుమారో.